గుడ్ ఈవినింగ్ ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు నీట్ ఛానల్. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం ఈకో సిస్టమ్ ఏదైతే చాప్టర్ ఉన్నదో, ఓకే, ఈ చాప్టర్ స్టార్ట్ చేసుకోబోతున్నాం ఇకాలజీలోని. సో ఇకాలజీలో మనకు ఆర్గానిజం అండ్ పాపులేషన్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఈకో సిస్టమ్ చేసుకోబోతున్నాం. ఇవాళ ఈకో సిస్టమ్ కూడా మన కాన్సెప్ట్ ప్లస్ ఎన్సీఆర్టీ ప్లస్ పీవైక్యూస్ ఇదే ఫార్మాట్ లో మనం వెళ్తాము. కాన్సెప్ట్ నేర్చుకుంటూ ఎన్సీఆర్టీ చదువుకుంటూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేసుకుంటూ వెళ్తాం. సో నా వాయిస్ అందరికీ క్లియర్ గా ఉంది అంటే చాట్ సెక్షన్ లో థమ్స్అప్ ఇచ్చేసేయండి. త్వరగా మన సెషన్ స్టార్ట్ చేసేసుకుందాం. అండ్ ఈ చాప్టర్ నుంచి వెయిటేజ్ కూడా నేను మీకు చెప్పేస్తాను. ఓకే, సో లెట్ మీ టెల్ యూ ద వెయిటేజ్ ఫర్ దిస్ చాప్టర్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. సో ఈ చాప్టర్ నుంచి మీకు వెయిటేజ్ ఎంత నాన్న? ఈ చాప్టర్ నుంచి వచ్చేసి మీకు దాదాపు 2 నుంచి 3 క్వశ్చన్లు వస్తాయి నాన్న. సో ద వెయిటేజ్ ఫర్ దిస్ చాప్టర్ ఇస్ 2 to 3 క్వశ్చన్స్. ఓకే, సో 2 to 3 క్వశ్చన్స్ వరకు మీకు ఈ చాప్టర్ నుంచి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. చాప్టర్ కంపారిటివ్ గా చాలా ఈజీ మనకి. ఓకే, చాలా ఈజీ చాప్టర్. ఇంకా మనకి యాక్చువల్ గాను ఇకలాజికల్ సక్సెషన్ ఇంకా న్యూట్రియంట్ సైక్లింగ్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకేనా? సో అందుకే మనకి చాప్టర్ కూడా చిన్నది అయిపోయింది అనమాట ఇది. సో వీ కెన్ కంప్లీట్ ఇట్ ఇన్ 2 parts ఇట్సెల్ఫ్. ఓకే, ఇవాళ ఒకటి రేపు ఒకటి అయిపోతుంది. ఓకే, పదండి. సో ఈకో సిస్టమ్. సో నాన్న మనం ఆర్గానిజం అండ్ పాపులేషన్ చాప్టర్ చదివాం కదా. సో ఆర్గానిజం అండ్ పాపులేషన్స్ చాప్టర్ ఏదైతే ఉందో, ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్స్ చాప్టర్ ఏదైతే ఉందో, ఓకే, ఆర్గానిజం అండ్ పాపులేషన్స్ చాప్టర్ లోని మనం యాక్చువల్ గాను, ఓకే, ఇకాలజీలో వేరే వేరే లెవెల్స్ నేర్చుకున్నాం కదా. అందులో మనం ఆర్గానిజం లెవెల్ నేర్చుకున్నాం. ఆర్గానిజం లెవెల్లో ఆర్గానిజం ఎలాగా బయోటిక్ ఇంకా ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ తో దాని ఇంటరాక్షన్ ఉంటుంది అన్నది నేర్చుకున్నాం. రైట్? దాని తర్వాత పాపులేషన్ లేకుండా కూడా ఈకో సిస్టమ్ చూడొచ్చు, అలాగేం లేదు. నేను మీకు వేరే వేరే లెవెల్స్ చెప్తున్నాను అంతే, ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు గోయింగ్ ఫర్దర్, మనకి ఈకో సిస్టమ్ ఏదైతే ఉందో, ఈకో సిస్టమ్ వచ్చేసి బేసిక్ గా ఇంటరాక్షన్ ఇంటరాక్షన్ బిట్వీన్, ఓకే, బయోటిక్ అండ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్. ఓకే, ఇంటరాక్షన్ బిట్వీన్ బయోటిక్ అండ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్. ఇప్పుడు ఈ బయోటిక్ ఇంక ఏబయోటిక్ కాంపోనెంట్స్ గురించి కూడా నేను చెప్పాను మీకు. ఓకే, బయోటిక్ కాంపోనెంట్స్ అంటే, ఓకే, ఫస్ట్ ఫస్ట్ వస్తుంది, నెంబర్ 1 వస్తుంది మనకి ఏంటి, మనకి యాక్చువల్ గా ఆర్గానిజం కి బిట్వీన్ బిట్వీన్ ద ఆర్గానిజం అండ్ ద ఏబయోటిక్ కాంపోనెంట్, బిట్వీన్ లివింగ్ ఆర్గానిజం లివింగ్ ఆర్గానిజం 2 లెవెల్స్ లో జరుగుతుంది ఇది. బిట్వీన్ లివింగ్ ఆర్గానిజం అండ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, వాటర్, టెంపరేచర్, లైట్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేసుకుంటాం, న్యూట్రియంట్స్ అవన్నీ. రెండోది వచ్చేసి, ఓకే, బిట్వీన్ బిట్వీన్ ఈచ్ అదర్ ఆర్గానిజమ్స్. అంటే మనకి ఆర్గానిజం కి ఇంటరాక్షన్ ఎలాగా, ఓకే, ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది ఎలా నడుస్తున్నది. ఓకే, అండ్ బిట్వీన్ ఆర్గానిజమ్స్ అంటే వీఆర్ బేసికలీ టాకింగ్ అబౌట్ ద న్యూట్రియంట్ అండ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. న్యూట్రియంట్ అండ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామన్నా, మనం ఫర్ సపోజ్ హెర్బివోర్స్, ఓకే, మనం ప్లాంట్స్ నుంచి ఫుడ్ తింటున్నాం. ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూసర్స్ అంటాం. ఫుడ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఫోటోసిన్సిస్ త్రూగా. మనం ఫస్ట్ ప్లాంట్ మనమే తింటున్నాం అనుకోండి, ప్లాంట్ నుంచి వచ్చే ప్రోడక్ట్, ఫ్రూట్స్ అయినా లేదంటే కూరగాయలైనా పళ్ళైనా, మనం ప్రైమరీ కన్స్యూమర్ అవుతాం. ఫర్ సపోజ్ లేదు, ఓకే, ప్లాంట్ తింటున్న ఒక ఆర్గానిజం ని మనం కన్స్యూమ్ చేస్తున్నాం. లెటస్తే మటన్ ఎవరైతే తింటారో వాళ్ళ గురించి చెప్తున్నాను. మటన్ అంటే ఏంటి, బేసిక్ గా గోట్ లేదంటే ల్యాంబ్ మీట్ కదా. సో గోట్ లేదంటే ల్యాంబ్ యాక్చువల్ గా ఏం చేస్తున్నది, ఫస్ట్ ప్లాంట్ సోర్స్ నుంచి ఆకులు అవన్నీ తింటున్నది. అది ప్రైమరీ కన్స్యూమర్ అవుతుంది. దాన్ని మనం తింటే మనం సెకండరీ కన్స్యూమర్ అవుతాం. సో ఇలా ఎందుకు జరుగుతున్నది, సో దట్ ప్లాంట్స్ లో ఏదైతే ఎనర్జీ ఉన్నదో, ప్లాంట్స్ ఏదైతే సోలార్ ఎనర్జీ నుంచి ఎనర్జీ క్యాప్చర్ చేసాయో, ఆ ఎనర్జీ ప్రతి ఒక్క లెవెల్లోని డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. అందరూ షేర్ చేసుకుంటాం అనమాట. అది అది అన్నమాట. ఓకే, పదండి. గోయింగ్ ఫర్దర్, మనకి న్యూట్రియంట్ ఇంకా ఎనర్జీ ట్రాన్స్ఫర్ గురించి డీటెయిల్డ్ గా దీంట్లో డిస్కస్ చేసుకుంటాం ఈకో సిస్టమ్ లో. ఇప్పుడు ఈ టర్మ్ ఈకో సిస్టమ్ ఏదైతే ఉందో, మనకి ఇకాలజీ అనే టర్మ్ అనేది, 1 మినిట్, ఇకాలజీ అనే టర్మ్ మనకి ఏదైతే ఉన్నదో అది మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఓకే, ఇకాలజీ ఇకాలజీ అనే టర్మ్ ఏదైతే ఉందో, 1 మినిట్, ఇకాలజీ అనే టర్మ్ ఎవరిచ్చారు అన్నాను, టర్మ్ ఇకాలజీ ఎవరిచ్చారని చెప్పాను మీ అందరికీ గుర్తున్నట్లయితే. హూ గేవ్ ద టర్మ్ ఇకాలజీ? ఇకాలజీ అనే టర్మ్ ఎవరిచ్చారు? రీటర్ ఇచ్చారు. రీటర్. రీటర్. ఓకే,
అదే మనకి ఈకో సిస్టమ్ అనే టర్మ్ ఎవరిచ్చారు? ఈకో సిస్టమ్ అనే టర్మ్ ఏదైతే ఉందో అది ఎవరిచ్చారు అంటే ఏజీ టాన్స్లీ. ఏజీ టాన్స్లీ ఇది అడుగుతారు. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటారు. ఫైన్. ఓకే, రైట్. సరే, ఇది వరకు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఈకో సిస్టమ్ ఏదైతే ఉందన్న దీన్ని మనం ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్ అంటాం. వి కాల్ ఇట్ as ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్. We call it as the functional unit of nature. Number 1 point. Number 2 point వచ్చేసి ఓకే. Number 1, it is self-sustaining. Self-sustaining ఏదైతే ఈకో సిస్టమ్ ఉందో అది సెల్ఫ్ సస్టైనింగ్. మూడోది ఓకే, సెల్ఫ్ రిలయబుల్. ఎందుకంటే ఆ ఈకో సిస్టమ్ లో మనకి బయోటిక్ ఇంకా ఏబయోటిక్ కాంపోనెంట్స్ రెండు ఉన్నాయి కాబట్టి ఈ బయోటిక్ ఇంకా ఏబయోటిక్ కాంపోనెంట్స్ మధ్య ఏదైతే ఇంటరాక్షన్ జరుగుతుందో ఆ ఇంటరాక్షన్ సెల్ఫ్ సస్టైనింగ్ ఇంకా సెల్ఫ్ రిలయబుల్ ఉంటుంది. ఆ ఈకో సిస్టమ్ నుంచి బయట ఇంకొక ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవడం పెద్దగా జరగదు అనమాట. ఆ లెక్కలో చెప్తున్నారు అనమాట. ఓకే, డన్, అయిపోయింది. నా ఇక్కడ వరకు ఈ పాయింట్ క్లియర్ అయిపోతే లెట్ అస్ ట్రై టు అండర్స్టాండ్ ఫైనల్లీ. ఓకే, మనకి ఇప్పుడు మొత్తం మన వరల్డ్ అంతా ఏదైతే ఉన్నదో మనకి మన బయోస్ఫియర్ అంతా ఏదైతే ఉందో ఆ హోల్ ఆఫ్ బయోస్ఫియర్ ఏదైతే ఉందో మనది ఏదైతే బయోస్ఫియర్ ఉన్నదో బయోస్ఫియర్ ఏదైతే ఉందో ఓకే, దాన్ని గ్లోబల్ ఇకోసిస్టమ్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ ద గ్లోబల్ ఇకోసిస్టమ్. ఎందుకంటే మొత్తం మన వరల్డ్ అంతట్లో ఉన్న ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ అంటే లివింగ్ ఇంకా నాన్ లివింగ్ కాంపోనెంట్స్ కలిపి ఓకే మనం దాన్ని ఒక గ్లోబల్ ఇకోసిస్టమ్ అంటాం. బయోస్ఫియర్ ని కూడా ఒక గ్లోబల్ ఇకోసిస్టమ్ అంటాం. ఇది మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. సెల్ఫ్ సస్టైనింగ్ ఇంకా సెల్ఫ్ రిలయబుల్ అంటే సింపుల్ దాన్ని. అది సెల్ఫ్ సస్టైనింగ్ అంటే అక్కడున్న బయోటిక్ ఇంకా ఏబయోటిక్ కాంపోనెంట్స్ ఒక దాని మీద ఒకటి సెల్ఫ్ రిలయబుల్ గా ఉంటాయి. ఓకే, అంటే ఇకోసిస్టమ్ యాజ్ అ యూనిట్ గా మనం తీసుకున్నట్లయితే దాంట్లో మనకి ఏమిటంటే ఉన్నాయి నాన్న, బయోటిక్ కాంపోనెంట్స్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఓకే, ఏ బయోటిక్ కాంపోనెంట్స్ అంటే మనకి వాటర్, టెంపరేచర్, కావాల్సినంత లైట్, న్యూట్రియంట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఆర్గానిజమ్స్ వేరే బయట పక్క ఎక్కడికైనా వెళ్ళి డిపెండ్ అవుతాయి, లేదంటే అదే ఈకో సిస్టమ్ లో సస్టైనబుల్ గా వాటి పనులు కంప్లీట్ చేసుకుంటాయి, అంతే కదా. సో దే కెన్ కంప్లీట్ దేర్ వర్క్ ఆర్ దే కెన్ కంప్లీట్ దేర్ న్యూట్రియంట్ అండ్ ఎనర్జీ నీడ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ స్మాల్ ఈకో సిస్టమ్ ఏరియా. అందుకే మనం దాన్ని సెల్ఫ్ సస్టైనింగ్ లేదంటే మరియు సెల్ఫ్ రిలయబుల్ అంటాం అనమాట. ఓకే, సో ఒక ఈకో సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఇంకొక ఈకో సిస్టమ్ ఏదైనా లేదంటే ఇంకొక పర్టికులర్ యూనిట్ ఆఫ్ ఎకాలజీ మీద డిపెండ్ అవ్వదు. అందుకే దాన్ని మనం ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్ అంటాం అనమాట. ఆ పర్టికులర్ క్లోజ్డ్ ఏరియా ఏదైతే ఉందో లేదంటే ఈకో సిస్టమ్ ఏదైతే ఉందో అందులో ఉన్న ఆర్గానిజమ్స్ మరియు ఆర్గానిజమ్స్ మధ్య ఉన్న ఇంటరాక్షన్స్ మరియు ఏబయాటిక్ ఫ్యాక్టర్స్ తో ఉన్న ఇంటరాక్షన్స్ వల్ల ఆ బయట ఇంకేదేంతోటి మరి రిలయబుల్ అవ్వకుండా ఒక సెల్ఫ్ సస్టైనింగ్ యూనిట్ లాగా అవుతుంటుంది అనమాట. దాంట్లో న్యూట్రియంట్స్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఎనర్జీ అనే ట్రాన్స్ఫర్ కంటిన్యూస్ గా అవుతూ ఉంటుంది. అండ్ దిస్ కీప్స్ ద ఈకో సిస్టమ్ ఆ క్లోజ్డ్ సెల్ఫ్ రిలయబుల్ అండ్ సెల్ఫ్ సస్టైనింగ్ కాంపోనెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు 1 minute. ఓకే, ఇప్పుడు గోయింగ్ ఫర్దర్ ఓకే, మనకి ఈ బయోస్ఫియర్ ఏదైతే ఉందో దీన్ని నేను గ్లోబల్ ఎకోసిస్టమ్ అన్నాను. ఇప్పుడు ఈ గ్లోబల్ ఎకోసిస్టమ్ లోనే బోల్డ్ అని లోకల్ ఎకోసిస్టమ్స్ ఉంటాయి. లోకల్ ఎకోసిస్టమ్స్ ఆన్ ఎర్త్, ఆల్ లోకల్ ఎకో సిస్టమ్స్ ఆన్ ఎర్త్. ఓకే, సో వన్ బై వన్ ఒక్కొక్క లోకల్ ఎకోసిస్టమ్ గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్తాం ఇప్పుడు. ఓకే, పదండి. మనకి ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ ఉన్నాయి నాన్న. సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్. లెట్ అస్ సే మనం టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఫస్ట్ టెరెస్ట్రియల్ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్. సో టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అంటే ఏదైతే ఎకోసిస్టమ్స్ ల్యాండ్ మీద థ్రైవ్ అవుతాయో. అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనకి ఫారెస్ట్ అనేది ఒక ఎకోసిస్టమ్ లా ఫంక్షన్ అవుతుంది. ఒక ఫారెస్ట్ లో మనకి లివింగ్ ఇంకా నాన్ లివింగ్ కాంపోనెంట్స్ అన్ని ఉంటాయి. గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్, ఎకోసిస్టమ్, డెజర్ట్ ఎకోసిస్టమ్. ఇవి మూడు వచ్చేసి మనకి ఇవి మూడు వచ్చేసి మనకి ఈ మూడు వచ్చేసి మనకి యాక్చువల్ గా టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్స్ కింద వస్తాయి. ఓకే, అదే మనకి అక్వాటిక్ ఎకోసిస్టమ్స్ మళ్ళీ సపరేట్ గా ఉంటాయి. అక్వాటిక్ ఎకోసిస్టమ్స్ ఏవైతే నీళ్ళల్లో థ్రైవ్ అవుతాయో. ఓకే, ఈ దాంతో సంబంధించి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ మళ్ళీ వస్తాయి. ఓకే, సో వీ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ రివర్ ఎకోసిస్టమ్. ఒక నదిలోని ఓకే అక్కడ ఉన్న ఏదైతే ఫిషెస్ ఉన్నాయో, ఫైటో ప్లాంక్టోన్స్, జూ ప్లాంక్టోన్స్ ఉన్నాయో ఓకే
అవిను, ఇంకా అది కాకుండా అక్కడ వాటరు, అక్కడ వస్తున్న లైట్ పెనిట్రేషన్, టెంపరేచర్, న్యూట్రియంట్స్ ఏవైతే సర్క్యులేట్ అవుతున్నాయో, ఎనర్జీ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అంతా మనకి ఒక రివర్ ఇకో సిస్టమ్ లో వస్తుంది. రివర్ ఇకో సిస్టమ్ తర్వాత పాండ్ లో వస్తుంది ఒకటి, దాని తర్వాత లేక్ లో కూడా వస్తుంది, అలాగే మనకి సీ అండ్ ఓషన్ లో కూడా వస్తుంది. ఓకే, అలాగే మనకి ఎస్టోరీస్ లో కూడా వస్తుంది. ఎస్టోరీ అంటే ఏంటి నాన్న? ఎస్టోరీస్ అంటే బేసిక్ గా మనకి ఎక్కడైతే యాక్చువల్ గా రివర్ వాటర్ ఇంకా సీ వాటర్ మిక్స్ అవుతాయో అది అన్నమాట. దాన్ని మనం ఎస్టోరీ అంటాం. సో మనకి ఎస్టోరీలో కూడా వస్తున్నది. మూడోది వచ్చేసి ఇవి రెండు. అయితే ఇప్పుడు ఇవి రెండు ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ న్యాచురల్. ఇది మనకి నేచర్ లోనే ఫామ్ అయ్యేలాగా. ఓకే, దీస్ ఆర్ న్యాచురల్. కానీ మనం యాజ్ హ్యూమన్ బీయింగ్స్ కూడా కొన్ని ఈకో సిస్టమ్స్ ఫామ్ చేస్తాం. వాటిని మనం మ్యాన్ మేడ్ ఆర్ హ్యూమన్ ఈకో సిస్టమ్స్ అంటాం. మ్యాన్ మేడ్ ఈకో సిస్టమ్స్ అంటాం. ఈ మ్యాన్ మేడ్ ఈకో సిస్టమ్స్ లో మనకి యాక్చువల్ గా నార్మల్ న్యాచురల్ ఈకో సిస్టమ్స్ లో ఉన్న బ్యాలెన్స్ ఉంటుంది అనమాట. సో దీంట్లో మనకి క్రాప్ ఫీల్డ్స్ క్రాప్ ఈకో సిస్టమ్ అని కూడా అనొచ్చు దీన్ని. క్రాప్ ఈకో సిస్టమ్ అని కూడా అనొచ్చు. లేదు అంటే ఎక్వేరియం ఏదైతే ఉన్నదో అది. ఓకే, ఎక్వేరియం అంటే ఏంటన్న? ఇంట్లోని చిన్న ఒక ఫిష్ ట్యాంక్ లా పెట్టుకొని దాంట్లో ఫిషెస్ ని గ్రో చేస్తారు కదా. ఓకే, అదే ఎక్వేరియం అన్నమాట. డన్, రైట్. ఇక్కడ వరకు ఓకే, ఇదయ్యింది. దిస్ ఇస్ డన్. ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే లెట్ us try to understand the okay different factors that actually make a difference between the natural and the man-made ecosystem. ఇది మీకు ఇంపార్టెంట్. ఓకే, రండి. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వి విల్ కంపేర్? ఓకే, బిట్వీన్ ద న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ ఈకోసిస్టమ్. న్యాచురల్ ఈకోసిస్టమ్ లో అలాగే ఏముంది ఏదైతే మ్యాన్ మేడ్ ఈకోసిస్టమ్ లో లేదు, లేదంటే మ్యాన్ మేడ్ ఈకోసిస్టమ్ లో అట్లా ఏమున్నది ఏదైతే న్యాచురల్ ఈకోసిస్టమ్ లో లేదు. సో ఇవన్నీ మనం ఇప్పుడు కంపేర్ చేసుకోబోతున్నాం. సో కుదిరితే మీరు కూడా ఈ పర్టికులర్ ఓకే ఈ పర్టికులర్ ఏదైతే టేబుల్ ఉన్నదో మీరు కూడా వేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా? డన్. సరే, పదండి వన్ బై వన్. సో అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్ ఏదైతే మనం మాట్లాడుకుంటామో, ఓకే, దట్ ఈస్ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ విషయంలో నాన్న ఒక విషయం ఆలోచించండి. మనకి న్యాచురల్ ఇకోసిస్టమ్ లోని మనకి బయోడైవర్సిటీ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఇట్ ఈస్ కంపారిటివ్లీ మోర్. మనకి న్యాచురల్ ఈకోసిస్టమ్ లోని బయోడైవర్సిటీ ఎక్కువ ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఉంటాయి. ప్లాంటింగ్ యానిమల్ స్పీషీస్ ఒక న్యాచురల్ ఈకోసిస్టమ్ లో చూసుకున్నట్లయితే. అదే ఒక మ్యాన్ మేడ్ ఈకోసిస్టమ్ సచ్ యాజ్ క్రాప్. ఒక క్రాప్ లో మనకి ఒకే టైప్ ఆఫ్ క్రాప్ గ్రో చేస్తున్నాం. ఈధర్ మన రైస్ క్రాప్, లేదంటే వీట్ క్రాప్, షుగర్ కేన్ క్రాప్, లేదంటే బనానా ప్లాంటేషన్స్, ఏదో ఒకటి ఒక పర్టికులర్ క్రాప్ గ్రో చేస్తున్నాం. సో అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీషీస్ బయోడైవర్సిటీ ఉండడం ఛాన్సెస్ తక్కువ, చాలా తక్కువ బయోడైవర్సిటీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, రైట్? సో ఇక్కడ మనకి బయోడైవర్సిటీ తక్కువ అయిపోతుంది కదా. రెండోది సెల్ఫ్ రెగ్యులేషన్. ఓకే, మీరు ఆలోచించండి అన్న, ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్. మనకి ఆ, ఒక సెల్ఫ్ రెగ్యులేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందాక నేను సెల్ఫ్ రిలయబుల్, సెల్ఫ్ సస్టైనబుల్ అని చెప్పాను. ఎందుకు అలా చెప్తున్నానంటే మనకి ఒక బ్యాలెన్స్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది అనమాట లివింగ్ ఇంకా నాన్ లివింగ్ కాంపోనెంట్స్ మధ్యన. ఓకే, సో దానివల్ల మనకి సెల్ఫ్ రిలయబిలిటీ కూడా బెటర్ గా ఉంటుంది. కానీ మ్యాన్ మేడ్ ఈకో సిస్టమ్ ని మళ్ళా చాలా సార్లు మనం యాక్చువల్ గాను పొలాల్లో డ్రాట్ లైట్ కండిషన్స్ ఎందుకు చూస్తున్నాం మనం? సడన్ గా మనకి నీళ్లు తక్కువైతే డ్రాట్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి ఒకే టైప్ ఆఫ్ క్రాప్ గ్రో చేస్తున్నాము. నార్మల్ గా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ ప్లాంట్ ఆ సాయిల్ లో నీళ్ళని రీటైన్ చేసి పెడుతుంది. సో ఇంకొక టైప్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ సర్వైవ్ అవ్వగలుగుతాయి. సో లెటస్ ఒక ప్లాంట్ నీళ్ళని ఎక్కువ రీటైన్ చేయలేకపోతున్నది సాయిల్ లో. సో ఫర్ సపోజ్ డ్రాట్ లైక్ కండిషన్స్ వచ్చినా కూడా కొన్ని ప్లాంట్స్ దాన్ని రీటైన్ చేయడం వల్ల, బయోడైవర్సిటీ ఉండడం వలన ఆ పర్టికులర్ ల్యాండ్ సర్వైవ్ అయిపోతుంది. కానీ ఒకే టైప్ ఆఫ్ క్రాప్ వేయడం వల్ల ఆ పర్టికులర్ క్రాప్ మనం పర్టికులర్ గా మైండ్ లో పెట్టుకొని గ్రో చేస్తున్నాం. దేనికోసం? దట్ గ్యారంటీగా మనం దీని నుంచి ఒక ప్రాఫిట్ కావాలని మనకు షుగర్ కేన్ లేదంటే బనానా ప్లాంటేషన్స్ ఏవైతే ఉన్నాయో. సో దానివల్ల మనకి ఏమవుతుంది? సెల్ఫ్ రెగ్యులేషన్ ఏదైతే ఉందో కంపారిటివ్ గా మనకి దీంట్లో తక్కువ ఉంటుంది. ఓకే, మూడోది వచ్చేసి మనకి న్యూట్రియంట్ సైక్లింగ్. ద థర్డ్ వన్ ఈస్ రిగార్డింగ్ న్యూట్రియంట్ సైక్లింగ్. ఓకే, న్యూట్రియంట్ సైక్లింగ్. సో న్యూట్రియంట్ సైక్లింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒక న్యాచురల్ ఈకో సిస్టమ్ లో మనకి న్యూట్రియంట్ సైక్లింగ్ చాలా బాగా జరుగుతుంది. ఓకే, కంపేర్ టు ఓకే ఇక్కడ మనకి నాట్ ఎఫెక్టివ్. ఇక్కడ మనకి న్యూట్రియంట్ సైక్లింగ్ జరగడానికి ఛాన్సెస్ ఉండదు. ఎందుకంటే మనం ఒకే టైప్ ఆఫ్ క్రాప్ వేసి మొత్తం న్యూట్రియంట్స్ అంతటిని లాగేస్తున్నాం. ఒక టైప్ ఆఫ్ క్రాప్ న్యూట్రియంట్ లాగుతుందంటే ఇంకో టైప్ ఆఫ్ క్రాప్ న్యూట్రియంట్స్ ప్రొవైడ్ చేయొచ్చు సాయిల్ లో. సో మనం ఒకే టైప్ ఆఫ్ క్రాప్ వేయడం వల్ల న్యూట్రియంట్ సైక్లింగ్ కూడా దెబ్బతింటుంది. ఓకే, ఫోర్త్ పాయింట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ప్రొడక్టివిటీ. ఓకే, ప్రొడక్టివిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎంత ఎక్కువ ప్రొడక్టివిటీ ఉంది? ప్రొడక్టివిటీ అంటే సింపుల్ నాన్న. ప్రొడక్టివిటీ అంటే ఎంత యాక్చువల్ గా
మనకి ఫుడ్ అనేది ప్రతి ఒక్క ట్రాఫిక్ లెవెల్లో ఉన్నదన్నమాట. అది మనం అర్థం చేసుకుంటాం. ట్రాఫిక్ లెవెల్స్ అంటే ఏమిటి అనేది అర్థమవుతుంది. బట్ నంద లెస్ ఫర్ సపోజ్ లెటస్ సే మన ప్రొడక్టివిటీ మన ప్లాంట్స్ లో చూస్తున్నాం అనుకుందాం. సో ప్లాంట్స్ పర్ ఇయర్ ఓకే ఎంత అమౌంట్ ఆఫ్ బయోమాస్ ప్రొడ్యూస్ చేసి పెడుతున్నాయి, ఎంత అమౌంట్ ఆఫ్ షుగర్స్ ప్రొడ్యూస్ చేసి పెడుతున్నాయి, లేదంటే ఫుడ్ మెటీరియల్ ప్రొడ్యూస్ చేసి పెడుతున్నాయి అన్నది మనకి మాట్లాడుకుంటాం. ఇప్పుడు మనకి ప్రొడక్టివిటీ అనేది కంపారిటివ్ గా న్యాచురల్ ఎకోసిస్టమ్ లోని తక్కువ ఉంటుంది వెన్ వి కంపేర్ ఇట్ టు మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్. ఎందుకంటే మనం మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్ లో ఫుడ్ ప్రొడక్షన్ ని బేస్ చేసుకుంటూ గ్రో చేస్తున్నాం. ఇప్పుడు క్రాప్ తీసుకున్నాం, ఓకే, ఒక క్రాప్ లో మనం రైస్ లేదంటే వీట్ లేదంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే గ్రో చేస్తున్నాం కాబట్టి అక్కడ ఫోటోసింథసిస్ చాలా బాగా చేపిస్తున్నాం మనం. ఓకే, సో ఒకే టైప్ ఆఫ్ క్రాప్ వేసి మనం ఫోటోసింథసిస్ చాలా ఎక్కువ చేపిస్తున్నాం అక్కడ. ఫుడ్ ప్రొడక్షన్ అనేది మన మెయిన్ గోల్. సో ప్రొడక్టివిటీ కంపారిటివ్ గా మనకి క్రాప్స్ లో ఎక్కువ ఉంటుంది. అదే మనకు ఒక న్యాచురల్ ఈకో సిస్టమ్ లో అన్ని నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉండవు, యానిమల్స్ కూడా ఉంటాయి, వేరే వేరే టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో ప్రొడక్టివిటీ అనేది మ్యాన్ మేడ్ ఈకో సిస్టమ్ తో కంపేర్ చేస్తే మనకు కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, లాస్ట్ అండ్ ద ఫైనల్ థింగ్, లాస్ట్ అండ్ ద ఫైనల్ వన్, ఓకే, పాయింట్ నెంబర్ 5 ఇస్ ఫుడ్ చైన్. మన ఫుడ్ చైన్ ఎంత స్టేబుల్ గా ఉన్నది, ఫుడ్ చైన్ అనేది యాక్చువల్ గా కాంప్లెక్స్ సింపుల్ అని. సో ఇక్కడ మనకి న్యాచురల్ ఈకో సిస్టమ్ లో బయోడైవర్సిటీ ఉంటుంది. అండ్ బికాస్ బయోడైవర్సిటీ ఉండడం వల్ల బోల్డ్ అండ్ ఆర్గానిజమ్స్ ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల ఫుడ్ చైన్ ఏదైతే ఉందో అది చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. కానీ అదే ఒక మ్యాన్ మేడ్ ఈకో సిస్టమ్ తీసుకుంటే అది చాలా సింపుల్ అయిపోతుంది. ఎందుకంటే మనకి నంబర్ ఆఫ్ స్పీషీస్ చాలా తక్కువ ఉంది అందుకు. అది అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్. ఈ యాడ్స్ వల్ల ఏమవుతున్నది, చాలా ప్రాబ్లం అవుతుంది మనకి. సిలబస్ మొత్తమే కంప్లీట్ చేస్తున్నాను అన్న. ఆల్మోస్ట్ మీకు బయాలజీ సిలబస్ అయితే మొత్తం అంతా కవర్ అయిపోతున్నది యాక్చువల్గా చెప్పాలంటే. మీరే ఆలోచించి చూడండి. అది అన్నమాట. డన్. ఓకేనా, పదండి. డన్. ఓకే, ఇక్కడ వరకు ఉన్న పాయింట్స్ అన్ని క్లియర్ అయిపోయి. నౌ లెట్ us టాక్ అబౌట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఇకోసిస్టమ్. కాంపోనెంట్స్ ఆఫ్ ఇకోసిస్టమ్. కాంపోనెంట్స్ ఆఫ్ ఇకోసిస్టమ్. ఒక ఇకోసిస్టమ్ లో ఏంటంటే వేరే వేరే టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయండి. ఓకేనా, అది అన్నమాట. పదండి. ఓకే, సో మనం యాక్చువల్గా ఇందాక వరకు ఏం మాట్లాడుకున్నాం అంటే మనకి ఈకోసిస్టమ్ లో రెండు టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ వస్తాయి. వన్ మినిట్. ఓకే, సో మనకి రెండు టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, బయోటిక్ మరియు ఏబయోటిక్ కాంపోనెంట్స్. ఓకే, ఇప్పుడు బయోటిక్ ఇంకా ఏబయోటిక్ కాంపోనెంట్స్ ఏమిటి ఏమిటి అనేది మనం డిస్కస్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకి యాక్చువల్ గా బయోటిక్ కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే, ఓకే, అర్జున బ్యాచ్ లో నేను మరియు గోవింద్ సార్ టీచ్ చేస్తున్నారు నాన్న. ఓకేనా, ఓకే, నేను మరియు గోవింద్ సార్ టీచ్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు మీరు జాయిన్ అయినా కూడా అక్కడ సిలబస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవబోతుంది అన్న ఇంకో 1 మంత్ లో. సో ప్రిఫరబుల్లీ ఇప్పుడు మీరు జాయిన్ అయినా కూడా మీకు యాక్చువల్గా మీరు ఎండ్లో జాయిన్ అవుతున్నట్టు అవుతుంది. ఓకే, సో దీని తర్వాత మళ్ళీ మనకి ఇంకో కోర్స్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. సో లెట్ us హోప్ మనకి ఇంకొక బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు కొత్తగా మీరు జాయిన్ అవ్వండి ఫ్రెష్ గా. ఓకేనా, ఇకోసిస్టమ్ 2 పార్ట్స్ లో మనం కవర్ చేస్తాం. ఓకే, పదండి. సో మనకి అన్నిటికన్నా ఫస్ట్ బయోటిక్ కాంపోనెంట్స్ లో ఫస్ట్ మనకి ప్రొడ్యూసర్స్ వస్తారు. సో ప్రొడ్యూసర్స్ అంటే ఆల్ దోస్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ ఫోటోసింథసిస్, ఏవైతే ఫోటోసింథసిస్ చేస్తున్నాయో ఫోటోసింథసిస్ చేసి మనకి ఫుడ్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఓకే, సో దీంట్లో మనకి ఆటోట్రాఫ్స్ అన్ని వస్తాయి. ఇప్పుడు ఆటోట్రాఫ్స్, యాజ్ ఐ టోల్డ్ యూ రైట్ నో, మనకి కంపారిటివ్ గా రెండు టైప్స్ ఆఫ్ ఆటోట్రాఫ్స్ ఉండొచ్చు. ఓకే, సో దెర్ కెన్ బి కీమో ఆటోట్రాఫ్స్, ఏవైతే కెమికల్స్ నుంచి ఫుడ్ ని డిరైవ్ చేస్తాయి, లేదంటే కెమికల్స్ నుంచి ఎనర్జీ డిరైవ్ చేయడానికి ట్రై చేస్తాయి, ఎనర్జీని స్టోర్ చేస్తాయి. ఓకే, లేదు అంటే ఫోటో ఆటోట్రాఫ్స్. ఓకే, ఏవైతే ఫోటోసిన్సిస్ చేసి యాక్చువల్ గా ఎనర్జీని డిరైవ్ చేస్తున్నాయి, ఫుడ్ ని స్టోర్ చేస్తున్నాయి. కరెక్ట్. ఓకే, రెండో లెవెల్లో మనకి ఏమొస్తాయంటే ద సెకండ్ లెవెల్ వి విల్ సి కన్జ్యూమర్స్. ఓకే,
సో కన్స్యూమర్స్ అన్ని ఎవరు కన్స్యూమర్స్ ఆర్ ఆల్ హెటరోట్రాఫ్స్. మనకి అన్ని హెటరోట్రాఫ్స్ కన్స్యూమర్స్ ఉంటారు. ఓకే. సో మనకి ఇందులోనే మళ్ళీ మనకి డిఫరెంట్ డిఫరెంట్స్ వస్తాయి. ప్రైమరీ కన్స్యూమరు, ఓకే, సెకండరీ కన్స్యూమరు, టెర్షరీ కన్స్యూమరు, ఇవన్నీ వస్తాయి మనకి, మనం చదువుకుంటాం. ఓకేనా? ఇవన్నీ హెటరోట్రాఫ్స్. ఇది సెకండ్ పాయింట్. ఇప్పుడు థర్డ్ అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ద డీకంపోజర్స్. ఇప్పుడు చూడండి, డికంపోజర్స్ అంటే ఆల్ ద సాప్రోఫైట్స్ ఏవైతే ఉన్నాయో, అన్ని సాప్రోఫైట్స్ ఏవైతే ఉన్నాయో, హెటరోట్రాఫ్స్ లోనే ఒక టైప్ వస్తాయి, సాప్రోఫైట్స్. సో సాప్రోఫైట్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్ గా ఏం చేస్తాయంటే మనకి డెడ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉందో వాటి మీద ఫీడ్ అవుతాయి. లెటస్ సే ఒక చెట్టు చనిపోయింది. ఆ చనిపోయిన చెట్టు అయినా లేదంటే ఆ చెట్టు నుంచి ఒక కొమ్మ అయినా యాక్చువల్ గా డిటాచ్ అయ్యి కింద పడిపోయింది, లేదంటే ఒక యానిమల్ చనిపోయింది. ఇప్పుడు ఆ యానిమల్ ఇంకా చెట్టులోని బోల్డ్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ స్టోర్ అయ్యి ఉన్నది. ఇప్పుడు ఒక పర్టికులర్ ఈకో సిస్టమ్ లో ఏం జరుగుతుందంటే ఈ ఆర్గానిక్ ఇంకా ఇన్ఆర్గానిక్ మ్యాటర్ త్వరగా సాయిల్ కి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ సాయిల్ దాన్ని యూటిలైజ్ చేసి ఆ సాయిల్ లో ఉన్న న్యూట్రియంట్స్ మళ్ళీ ప్లాంట్ కి వెళ్తే ప్లాంట్ గ్రోత్ మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది. ప్లాంట్ మళ్ళీ గ్రోత్ ఇంప్రూవ్ అయిందంటే ఈవెన్చువల్లీ ఇండైరెక్ట్ గా మనకి యానిమల్స్ కూడా చాలా బాగా థ్రైవ్ అవ్వగలుగుతాయి అక్కడ. బికాస్ యానిమల్స్ ఈవెన్చువల్లీ ప్లాంట్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. సో అందుకే ఏం జరుగుతుందంటే డికంపోజర్స్ ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ వస్తుంది. డికంపోజర్స్ ఏం చేస్తాయంటే ఏదైతే యాక్చువల్ గా న్యూట్రియంట్స్ ది యాక్చువల్ గా ఒక పర్టికులర్ రిజర్వాయర్ క్రియేట్ చేయాలో సాయిల్ లోని, మట్టిలోని ఏదైతే న్యూట్రియంట్స్, యాక్చువల్ గా మనకి మట్టిలో ఎక్కడి నుంచి న్యూట్రియంట్స్ వచ్చేస్తున్నాయి? ఆటోమేటిక్ గా ఉన్నాయా? లేదు. మనకి ఏదైతే మనం మెటీరియల్ ఇప్పుడు చూస్తున్నామో అది రీసైకిల్ అయ్యి మళ్ళీ మనకి సాయిల్ లోకి వెళ్ళిపోవాలి. మన అందరం మట్టి నుంచి వచ్చి మట్టికే వెళ్తాం అంటాం కదా, అదే అన్నమాట. సో ఎనీ అనిమల్ ఆర్ ఎనీ ప్లాంట్, ఇఫ్ ఇట్ ఈస్ డైయింగ్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇట్ హ్యాస్ డైడ్, అది ఎప్పుడైతే భూమి మీద పడుతుందో భూమి మీద బోల్డ్ అని డికంపోజర్స్ ఉంటాయి. ఇవి యాక్చువల్ గా ఈ డెడ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని సింపుల్ ఆర్గానిక్ మ్యాటర్ కింద బ్రేక్ డౌన్ చేస్తాయి. సో డెడ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ ని ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని సింపుల్ ఇన్ఆర్గానిక్ మ్యాటర్ లో బ్రేక్ డౌన్ చేస్తాయి, సో దట్ దాన్ని ప్లాంట్స్ అనేవి యూటిలైజ్ చేసుకొని వాటి గ్రోత్ లో ఇంప్రూవ్మెంట్ గ్రోత్ చేసుకోవచ్చు. ఓకే. సింపుల్ ఇన్ఆర్గానిక్ కాంపోనెంట్స్ కింద బ్రేక్ డౌన్ చేస్తాయి. ఓకే. అది అన్నమాట. ఇక్కడ వరకు ఈ పాయింట్ అయిపోయింది. ఓకే. లెట్ దేర్ బి నో డౌట్స్ రిగార్డింగ్ దిస్. ఓకే. ఇప్పుడు ఇక్కడ వరకు ఇది క్లియర్ కాబట్టి లెట్ us టాక్ అబౌట్ ద ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మనకి ఇవన్నీ బయోటిక్ ఫ్యాక్టర్స్ కింద వస్తున్నాయి అంటే మనకి ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ లో ఏమేమి వస్తాయి అన్నది మనం మాట్లాడుకోవాలి. ఇందులో మనకి ఆల్రెడీ మనం ఏవైతే మాట్లాడుకున్నా అవే వస్తాయి అన్న. మనకి అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనకి ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ లో ఎయిర్, వాటర్, ఓకే, దాని తర్వాత టెంపరేచరు, లైట్, దాని తర్వాత సాయిల్, ఓకే, మరియు ఓకే, ఇంకేమిటి వస్తాయి మనకి? న్యూట్రియంట్స్ కూడా వస్తాయా? న్యూట్రియంట్స్ కూడా వస్తాయి. ఓకే. ఇవన్నీ మనకి ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ కింద వస్తాయి. అంతే, సింపుల్. దీనికన్నా పెద్దగా ఎక్కువ మనం దీంట్లో డ్వెల్ చేయక్కర్లేదు, దూరుకోవాల్సిన అవసరం కూడా మనం లేదు ఇంకా. అది అన్నమాట. ఓకే. ఇది బేసిక్ గా ఏదైతే మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఓకే. పదండి. సో ఇక్కడ వరకు మనకి ఒక బేసిక్ ఇంట్రొడక్షన్ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది చాప్టర్ ది. సో నౌ లెట్ us స్టార్ట్ వాట్ టు సే లెట్ us స్టార్ట్ లెర్నింగ్. ఓకే. ఈ చాప్టర్ ఏదైతే ఉన్నదో దీంట్లో వన్ బై వన్ ఇంకా మనం మొదలెట్టేస్తున్నాం. రీడింగ్ కొంచెం చేద్దాం. ఓకే. కొంచెం రీడింగ్ చేసిన తర్వాత ఫర్దర్ ముందుకు వెళ్దాం మనం. ఓకే. పదండి. లెట్ us డూ a little bit of NCERT reading. రండి. An ecosystem can be visualized as a functional unit of nature where living organisms interact among themselves and also with the surrounding physical environment. సో లివింగ్ ఆర్గనిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఇకోసిస్టమ్ లోని, ఈ లివింగ్ ఆర్గనిజమ్స్ అమంగ్ దెమ్సెల్స్ వాటిలో అవి కూడా ఇంటరాక్ట్ అవుతున్నాయి. ఓకే. లివింగ్ ఆర్గనిజం ఇంటరాక్ట్ అమంగ్ దెమ్సెల్స్, ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్ వేర్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఇంటరాక్ట్ అమంగ్ దెమ్సెల్స్ అండ్ ఆల్సో with the surrounding physical environment. Okay. Ecosystem varies greatly in size from a small pond to a large forest or a sea. Many ecologists regard the entire biosphere as a global ecosystem, as a composite of all local ecosystems on Earth. Okay, ఇప్పుడు చెప్పుకున్నాం. Since this system is too much big and complex to be studied, it is convenient to divide it into two basic categories: terrestrial మరియు aquatic ecosystem. ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్, డెజర్ట్ టెరెస్ట్రియల్ లో వస్తాయి మనకి. నెక్స్ట్ పాండ్, లేక్, వెట్లాండ్, రివర్స్, ఎస్టరీస్ అన్ని మనకి అక్వాటిక్ ఇకోసిస్టమ్స్ లో వస్తాయి. క్రాప్ ఫీల్డ్స్ ఇంకా అక్వేరియం ఏవైతే ఉన్నాయో మనకి మ్యాన్ మేడ్ ఇకోసిస్టమ్స్ లో వస్తాయి. నేను మీకు ఇదంతా చెప్పేసాను ఇప్పుడు కదా, అయింది. We will first look at the structure of the ecosystem in order to appreciate the input, that is the productivity, transfer of energy
మనకి ఒక పర్టికులర్ ఆర్గానిజం నుంచి ఇంకో పర్టికులర్ ఆర్గానిజం కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఫుడ్. ఫుడ్ లో ఎనర్జీ ఉంటుంది అన్న. వి ఆల్ ఈట్ ఫుడ్ అండ్ ఫుడ్ నుంచి మనకి ఎనర్జీ దొరుకుతుంది కదా. సో మనకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అంటే బేసిక్ గా ఫుడ్ యాక్చువల్ గా ఎలాగ ఇప్పుడు ఒక ఆర్గనిజం ఇంకో ఆర్గనిజం కి ఫుడ్ అవుతుంది. ప్లాంట్ నుంచి వచ్చిన ఏదైతే ఫ్రూట్స్ వెజిటబుల్స్ బ్రాంచెస్ లీవ్స్ ఉన్నాయో మనకి ఇంకా బోల్డ్ అని హెర్బివోర్స్ కి ఫుడ్. ఓకే. ప్లాంట్స్ ఏవైతే ఆర్గానిజమ్స్ తింటున్నాయో అవి కూడా హయ్యర్ ఆర్గానిజమ్స్ కి ఫుడ్ అవుతాయి. రైట్, అది అన్నమాట. ఓకే. సో ఫుడ్ చైన్, వెబ్, న్యూట్రియంట్ సైక్లింగ్ అవన్నీ మాట్లాడుకుంటాం. అండ్ అవుట్పుట్ డిగ్రేడేషన్ అండ్ ఎనర్జీ లాస్ ఏ లెవెల్లో అవుతున్నది ఏమిటి అన్నది కూడా మాట్లాడుకుంటాం. సో మనకి ప్రతి సక్సెసివ్ లెవెల్లో ఎప్పుడైతే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతున్నదో, ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్, మనకి ఎనర్జీ లాస్ కూడా అవుతున్నది, రెస్పిరేటరీ లాసెస్ అని మాట్లాడుకుంటాం. ఓకే. విల్ ఆల్సో లుక్ ఎట్ ద రిలేషన్షిప్ సైకిల్స్, చైన్స్ అండ్ వెబ్స్ that are created as a result of these energy flows within the system and their interrelationship. Okay, పదండి. Now, in chapter 13, you have looked at the various components of environment, abiotic and biotic. You studied the individual biotic and abiotic factors affected each other and their surrounding. ఇప్పుడు మనం ఈ కాంపోనెంట్స్ ఇంకొంచెం ఇంటిగ్రేటెడ్ మేనర్ గా చూసుకుందాం అనేసి చెప్తున్నారు అనమాట. ఓకే. ఇంటరాక్షన్ ఆఫ్ బయోటిక్ అండ్ abiotic components result in a physical structure that is characteristic for each type of ecosystem. Identification and enumeration of plant and animal species of an ecosystem gives a species composition. Okay. Vertical distribution of different species occupying different levels is called as stratification. For example, trees occupy tops with vertical strata or layer of the forest, shrubs the second, and herbs and grasses occupy the bottom layers. ఓకే. ఈ స్ట్రాటిఫికేషన్ గురించి కూడా నేను మీకు ఒక డయాగ్రామ్ పెట్టాను. బట్ బిఫోర్ దట్ నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్దాం అనుకున్నాను ఇక్కడ. సో లెట్ us టాక్ అబౌట్ దట్ ఫస్ట్. చూడండి అన్న, మనకి ఈకో సిస్టమ్ లో మాట్లాడుకున్నట్లయితే ఫర్దర్ ఒక క్లియర్ క్లాస్ ఒక వాటి స్ట్రక్చర్ ఇంకా ఫంక్షన్ తో సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే, టు అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ఈకో సిస్టమ్. ఓకే. స్ట్రక్చర్ ఇంకా ఫంక్షన్ అర్థం చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే రెండు, అగైన్ మనం ఈకో సిస్టమ్ లో ఉన్న కాంపోనెంట్స్ ని రెండు వేరే భాగాల్లో మళ్ళీ డివైడ్ చేస్తాం. ఓకే. సో మనకి ఈకో సిస్టమ్ ఏదైతే ఉందో మళ్ళీ రెండు భాగాల్లో డివైడ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. ముందు మనం నార్మల్ గా బయోటిక్ ఇంకా ఏబయోటిక్ కాంపోనెంట్స్ అని అనుకున్నాం. అది ఓకే, అది అక్కడే వదిలేయండి. మనకి ఇప్పుడు ఇది ఒక ఈకో సిస్టమ్ స్ట్రక్చర్ ఇంకా ఫంక్షన్, ఎలా యాక్చువల్ గా ఒక ఈకో సిస్టమ్ యాజ్ అ స్ట్రక్చర్ మరి ఎలా ఫంక్షన్ చేస్తున్నది అన్నది. సో దానికోసం మనకి వచ్చినవి రెండు కాంపోనెంట్స్ వస్తాయి. ఒకటి మనకి స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ వస్తాయి, మరియు మనకి ఫంక్షనల్ కాంపోనెంట్స్ వస్తాయి. ఓకే. మనకి స్ట్రక్చరల్ కాంపోనేషన్ కాంపోనెంట్స్ లో వచ్చేసి స్ట్రాటిఫికేషన్ ఒకటి వస్తుంది. ఓకే. ఇంకో పక్క నుంచి మనకి ఏం వస్తుంది, స్పీషీస్ కాంపోజిషన్. ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి, ఎన్ని నంబర్స్ లో ఉన్నాయి అంతాను, మొత్తం డీటెయిల్స్ అవన్నీ మనకి స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ లోకి వస్తాయి. ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో దేని వల్ల అయితే ఈకోసిస్టమ్ ఫంక్షన్ అవుతున్నదో, ఓకే, దాంట్లో వచ్చేసి నాలుగు మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అండ్ దీస్ ఫోర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ని క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే. సో గుర్తు పెట్టుకుంటాను నన్ను. అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి ప్రొడక్టివిటీ, రెండోది వచ్చేసి డికంపోజిషన్, ఇవన్నీ మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే. డికంపోజిషన్ వరకు ఇవాళ మాట్లాడతాం. మనం ఎనర్జీ ఫ్లో ఇంకా న్యూట్రియంట్ సైక్లింగ్ తీసేస్తారు. కానీ న్యూట్రియంట్ సైక్లింగ్ మీకు సమ్మరీలో దాని గురించి లైట్ గా ఇచ్చారు, అందుకే మనం సమ్మరీ చదువుకుంటాం నెక్స్ట్ క్లాస్ లో. ఓకే. మూడోది వచ్చేసి మనకి యాక్చువల్ గాను ఎనర్జీ ఫ్లో, నాలుగోది వచ్చేసి న్యూట్రియంట్ సైక్లింగ్. నా వెనకాతలు ఏమైనా ఉండిపోతున్నదంటే టెన్షన్ పడకండి, నోట్స్ లో తెలియపోతుంది అన్నట్టు. ఓకేనా. రండి. దీస్ ఆర్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఈకోసిస్టమ్. సో మనకి స్ట్రాటిఫికేషన్ అంటే ఏమిటి, మనకి ఇప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ స్పీషీస్ కాంపోజిషన్ అంటే అర్థం అయిపోయి ఉంటుంది మీ అందరికి. స్పీషీస్ కాంపోజిషన్ పెద్ద ఏం కష్టం కాదు. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఏంటున్నాయి, ప్లాంట్ వేరే డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయి, యానిమల్ వెలంటే అలాంటి డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయి. మనకి యాక్చువల్ గా టైగర్స్, లయన్స్, మంకీస్, రాట్స్, ష్రూస్, స్క్విరల్స్. ఓకే. ఇన్సెక్ట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్, బర్డ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్. ఇవన్నీ మనకి స్పీషీస్ కాంపోజిషన్ గురించి చెప్తాయి. ఎలాంటి స్పీషీస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం చదువుకున్నాం గెలపగోస్ ఐలాండ్ వెళ్ళాం. ఓకే. గెలపగోస్ ఐలాండ్ లోని డార్విన్ ఫించెస్ ని చాలా బాగా అబ్జర్వ్ చేశాడు. సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫించెస్ ఉన్నాయి కదా. అలాగే అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి కదా. సో అలాగా దాన్ని మనం ఏంటంటే స్పీషీస్ కాంపోజిషన్ అలా స్టడీ చేస్తాం. కానీ స్ట్రాటిఫికేషన్ అంటే బేసిక్ గా మనకి వేరే వేరే ఆర్గనిజం మధ్యన ఏదైతే యాక్చువల్ గా క్లాసిఫికేషన్ నడుస్తుందో,
వాటి హైట్ తో సంబంధించి అయినా మనం తీసుకోవచ్చు, వాటి రెలవెన్స్ ఇన్ ద ఎకో సిస్టమ్ అయినా తీసుకోవచ్చు. లెటస్ మనకి యానిమల్స్ లో మనకి తక్కువగా స్ట్రాటిఫికేషన్ వాడతాం. బట్ యానిమల్స్ లో కూడా చూసుకున్నా మనకి అన్నిటికన్నా చిన్నవి ఏమిటి వస్తాయి, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ వస్తాయి. వాటికన్నా కొంచెం పెద్దగా ఏమి వస్తాయి, రెప్టైల్స్ వస్తాయి. రెప్టైల్స్ కన్నా కొంచెం పెద్దగా ఏమి వస్తాయి, కొన్ని మ్యామల్స్ లాంటి యానిమల్స్, రాట్స్, షూస్, స్క్విరల్స్ వస్తాయి. దానికన్నా పెద్దగా అప్పుడు లేదంటే వాటి సైజ్ లోని కొన్ని ఎగురుతున్న బర్డ్స్ ఇవన్నీ వస్తాయి. దాని తర్వాత కొంచెం పెద్ద యానిమల్స్ వస్తాయి, మంకీస్, ఓకే, చింపాంజీస్ ఇవన్నీ వస్తాయి. దానికన్నా ఇంకా పెద్దది మనం చూసుకున్నట్లయితే టైగర్స్, లయన్స్, ఫాక్సెస్, వుల్ఫ్స్ ఇవన్నీ వస్తాయి. దానికన్నా పెద్దది అయితే మనకి జిరాఫ్, ఎలిఫెంట్స్ ఇవన్నీ. సో దాన్ని కూడా మనం అనిమల్ బేస్డ్ స్ట్రాటిఫికేషన్, అది యానిమల్ స్పీషీస్ లో స్ట్రాటిఫికేషన్. కానీ మనం యాక్చువల్ గా ఈ చాప్టర్ లో ప్లాంట్స్ లో స్ట్రాటిఫికేషన్ ఎలా నడుస్తున్నది అన్నది మాట్లాడుకుంటాం. సో ప్లాంట్స్ లో మనకి ఏం చేస్తున్నాం అంటే వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డిఫరెంట్ స్పీషీస్ ఆక్యుపైయింగ్ డిఫరెంట్ లెవెల్స్. వేరే వేరే లెవెల్స్ ఏవైతే వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. సో చిన్న ప్లాంట్ నుంచి పెద్ద ప్లాంట్ వరకు మనం యాక్చువల్ గా ఏదైతే చేస్తాము. సో దీంట్లో మనకి ట్రీస్ ఆక్యుపై ద టాప్ వర్టికల్ స్ట్రాటా. ఇది ఏదైతే ఉందో దీని నుంచి మీకు క్వశ్చన్ అడిగారు చాలా సార్లు. ట్రీస్ ఆక్యుపై టాప్ వర్టికల్ స్ట్రాటా ఆర్ లేయర్ ఆఫ్ ద ఫారెస్ట్, స్hrubs ద సెకండ్, అండ్ హెర్బ్స్ అండ్ గ్రాసెస్ ద బాటమ్ లేయర్స్. సో మూడు లేయర్స్ కింద యాక్చువల్ గా ఇచ్చేస్తున్నారు. కానీ ఇక్కడ మనకి నాలుగు ఉన్నాయి. ఫారెస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి దిస్ ద ఫస్ట్ లెవెల్. ఇది అన్నిటికన్నా బాటమ్ లెవెల్ అన్నమాట. ఓకే. సో బాటమ్ లెవెల్ వచ్చేసి మనకి బాటమ్ లెవెల్ వచ్చేసి మనకి బాటమ్ లేయర్. దాని తర్వాత మనకి దీంట్లో మనకి లోయెస్ట్ లెవెల్ లీఫ్ లిటర్, డికంపోజిషన్, చిన్న చిన్న హర్బ్స్, ఫ్లవర్స్ ఇవన్నీ వస్తాయి ఇక్కడ. ఓకేనా. అదే మనకి ఇంకొంచెం మనం మీదకి వెళ్తే మనకి అండర్ స్టోరీ అనే ఒక లేయర్ వస్తుంది. అదే అండర్ స్టోరీలో ఇగో మనకి ఏముంటాయి, shrubs ఉంటాయి అన్నమాట. అండర్ స్టోరీలో మనకి ఏముంటాయి, shrubs ఉంటాయి. చిన్న చిన్న ట్రీస్ ఇంకా shrubs ఉంటాయి అన్నమాట. ఇవి మనకి షేడ్ లో కూడా గ్రో అయిపోతాయి. ఇక్కడ ఫారెస్ట్ ఫ్లోర్ లోని అన్నిటికన్నా లోయెస్ట్ అమౌంట్ ఆఫ్ సన్లైట్ వస్తుంది. ఇఫ్ యూ టాక్ అబౌట్ సన్లైట్, ఇక్కడ మనకి సన్లైట్ అన్నిటికన్నా లోయెస్ట్ ఇక్కడ, హైయెస్ట్ ఇక్కడ ఉంటుంది ఎమర్జెంట్ లేయర్ లో. దానికన్నా మీదన మనకి క్రౌన్స్ ఆఫ్ ద డామినెంట్ ట్రీస్ షేడ్ ద లేయర్స్ బిలో, కెనోపీస్ వస్తాయి చూడండి. ఈ పెద్ద పెద్ద కెనోపీస్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ మనకి కెనోపీస్. దిస్ ఇస్ అ కెనోపీ. ఓకే, దిస్ ఇస్ ద కెనోపీ. ఓకే, దిస్ ఇస్ ద కెనోపీ. ఇవన్నీ కెనోపీస్. అన్నిటికన్నా మీదన వచ్చేసి ఇది ఏమో ఎమర్జెంట్ లేయర్ అంటాం. అన్నిటికన్నా టాప్ లేయర్, టాప్ ఫారెస్ట్ కెనోపీ అంటే టాప్ కెనోపీ అంటారు దీన్ని. ఓకే, అది. సో దీన్నే మనం ఏమంటాం, స్ట్రాటిఫికేషన్ అంటాం. సో మనకి మూడే లేయర్స్ ఇచ్చారు, కెనోపీ, అండర్ స్టోరీ, ఇంకా ఫారెస్ట్ ఫ్లోర్ ఇచ్చారు మీ బుక్ లోనే. ఓకే. సో మనకి అన్నిటికన్నా మీదన డామినెంట్ ట్రీస్ వాటి కెనోపీస్ తోటి షేడ్ పెట్టేస్తాయి. ఇప్పుడు షేడ్ వచ్చడం వల్ల ఏమవుతాయంటే కింద ఉన్న ఏవైతే ట్రీస్ ఉన్నాయి, shrubs ఉన్నాయి, వాటి హైట్ ఎక్కువ అవ్వలేదు ఎందుకంటే షేడ్ లోనే గ్రో అవ్వగలవు. ఇంకా చిన్న చిన్న హెర్బ్స్ చాలా తక్కువ సన్లైట్ వస్తుంది వాటికి. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం ఫారెస్ట్ ఫ్లోర్ అంతా కవర్ అయిపోయి ఉంటుంది, అసలు చీకట్లో ఉంటుంది. కొన్ని కొన్ని ఫారెస్ట్ లో మీరు నమ్మరు నాన్న, డే టైమ్ లో చీకట్లో ఉంటుంది తెలుసా. మనకి డే టైమ్ లో అక్కడ చీకట్లో ఉంటుంది. ఎందుకంటే ఆ ఫారెస్ట్ కెనోపీస్ ఏవైతే ఉన్నాయో ఎంత అలా కవర్ చేస్తాయంటే మొత్తం ఫారెస్ట్ ని, మనకి యాక్చువల్ గా చీకటిగా ఉంటుంది ఫారెస్ట్ పొద్దున్నప్పుడే. అది అన్నమాట. సో దట్ హౌ, అది ఎక్కువగా ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ లో చూస్తాం మనం అది. ఓకే, పదండి. రైట్. సో ద కాంపనెంట్ ఆఫ్ ఈకోసిస్టమ్ సీమ్ టు ఫంక్షన్ యాజ్ అ యూనిట్ అంటే నేను చెప్పాను, ప్రొడక్టివిటీ, డికంపోజిషన్, ఎనర్జీ ఫ్లో, ఇంకా న్యూట్రియంట్ సైక్లింగ్, అది అన్నమాట. సో అన్నిటికన్నా ఫస్ట్ మనం ప్రొడక్టివిటీతోనే స్టార్ట్ చేస్తాము. లెట్ us స్టార్ట్ విత్ ప్రొడక్టివిటీ. పదండి. ప్రొడక్టివిటీ అంటే ఏంటి నన్ను, వాట్ డూ వి మీన్ బై ప్రొడక్టివిటీ? వాట్ డూ వి మీన్ బై ప్రొడక్టివిటీ చెప్పండి, చెప్తారా? అన్నిటికన్నా ఫస్ట్ మనం ప్రొడక్టివిటీ నుంచి మాట్లాడతాం. సో ప్రొడక్టివిటీ గురించి చెప్తారా? ప్రొడక్టివిటీ చదువుకునే ముందు మనం ఒక మోడల్ ఇకో సిస్టమ్ గురించి చదువుకుందాం. బిఫోర్ స్టడీయింగ్ అబౌట్ ప్రొడక్టివిటీ, విల్ బి స్టడీయింగ్ అబౌట్ అ మోడల్ ఇకో సిస్టమ్. ఓకే. ఒక ఇకో సిస్టమ్ ఎలా ఫంక్షన్ అవుతుంది అన్నది కొంచెం మీ NCERT లో ఇచ్చారు, లైట్ గా రీడింగ్ చేద్దాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, బాగుంటుంది. వాళ్ళు చెప్తారనమాట ఒక ఈకో సిస్టమ్ లో ఎలాగా బయోటిక్ ఇంకా నాన్ బయోటిక్ కాంపోనెంట్స్ మధ్య ఇంటరాక్షన్ ఎలా జరుగుతుంది అనేది. సో కొంచెం NCERT రీడింగ్ చేసి మనం ప్రొడక్టివిటీకి వెళ్దాం రండి. ఓకే, పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి, టు అండర్స్టాండ్ ద ఈథోస్ ఆఫ్ ఎన్ అక్వాటిక్ ఈకో సిస్టమ్, లెట్ us టేక్ స్మాల్ పాండ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఒక చిన్న చెరువుని మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈథోస్ అంటే ఏంటి, ఎలా యాక్చువల్ గా వర్క్ అవుతుంది, ఒక అక్వాటిక్ ఈకో సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అని చెక్ చేయడానికి. దీని వల్ల మనకి నార్మల్ గా ఈకో సిస్టమ్ కూడా ఎలా వర్క్ అవుతుందో కూడా తెలిసిపోతుంది అనమాట. పదండి. ఓకే, పదండి. 1 minute. NCERT లోనే మీ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అది ఒకసారి స్లోగా చదువుకుంటూ వెళ్దాం. దీని నుంచి మీకు క్వశ్చన్స్ అడగచ్చు. సో జాగ్రత్తగా వినండి. సో మనం పాండ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాం. సో పాండ్ ఎకో సిస్టమ్ గురించి చదువుకుంటున్నాం. సో దిస్ ఇస్ ఫెయిర్లీ అ సెల్ఫ్ సస్టైనబుల్ యూనిట్
and rather simple example than that explains even the complex interactions that exist in an ecosystem. A pond is a shallow water body in which all the above mentioned four basic components are well exhibited. మనకి ప్రొడక్టివిటీ ఉంటుంది. ప్రొడక్టివిటీ దేని నుంచి వస్తున్నది? మనకి ఫైటో ప్లాంక్టాన్స్, ఇంకేవైతే యాక్చువల్ గా హైడ్రోఫైటిక్ ప్లాంట్స్ ఉన్నాయో అవన్నీ మనకి ప్రొడక్టివిటీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి కదా. ఓకే, సో మాట్లాడుకుంటాం. ఆల్ ద ఫోర్ బేసిక్ కాంపోనెంట్స్ ఆర్ వెల్. ద ఏబియాటిక్ కాంపోనెంట్ ఇస్ ద వాటర్. మేజర్ ఏబియాటిక్ కాంపోనెంట్ పాండ్ లో ఏముంటుంది? వాటర్. With all the dissolved inorganic and organic substances and the rich soil deposit at the bottom of the pond. ఇవి రెండు మనకి ఏబియాటిక్ కాంపోనెంట్స్ గా ఉంటాయి అన్నమాట. సో వాట్ ఆర్ ద మెయిన్ టూ ఏబియాటిక్ కాంపోనెంట్స్? మనకి వాటర్, రిచ్ సాయిల్ డిపాజిట్ బాటమ్ ఆఫ్ ద పాండ్ లో ఏదైతే ఉంటుందో ఇవి రెండు మనకి ఫస్ట్ వస్తాయి. దీని తర్వాత మనకి ఏదైతే సోలార్ ఇన్పుట్ ఏదైతే ఉందో, ఎంత యాక్చువల్గా సూర్యకిరణాలు వస్తున్నాయి, ఆ సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో ఎంత లోపల వరకు యాక్చువల్ గా పెనిట్రేట్ అవ్వగలుస్తున్నాయి. మనం యాక్చువల్ గా మీ అందరికి గుర్తున్నట్లయితే నేను లేక్ లోని వేరే వేరే లేయర్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడాను. మీ అందరికి గుర్తున్నదా? మనం లాస్ట్ క్లాస్ లో చదువుకున్నాము. ఓకే, లేక్ లో వేరే వేరే ఏవైతే లేయర్స్ ఉన్నాయో, లేక్ ఇకో సిస్టమ్ మనం తీసుకున్నట్లయితే దాంట్లో వేరే మనకి లిమ్నెటిక్ జోన్స్, జొనేషన్ ఆఫ్ లేక్స్, లిటోరల్, లిమ్నెటిక్, ఓకే, దాని తర్వాత ప్రొఫండల్ జోను, దాని తర్వాత బెంథిక్ జోను, ఓకే, ఫోర్టిక్, డిస్ఫోటిక్ జోన్స్, ఇవన్నీ చదువుకున్నాం, గుర్తుందా? సో అదే గుర్తు తెచ్చుకోండి. అదే సోలార్ ఇన్పుట్ గురించి చెప్తుంది అనమాట. ఎంత సూర్యుడిది యాక్చువల్ కిరణాలు పెనిట్రేట్ అవుతున్నాయని. ద సైకిల్ ఆఫ్ టెంపరేచర్, డే లెంత్ అండ్ ఆర్డర్ అదర్ క్లైమాటిక్ కండిషన్స్ రెగ్యులేట్ ద రేట్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ ఎంటైర్ పాండ్. ఎంత యాక్చువల్ గా మనకి సోలార్ ఇన్పుట్ వస్తున్నది, ఓకే, ఆ సోలార్ ఇన్పుట్ ఎంత రావడం వల్ల అక్కడ టెంపరేచర్ ఎలా ఉంటున్నది, వాటర్ సర్ఫేస్ వాటర్ లో టెంపరేచర్ ఎంత ఉంది, ఎక్కడి వరకు అయితే సూర్యకిరణాలు వెళ్ళట్లేదు అక్కడ టెంపరేచర్ ఎలా ఉంది, ఓకే, డేది లెంత్ ఎంత ఎంత ఎంతసేపటి వరకు యాక్చువల్ గా మనకి డే టైం ఉంటున్నది, అంటే సూర్యుడి వెలుగు ఉంటున్నది, ఓకే. ఇంకా వేరే వేరే క్లైమాటిక్ కండిషన్స్, మనకి ఫ్లడ్స్ ఏమైనా వస్తున్నాయా, ఓకే, లేదు అంటే మనకి డ్రాట్ లాంటి కండిషన్స్ ఏమైనా వస్తున్నాయా, దేని వల్ల అయితే నీళ్ళు ఎంత ఎండిపోతున్నాయో, ఇవన్నీ మనకి యాక్చువల్ గాను ఆ పాండ్ యాజ్ ఎ పాండ్ ఎకో సిస్టమ్ ఎలా ఫంక్షన్ అవుతున్నాయో మనకి చెప్తాయి అనమాట. ద ఆటోట్రాఫిక్ కాంపోనెంట్స్ ఇంక్లూడ్ ద ఫైటోప్లాంక్టాన్, సమ్ ఆల్గే అండ్ ద ఫ్లోటింగ్ సబ్మర్జ్డ్ అండ్ ద మార్జినల్ ప్లాంట్స్ ఫౌండ్ ఎట్ ది ఎడ్జెస్. మనకి ఆటోట్రాఫిక్ కాంపోనెంట్స్ లో ఫైటోప్లాంక్టాన్ వస్తుంది. ఫైటోప్లాంక్టాన్స్ అంటే మనకి మెయిన్ గా డయాటమ్స్, డెస్మిట్స్, మెయిన్ గా మనకి డయాటమ్స్, డైనోఫ్లాజిలేట్స్ ఇవన్నీ మనకి ఫైటోప్లాంక్టాన్స్ కింద వస్తాయి, మెయిన్ డయాటమ్స్. సో మనకి ఫైటోప్లాంక్టాన్స్ కొన్ని నార్మల్ ఆల్గే కూడాను, అది కాకుండా మనకి ఏవైతే హైడ్రోఫైట్స్ ఉన్నాయో, ఫ్లోటింగ్, సబ్మర్జ్డ్, ఇంకా మార్జినల్ ప్లాంట్స్. మార్జినల్ ప్లాంట్స్ అంటే ఏవైతే యాక్చువల్ గా ఎడ్జ్ లో గ్రో అవుతాయి, టెరిడోఫైట్స్, బ్రయోఫైట్స్ ఇవన్నీ కూడా. అవి ఏంటంటే ఒడ్డుకు గ్రో అవుతాయి అనమాట. పాండ్ ఏదైతే ఒడ్డు ఉన్నదో అక్కడ గ్రో అవుతాయి, అవి మార్జినల్ ప్లాంట్స్ అంటాం. ఓకే, అంటే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ద కన్జ్యూమర్స్ ఎవరైతే ఫుడ్ ని కన్జ్యూమ్ చేస్తున్నారో, ఫస్ట్ కన్జ్యూమ్ ఇప్పుడు మనకి ఆటోట్రాఫ్స్ అయిపోయి, నెక్స్ట్ మనం సో ఆటోట్రాఫ్స్ అండి ప్రొడ్యూసర్స్ అంటాం. ఎవరైతే ఫుడ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారో నేను చెప్పాను వాళ్ళని ప్రొడ్యూసర్స్ అంటున్నాం. నెక్స్ట్ మన కన్స్యూమర్స్కి వెళ్ళిపోతే ద కన్స్యూమర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ద జూ ప్లాంక్టాన్, ద ఫ్రీ స్విమ్మింగ్ అండ్ ద బాటమ్ డ్వెల్లింగ్ ఫార్మ్స్. ఓకే, సో మనకి కన్స్యూమర్స్ లో బేసిక్ గా మనకి జూ ప్లాంక్టాన్స్ ఉంటాయి, కొన్ని ఫిషెస్ కూడా ఉంటాయి, వీళ్ళు అది మెన్షన్ చేయలేదు, మీరు కావాలంటే అది మెన్షన్ చేసుకోవచ్చు. ఫిషెస్ కూడా మనకి ఇక్కడ యాక్చువల్గా కన్స్యూమర్స్ కింద వస్తాయి. సెకండరీ, టెర్షరీ కన్స్యూమర్స్ లో ఫిషెస్ వస్తాయి, మనం మాట్లాడుకుంటాం. ద డికంపోజర్స్ ఆర్ ఫంజై. ఎవరైతే డీకంపోజ్ చేస్తున్నారో, ఫంజై, బ్యాక్టీరియా, ఫ్లాజిల్లెట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవి డికంపోజ్ చేస్తున్నాయి. ఇవి యాక్చువల్ గా బాటమ్ ఆఫ్ ద ప్లాంట్ ఏదైతే ఉన్నదో, పాంట్ ఏదైతే ఉందో మొత్తం కింద ఏదైతే ఉందో సర్ఫేస్, అక్కడ చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి. దిస్ సిస్టమ్ పర్ఫార్మ్స్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎన్ ఎకో సిస్టమ్ ఆఫ్ ది బయోస్ఫియర్ యాజ్ అ హోల్. దట్ ఈస్ conversion of inorganic into organic material with the help of the radiant energy of the sun by autotrophs, consumption of the autotrophs by heterotrophs, decomposition and mineralization of the dead matter to release them back for reuse by the autotrophs. These events are repeated over and over again. ఇవన్నీ ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో ఇవి కంటిన్యూస్ గా రిపీట్ అవుతుంటాయి. సో ఈ స్టెప్స్ మళ్ళీ గుర్తుపెట్టుకుందాం, ఇంకొకసారి మళ్ళీ స్టెప్స్ చదువుదాం. ఓకే, ఓకే, ఇంకొకసారి ఈ స్టెప్స్ చదువుదాం, వినండి. ఏంటి? కన్వర్షన్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ ఇంటూ ఆర్గానిక్ మెటీరియల్. ఫస్ట్ ఏంటవుతున్నది మనకి? కన్వర్షన్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ ఇంటూ ఆర్గానిక్ మెటీరియల్ విత్ ద హెల్ప్ ఆఫ్ రేడియంట్ ఎనర్జీ ఆఫ్ ద సన్ బై ఆటోట్రాఫ్స్. అంటే ఏమిటి? మనకి ఏదైతే కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దీన్ని వాడుకొని మనం ఫుడ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ మనం ఇన్ఆర్గానిక్ కాంపోనెంట్స్ కింద తీసుకున్నట్లయితే అయానిక్ ఫార్మ్స్ లో దొరుకుతున్నాయి. అంటే మనకి గ్లూకోజ్ ఏదైతే ఫామ్ అవుతున్నదో, స్టార్చ్ ఏదైతే ఫామ్ అవుతున్నదో, ఇట్ కమ్స్ అంటారు మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నమాట. ఇప్పుడు కన్సంప్షన్ ఆఫ్ ఆటోట్రాఫ్స్ బై హెటరోట్రాఫ్స్. ఆటోట్రాఫ్స్ ఏవైతే ఫుడ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయో అవి హెటరోట్రాఫ్స్ తింటున్నాయి.
డికంపోజిషన్ అండ్ మినరలైజేషన్ ఆఫ్ డెడ్ మ్యాటర్. ఈ ఇంతట్లోని మనకి ఆటోట్రాఫ్స్ లేదంటే హెటరోట్రాఫ్స్ ఏదైనా చనిపోయినా ఆ పర్టికులర్ డెడ్ మ్యాటర్ ని డీకంపోజ్ చేయడం, దాని నుంచి ఉన్న న్యూట్రియంట్స్ అన్నిటిని వాటర్ లోకి ఇంకా కింద ఉన్న సాయిల్ లోకి రిలీజ్ చేయడం అన్నమాట. ఇవన్నీ మనకి కంటిన్యూస్ గా అలా అలా ఒక తర్వాత ఒకటి రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్, there is a unidirectional movement of energy towards the higher trophic levels and its dissipation and loss as heat to the environment. ఓకే, సక్సెసివ్ ట్రాఫిక్ లెవెల్స్ అంటే ఏంటి? ప్రొడ్యూసర్ నుంచి ఫస్ట్ కన్స్యూమర్ కి, ఫస్ట్ నుంచి సెకండరీ, సెకండ్ నుంచి టెర్షరీ కన్స్యూమర్స్ కి ఏదైతే యాక్చువల్ గా ఎనర్జీ వెళ్తున్నదో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్. ఓకే, సో ఇక్కడ మనకి ప్రతిసారి ఏమవుతుంది అంటే, మీరు ఆలోచించి మనం చదువుకోబోతున్నాం ఇప్పుడు ప్రొడక్టివిటీలో, మీకు అర్థం అవుతుంది అనమాట మనకి ఏదైతే ఈ డిసిపేషన్ ఇంకా లాస్ అంటున్నారో అది దేని వల్ల వస్తున్నది అన్నది. పదండి. సో లెట్ us టాక్ అబౌట్ ప్రొడక్టివిటీ నాన్న. ఓకే, a constant input of solar energy is the basic requirement for any ecosystem to function and sustain. మీరే ఆలోచించండి, ఏదైనా ecosystem లోని ప్రొడ్యూసర్స్ లేకుండా కుదురుతుందా? ప్రొడ్యూసర్స్ లేకుండా లేదంటే ఫుడ్ ని ప్రొడ్యూస్ చేయకుండా కుదురుతుందా? సో ఈవెన్చువల్లీ మొత్తం బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉన్నదో అది ప్రొడ్యూసర్స్ మీద వచ్చి పడిపోతుందా లేదా? బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉన్నదో ఒక పర్టికులర్ ఈకోసిస్టమ్ ని రన్ చేయడానికి బేసిక్ మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉన్నది? ప్రొడ్యూసర్స్ మీద ఉన్నది. ప్రొడ్యూసర్స్ అంటే దోస్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ ప్రొడ్యూసింగ్ ఫుడ్ ఇదర్ త్రూ ఫోటోసింథసిస్ ఆర్ కెమోసింథసిస్. మనకి ఫుడ్ ప్రొడ్యూస్ చేసిన ఆర్గానిజమ్స్ అన్నింటి మనం ప్రొడ్యూసర్స్ అంటాం. సో సోలార్ ఎనర్జీ దానికి కావాలా వద్దా? మీరే ఆలోచించి చెప్పండి. ఓకే, కంటిన్యూస్ గా సూర్యుడిది ఏదైతే వెలుగు ఉన్నదో అది కావాల్సినంత దొరుకుతున్నది అంటే గానీ యాక్చువల్ గా మనకి ప్రొడక్షన్ అనేది జరగదు. సో లైట్ రియాక్షన్ జరగడానికి మనందరికీ తెలుసు, ఫోటోసింథసిస్ లో లైట్ రియాక్షన్ కి మనకి కావాల్సినంత ఫోటోసింథసిస్ కోసం లైట్ కావాలి. దాన్ని మనం ఫోటోసింథటికలీ యాక్టివ్ రేడియేషన్ చదువుకుంటాం. అది మనం యాక్చువల్ గా ఎనర్జీ ఫ్లో లో ఇంకా బాగా నేర్చుకుంటాం. ఇప్పుడు అక్కర్లేదండి అది. ప్రైమరీ ప్రొడక్షన్ ఇస్ డిఫైన్డ్ as ది అమౌంట్. సో ఇప్పుడు మనం ప్రైమరీ ప్రొడక్షన్ ఇవన్నీ చదువుకునే ముందు నేను మీకు ప్రొడక్టివిటీ గురించి కొంచెం డీటెయిల్ గా నోట్స్ రాసుకుందాం పదండి. లెట్ us try to understand with the help of notes what is productivity, what is primary productivity, what is గ్రాస్ ప్రైమరీ అండ్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ, రెస్పిరేషన్ లాసెస్ అంటే ఏంటి, సెకండరీ ప్రొడక్టివిటీ అంటే ఏంటి, అన్ని డీటెయిల్ గా అర్థం చేసుకోబోతున్నాం పదండి. లెట్ us స్టార్ట్ నౌ. సో ప్రొడక్టివిటీ, ప్రొడక్టివిటీ ప్రొడక్టివిటీ ఓకే, ప్రొడక్టివిటీ అంటే ఏంటన్నా? ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ బై ఆటోట్రాఫ్స్. ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ బై ఆటోట్రాఫ్స్. ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ బై ఆటోట్రాఫ్స్. ఓకేనా? అదే అన్నమాట. బేసిక్ గా వీఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ హియర్ ద బయోమాస్ ప్రొడక్షన్. బయోమాస్ అంటే ఏంటి? డ్రై వెయిట్ అన్నమాట. ఎంత అమౌంట్ ఆఫ్ బయోమాస్ అనేది అక్యుములేట్ చేయగలుగుతాయి ప్లాంట్ లని. ప్లాంట్స్ ఎంత బయోమాస్ ని ఫోటోసింథసిస్ త్రూగా యాడ్ చేస్తున్నాయి. బయోమాస్ అంటే ఏం లేదు నాన్న, ఒక లివింగ్ టిష్యూని తీసుకొని దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతటిని రిమూవ్ చేసిన తర్వాత ఏదైతే డ్రై వెయిట్ మిగులుతుందో, ఓకే, డ్రై వెయిట్ ఏదైతే ఉంటుందో ఆ డ్రై వెయిట్ ని మనం బయోమాస్ అంటాం. సో ఈ బయోమాస్ అనేది ఒక ఇంపార్టెంట్ మెట్రిక్ అయిపోతుంది. దేని వల్ల అయితే మనకు అర్థం అవుతుంది ఒక ప్లాంట్ ఒక గివెన్ టైంలో మనకి ఎంత అమౌంట్ ఆఫ్ ఫుడ్ అని ప్రొడ్యూస్ చేయగలుగుతున్నది అన్నది. ఓకే, సో అది మనకి ఎలా తెలుస్తుంది అంటే ప్లాంట్ లో బయోమాస్ లెవెల్ ఎంత వరకు ఇంక్రీజ్ అయిందని. సో ఆ బయోమాస్ ఇంక్రీజ్ అయిందంటే దాని రీజన్ ఏంటి? ప్లాంట్ కంటిన్యూస్ గా ఫుడ్ ప్రొడ్యూస్ చేసి దాని బయోమాస్ లోకి యాడ్ చేసుకుంటూ వెళ్ళింది దాని డ్రై వెయిట్ లోకి. అది అన్నమాట. అర్థమైందా ఈ పాయింట్? ఓకే, సరేనా? పదండి. నో, యాజ్ దిస్ ఇస్ క్లియర్, మనకి ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో మన రెండు టైప్స్ ఆఫ్ ప్రొడక్టివిటీస్ చదువుకోబోతున్నాం. ఓకే, సో ప్రొడక్టివిటీ స్టడీడ్ ఎట్ టూ ఇంపార్టెంట్ లెవెల్స్. దెర్ ఆర్ మోర్, బట్ స్టిల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఈ రెండు ఏవైతే మనం ఇప్పుడు చదువుతాం దోస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వన్ ఈస్ ద ప్రైమరీ ప్రొడక్టివిటీ. ఓకే, అండ్ ద సెకండ్ ఇస్ ద సెకండరీ ప్రొడక్టివిటీ. ఓకేనా? ప్రైమరీ మరియు సెకండరీ ప్రొడక్టివిటీ. ఓకే, సో మనకి చూడండి అన్న, మనకి ప్రైమరీ లెవెల్లో ప్రొడ్యూసర్స్ ఏవైతే ఫుడ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారో, ఓకే, సో అమౌంట్ ఆఫ్ ఫుడ్ ప్రొడ్యూస్డ్ అట్ ద ప్రైమరీ లెవెల్ బై ప్రొడ్యూసర్స్. ఓకే, సో అట్ ప్రైమరీ లెవెల్ బై ప్రొడ్యూసర్స్, ఏవైతే ప్రొడ్యూసర్స్ ఫుడ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో దీని డెఫినేషన్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే, రేట్ ఆఫ్ బయోమాస్ ప్రొడక్షన్. డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్, కావాలంటే మీరు రాసుకోండి లేదంటే ఎన్సీఆర్టీలో ఇప్పుడు అండర్లైన్ చేసుకోండి. రేట్ ఆఫ్ బయోమాస్ ప్రొడక్షన్
rate of biomass production, rate of biomass production or organic matter or organic matter, rate of biomass production or organic matter, organic matter, okay, rate of biomass production of organic matter per unit area, per unit area, ఒక పర్టికులర్ యూనిట్ ఏరియాలో నేను అంటే లెటెస్ట్ సే నేను నా దగ్గర నేను లెటెస్ట్ సే ఒక పర్టికులర్ ఏరియాని చూస్ చేసుకున్నాను. నేను ఎక్కడైతే ఉంటున్నానో అక్కడ అక్కడ ఒక 1 కిలోమీటర్ రేడియస్ అంతట్లోని నేను బయోమాస్ ప్రొడక్షన్ చెక్ చేస్తున్నాను అనమాట. లేదంటే ఒక ఫారెస్ట్ కి వెళ్ళాను, ఒక ఫారెస్ట్ లో వెళ్ళి అక్కడ బయోమాస్ ప్రొడక్షన్ చెక్ చేయడానికి నేను ఏం చేశానంటే ఒక పర్టికులర్ ఏరియా చూస్ చేసుకున్నాను. ఒక 1 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న ఏరియా అంతా తీసుకొని నేను దాన్ని యాక్చువల్ గా మార్క్ చేసుకొని ఈ ఏరియాలో ఎంతవరకు బయోమాస్ ప్రొడక్షన్ అవుతుందని చెక్ చేసుకుంటే టోటల్ ఫారెస్ట్ లో నేను ఎంతైతే ఏరియా ఉందో దాంతో మల్టిప్లై చేస్తే మొత్తం ఆ ఫారెస్ట్ అంతటిది బై ప్రొడక్టివిటీ మనకు తెలిసిపోతుంది అనమాట. అలాగే యాక్చువల్ ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేస్తారు. యూనిట్స్ కూడా చెప్పేస్తాను, డోంట్ నీడ్ టు వరీ. పదండి. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వయా ఫోటోసింథసిస్, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం via photosynthesis. ఓకే, సరేనా? ఓవర్ a period of time with the help of photosynthesis. ఓకే, డన్ నాన్న. క్లియర్ ఎక్కడ వరకు ఈ పాయింట్? ఈ పాయింట్ ఎక్కడ వరకు క్లియర్ కదా? రైట్, ఓకేనా? రైట్. ఇది వచ్చేసి ప్రైమరీ ప్రొడక్టివిటీ. ఓకే, సో ప్రైమరీ ప్రొడక్టివిటీ మనకి అట్ ద ప్రైమరీ లెవెల్ బై ప్రొడ్యూసర్స్ అవుతున్నదంటే మనకి సెకండరీ ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో సెకండరీ ప్రొడక్టివిటీ వచ్చేసి మనకి అట్ ద లెవెల్ ఆఫ్ కన్స్యూమర్స్ జరుగుతున్నది. మన కన్స్యూమర్స్ ప్రైమరీ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వచ్చిన ఫుడ్ ని కన్స్యూమ్ చేసుకొని వాటి బాడీలో ఎంత అమౌంట్ ఆఫ్ బయోమాస్ ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాయి, వాటి బాడీలో ఎంత అమౌంట్ ఆఫ్ బయోమాస్ ని యాడ్ చేసుకోగలుగుతున్నాయి, దాన్ని మనం సెకండరీ ప్రొడక్ట్. ఇప్పుడు లెటస్ ఇమాజిన్ నాన్న, లెటస్ ఇమాజిన్ నేనేం చేశానంటే ఆ, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ర్యాట్ ఉన్నది. ఓకే, ఓ ర్యాట్ ఏం చేస్తుంది మనకి? ర్యాట్ అన్నిటినీ వెళ్ళి కొరికేస్తుందా? రైట్, ఓకేనా? సో ఇప్పుడు ఒక ర్యాట్ ఏం చేస్తుందంటే ఒక ప్యాక్ ఆఫ్ బిస్కెట్స్ తిన్నది అనుకుందాం. జస్ట్ ఇమాజిన్ చేసుకుందాం అంతే. వెళ్ళి కొరుకుతున్నది లేదంటే తింటున్నది అనుకుందాం. సో ఆ ఎలిక ఏదైతే ఉందో దాని వెయిట్ వచ్చేసి ఒక లెటస్ 200 to 300 గ్రామ్స్ ఉంది, లేదంటే 400 గ్రామ్స్ వరకు దాని వెయిట్ ఉన్నది అనుకోండి. అది ఎంత ప్యాకెట్ ఆఫ్ బిస్కెట్స్ తిన్నదంటే ఒక 50 గ్రామ్స్ ఆఫ్ ప్యాకెట్ ఆఫ్ బిస్కెట్ తిన్నది. ఆ 50 గ్రామ్స్ ప్యాకెట్ బిస్కెట్స్ తినడం వలన దాని బాడీలో ఒక 4 or 5 గ్రామ్స్ ఏదైతే ఉన్నదో యాక్చువల్ గా దాని బాడీలో వెయిట్ వచ్చింది అనమాట. ఓకే, సో దాని వెయిట్ ఎంత అయింది? 500 నుంచి 505 గ్రామ్స్ అయింది, బికాస్ ఆఫ్ 50 గ్రామ్స్ ప్యాకెట్ ఏదైతే బిస్కెట్స్ ఉన్నాయో అది తిన్నది. మిగతాదంతా దాని బాడీ నుంచి ఫీకల్ మ్యాటర్ త్రూ గాను రెస్పిరేటరీ లాసెస్ త్రూ గాను పోతుంది. సో అది వచ్చేసి ఆ 5 గ్రామ్స్ ఏదైతే దాని బాడీలోకి ఇప్పుడు వచ్చిందో ఈ ఫుడ్ తినడం వలన దాని మనం సెకండరీ ప్రొడక్టివిటీ. సో లెటస్ సే మనకి బిస్కెట్సే కాదు, ఏదైనా ఫ్రూట్స్ తిన్నది, అది యాపిల్ తిన్నది లేదంటే వేరే ఏదైనా ఫ్రూట్ తిన్నది, దానివల్ల దాని బాడీలో ఏదైతే బయోమాస్ ఎక్కువ అయిందో, బయోమాస్ వచ్చిందో దాన్ని మనం సెకండరీ ప్రొడక్టివిటీ అంటాం అనమాట. ఓకే, అది. సో ఎట్ ద లెవెల్ ఆఫ్ కన్స్యూమర్స్, ఎట్ ద లెవెల్ ఆఫ్ కన్స్యూమర్స్, ఓకే, నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ బయో, ఓకే, ఫార్మేషన్ ఆఫ్ బయోమాస్ ఇన్ కన్స్యూమర్, ఫార్మేషన్ ఆఫ్, లేదంటే దీన్ని ఇంకోటి కూడా అనొచ్చు, రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ బయోమాస్ ఇన్ కన్స్యూమర్ అలా కూడా రాయొచ్చు. ఓకే, రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ బయోమాస్, ఓకే, రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ బయోమాస్, ఓకే, ఇన్ కన్స్యూమర్స్. ఓకే, పదండి. రైట్, ఇక్కడ వరకు ఈ పాయింట్ క్లియర్. ఇప్పుడు మనకి ఏ యూనిట్స్ మనం వాడతాం, వాట్ ఆర్ ద యూనిట్స్ దట్ వి విల్ యూస్ టు యాక్చువల్లీ ఎక్స్ప్రెస్ ప్రొడక్టివిటీ. సో ప్రొడక్టివిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం కొన్ని యూనిట్స్ వాడతాం. సో ఆ యూనిట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటారు. దీస్ యూనిట్స్ ఆర్ రియల్లీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనకి యాక్చువల్ గాను యూనిట్స్ ఏవైతే ఉన్నాయో దే కెన్ బి ఎగ్జిబిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బయోమాస్. ఓకే, సో యూనిట్స్ అనేవి మనం యాక్చువల్ గా ఏం చెప్తున్నాయి? ఎంత ప్రొడక్టివిటీ ఉన్నదని చెప్తున్నాయి, రైట్? సో ఈ ప్రొడక్టివిటీ ఏదైతే ఉన్నదో నేను రెండు విధాలుగా చెప్పొచ్చు. నేను బయోమాస్ ఇంక్రీజ్ కూడా చెప్పొచ్చు, ఎంత అమౌంట్ ఆఫ్ బయోమాస్ అనేది యాడప్ అయింది అనేది చెప్పొచ్చు. లేదంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ బయోమాస్ నుంచి అయితే వస్తుందో ఆ ఎనర్జీ ఇంక్రీజ్ కూడా నేను క్యాల్కులేట్ చేసి ప్రొడక్టివిటీ కింద యాక్చువల్గా నేను దాన్ని కన్సిడర్ చేయొచ్చు. సో లెట్ అస్ సే నాకు బయోమాస్ నేను కన్సిడర్ చేస్తున్నాను. ఇఫ్ ఐఎమ్
actually want to calculate the biomass, how much it has been added, or the dry weight, or the dry weight ఎంత యాడ్ అయింది అన్నది నేను చెక్ చేద్దాం అంటే దానికోసం నేను ఏం రాసుకుంటాను, ద యూనిట్ విల్ బి గ్రామ్స్, ఎన్ని గ్రామ్స్ యాడ్ అయింది పర్ మీటర్ స్క్వేర్, ఓకే, పర్ ఇయర్. ఓకే, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ బయోమాస్ యాడ్ అయింది పర్ మీటర్ స్క్వేర్, ఎంతైతే మీటర్ స్క్వేర్ ఏరియా నేను తీసుకుంటున్నాను మీటర్ స్క్వేర్ అది, ఓకే, పర్ ఇయర్, ఏడాదికి ఒక ఏడాదికి ఎంత అయింది అన్నది. సో దాన్ని నేను ఇలా కూడా రాసుకోవచ్చు, గ్రామ్స్, ఓకే, మీటర్ -2 అండ్ ఇయర్ -1, ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, నా ఫర్ సపోజ్ నేను అలా కాకుండా నేను అనుకుంటున్నాను ఎనర్జీ లెవెల్, ఎనర్జీ ఏదైతే ఉందో, ఇప్పుడు మనకు ఫుడ్ దేనికి తింటున్నాం నాన్న, మనకు గ్లూకోజ్ తింటున్నాం, దాని నుంచి ఏటీపీ డిరైవ్ చేసుకోవడానికి, ఎనర్జీ డిరైవ్ చేసుకోవడానికి. సో ఆ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ బయోమాస్ ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఇవ్వచ్చు. ఓకే, సో మన ఎనర్జీ లెవెల్లో మనం క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నది ప్రొడ్యూసర్ అంటే, దానికోసం మనం ఇంకొక యూనిట్స్ వాడతాము, దట్ ఈస్ కిలో క్యాలరీస్, కిలో క్యాలరీస్ పర్ మీటర్ స్క్వేర్ పర్ ఇయర్. ఓకే, సో దీన్ని కూడా కిలో క్యాలరీస్ మీటర్ స్క్వేర్ మైనస్, ఓకే, ఇయర్ -1. ఓకే, అలా అయినా రాసుకోవచ్చు, ఇది కూడా ఫైన్ మనకి, దీంట్లో కూడా ప్రాబ్లం లేదు. డన్. సో దీస్ ఆర్ ద యూనిట్స్ విత్ రెస్పెక్ట్ టు ప్రొడక్టివిటీ. ప్రొడక్టివిటీ మనం ఎప్పుడు రాసినా ఈ పర్టికులర్ యూనిట్స్ వాడాలి. ఈ యూనిట్ ఏమిటో అన్నది మీకు క్వశ్చన్ అడుగుతారు, మీకు యూనిట్ ఏమిటో అన్నది మీకు క్వశ్చన్ అడుగుతారు, అది అన్నమాట. రైట్, ఓకే, సరే. ఇప్పుడు మనం ప్రైమరీ ప్రొడక్టివిటీ అనేది కొంచెం డీటెయిల్ గా అర్థం చేసుకోబోతున్నాం. ప్రైమరీ ప్రొడక్టివిటీ చూడండి అన్న, మనం ప్రైమరీ ప్రొడక్టివిటీ ప్రొడ్యూసర్స్ ద్వారా ఫుడ్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని మనం ప్రైమరీ ప్రొడక్టివిటీ అన్నాం. ఇప్పుడు ప్రైమరీ ప్రొడక్టివిటీలో కూడా మళ్ళీ రెండు టైప్స్ వస్తాయి. ఓకే, రెండు కాంపోనెంట్స్ వస్తాయి. వి డివైడ్ ద ప్రైమరీ ప్రొడక్టివిటీ టూ కాంపోనెంట్స్ వన్స్ అగైన్ ఫర్దర్ దాన్ని వెళ్ళి. ఇందులో వచ్చేసి మనకి ఒకటి గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అని వస్తుంది. గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అవ్వండి. గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ, దేని అయితే మనం జిపిపి అని రాసుకుంటాము. ఇంకోటి వచ్చేసి నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ, దేని అయితే మనం ఎన్పిపి అని రాసుకుంటాం. దీస్ టూ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మనకి జిపిపి ఇచ్చేసి ఎన్పిపి ఎంత అడగచ్చు, ఎన్పిపి ఇంకా రెస్పిరేటరీ లాసెస్ ఇచ్చేసి జిపిపి ఎంత అడగచ్చు, ఏదని అడిగినా మన ఆన్సర్ చేయగలగాలి. సో పదండి, లెట్ us ట్రై టు అండర్స్టాండ్ దమ్ బోత్. జిపిపి అంటే ఏంటి నాన్న, ఎన్పిపి అంటే ఏంటి, రెండు మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. 1 minute. ఓకే, సో గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఏంటి, గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ వయా ఫోటోసిన్థసిస్. ఇది మారదు మనకి, రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ బై ఫోటోసింథసిస్. ఓకే, సో ఇది మనకి చేంజ్ అవ్వదు. ఎంతైతే యాక్చువల్ గా ప్లాంట్ మనకి ఫోటోసింథసిస్ చేసుకొని డార్క్ రియాక్షన్ లో ఎంత ఫుడ్ ప్రొడ్యూస్ చేసి పెడుతున్నాం, ఇది మనకి గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. ఇప్పుడు మీరు చెప్పండి, ప్లాంట్ అంత దయాభావం, మీకేమనిపిస్తుంది ప్లాంట్ కి చాలా ఎక్కువ దయాభావం ఉన్నది, మనకి ప్లాంట్ ఫుడ్ ఇలా ఇచ్చేస్తున్నాయని కాదు, మనం తీసుకుంటున్నాం ప్లాంట్ నుంచి, ప్లాంటే మనకి ఇవ్వట్లేదు, ప్లాంట్ తన కోసం అది ప్రొడ్యూస్ చేసుకుంటున్నది. ఇట్ ఈస్ సెల్ఫ్ రిలయబుల్. ప్లాంట్ అనేది ఇంకొక ఆర్గనిజం మీద డిపెండ్ అవుతుంది, ఇట్ ఈస్ అన్ ఆటోట్రాఫ్. అది అనుకుంటుంది నేను ఎందుకు డిపెండ్ అవ్వాలి, నా ఫుడ్ నేనే ప్రిపేర్ చేసుకుంటానని. ఇప్పుడు మీరు సార్ మా ఫుడ్ మేము కూడా ప్రిపేర్ చేసుకుంటాం సార్, ఓకే, నాకు కూడా బిర్యానీ ఉప్మా అవన్నీ వండుకోవడం వచ్చు అని కాదు. సో ఉప్మాలు బిర్యానీలో వండడం మనకి ఫుడ్ ప్రిపేర్ చేయడం కాదు, ఫ్రమ్ ద స్క్రాచ్. మీకు నేను కార్బన్ డైఆక్సైడ్ ఇంకా నీళ్లు ఇచ్చాను, దీని నుంచి ఫుడ్ ప్రిపేర్ చేయన్నాను, అదెలా చేస్తారు మీరు, గ్యాసెస్ ఫామ్ లో కార్బన్ డైఆక్సైడ్, నీళ్లు ఇచ్చాను నేను, వేరే వేరే న్యూట్రియంట్స్ నేను మీకు ఇస్తాను సపరేట్ గా. ఇప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకొని మీరు ఫుడ్ ప్రొడ్యూస్ చేయాలి, అండ్ దట్ ఈస్ ద టాలెంట్ దట్ ప్లాంట్ హ్యాస్. ప్లాంట్ స్క్రాచ్ నుంచి ఫుడ్ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఓకే, సో ఫుడ్ ప్రొడ్యూస్ చేసుకున్న తర్వాత ప్లాంట్ దానికంటూ అది యూటిలైజ్ చేసుకుంటుందా లేదా, అది కూడా రెస్పిరేషన్ చేసుకుంటుంది. ప్లాంట్ అనేది గ్లూకోజ్ వాడుకొని రెస్పిరేషన్ చేసుకొని ఏటీపీని ప్రొడ్యూస్ చేసుకుంటుందా లేదా, సో సెల్యులార్ రెస్పిరేషన్ జరుగుతున్నదా లేదా, జరుగుతున్నది. ఎస్, కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఈ విషయం ఏదైతే ఉన్నదో ప్లాంట్ కూడా తన కోసం అది వాడుకున్న తర్వాత మనకి ఏదైతే ఎక్స్ట్రా ఉంటున్నదో అది మనం తీసుకుంటున్నాం, అంతేగాని ప్లాంట్ అది ప్రొడ్యూస్ చేసుకున్నంత అంతా మీకోసమే అని సెలవు ఇచ్చేయట్లేదు. సో ఇట్ ఈస్ యూటిలైజింగ్ సంథింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్. దాన్ని మనం రెస్పిరేటరీ లాసెస్ కింద కన్సిడర్ చేస్తాం.
సో ఏదైతే ప్లాంట్ యూటిలైజ్ చేసిన తర్వాత మనకి ఏదైతే మిగులుతున్నదో అది మనకి నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ కింద వస్తుంది. ఓకే. సో బయోమాస్ అవైలబుల్ ఫర్ ద నెక్స్ట్ ట్రాపిక్ లెవెల్ అంటారు అందుకే దీన్ని. నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీని బయోమాస్ అవైలబుల్ ఫర్ నెక్స్ట్ ట్రాఫిక్ లెవెల్ రైట్. ఇది వచ్చేసి మనకి యాక్చువల్ గా నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. ఓకే. డన్. ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ క్లియర్ గా చూద్దాం. లెట్ us try to understand this. ఈ పర్టికులర్ రెండు ఏవైతే ఉన్నాయో ఓకే, వీటితో సంబంధించి ఒక యాక్చువల్ గా మనకు ఒక ఫార్ములా ఉన్నది. ఓకే. ఎన్పిపి ఎన్పిపి ఈజ్ ఈక్వల్ టు జిపిపి మైనస్ ఆర్. ఇందులో మనకి ఎన్పిపి జిపిపి తెలుసు, ఆర్ అంటే ఏంటో తెలియదు. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు రెస్పిరేటరీ లాసెస్ రెస్పిరేటరీ లాసెస్ ఏదైతే యాక్చువల్ గా ప్లాంట్ రెస్పిరేషన్ చేసిన తర్వాత పోతున్నదో అది మనకి యాక్చువల్ గాను ప్రైమరీ యాక్చువల్ గా ప్రొడక్ట్ సారీ మనకి నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ కింద వస్తుంది అన్నమాట. సో మనకి గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అని ఇచ్చాను అనుకోండి, నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ప్లస్ రెస్పిరేటరీ లాసెస్. సో అలా కూడా మనం రాసుకోవచ్చు కావాలంటే ఆ ఫామ్ అది కూడా రాసుకోవచ్చు మనం. యూ కెన్ ఆల్సో రైట్ ఇట్ లైక్ దిస్. ఓకే. సో జిపిపి ఈజ్ ఈక్వల్ టు ఎన్పిపి ప్లస్ ఆర్ ఇలా కూడా రాసుకోవచ్చు మీరు. ఇది కరెక్ట్. ఓకే. అర్థమైందా? సో బోత్ ఆర్ కరెక్ట్, బోత్ ఆర్ ట్రూ, బోత్ ఆఫ్ దెమ్ యూ కెన్ ఫాలో. ఓకే. పదండి. ఇది వచ్చేసి మనకి సెకండరీ ప్రైమరీ ప్రొడక్టివిటీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఎన్పిపి అనేది యాక్చువల్ గా దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎన్పిపి ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద అవైలబుల్ బయోమాస్ ఫర్ కన్సంప్షన్. ఓకే. ఇట్ ఈస్ ద అవైలబుల్ బయోమాస్ ఫర్ ఎవరికి ఎవరి కోసం అవైలబుల్ బయోమాస్ ఇది? ఇద్దరికి. ఒకటి హర్బివోర్స్ కి ఎలాగో ఇది అవైలబుల్ బయోమాస్ తినడానికి. అది కాకుండా ఫర్ సపోజ్ లెటెస్ట్ నాన్న ఒక ఒక లీఫ్ లేదంటే ఒక బ్రాంచ్ లేదంటే ఒక ఫ్రూట్ వెజిటబుల్ ఎవరు తినలేదు, అది ఆ ఫ్రూట్ అలా వాడిపోయి కుళ్ళిపోయి కింద పడిపోయింది. పడిపోయిన తర్వాత దాన్ని డికంపోజర్సే కదా యాక్చువల్ గా యాక్ట్ చేస్తాయి. మరి ఏ హర్బివోరు ఎవరని తినలేదు ఆ ఫ్రూట్స్ ని. ఆ ఫ్రూట్స్ అలా ల్యాండ్ మీద భూమి మీద పడగానే డికంపోజర్స్ యాక్షన్ లోకి వచ్చేస్తాయి. సో మనకి డీకంపోజర్స్ కూడా యాక్చువల్ గాను నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ నుంచి వచ్చిన ఎనర్జీ ఏదైతే ఉందో లేదంటే బయోమాస్ ఏదైతే ఉందో వాటిని కన్జ్యూమ్ చేస్తున్నాయి అనమాట. రైట్. ఇప్పుడు మనకి సెకండరీ ప్రొడక్టివిటీ అంటే చెప్పాను, ఈ పర్టికులర్ హర్బివోర్స్ లేదంటే డికంపోజర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు ఏదైతే బయోమాస్ యాడ్ చేసుకుంటాయో ఈ పర్టికులర్ బయోమాస్ ని తీసుకున్న తర్వాత ఈ హర్బివోర్స్ డికంపోజర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఈ పర్టికులర్ ఎన్పిపిని యూటిలైజ్ చేసుకొని దే యూటిలైజ్ ఎన్పిపి దే యూటిలైజ్ NPP and they produce biomass in their body. Produce or add biomass into their body. దీన్ని మనం సెకండరీ ప్రొడక్టివిటీ అనేసి అంటున్నాం. ఓకే. పదండి. డన్. ఓకేనా? రైట్. ఇది అయిపోయింది. ఓకే. దిస్ ఇస్ ఆల్సో కవర్డ్. ఇప్పుడు మనకి ప్రొడక్టివిటీని ఏ పర్టికులర్ ఫ్యాక్టర్స్ మనకి ఎఫెక్ట్ చేస్తున్నాయి అన్నది మనం మాట్లాడుకోవాలి. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ప్రొడక్టివిటీ? ఇప్పుడు మీరే ఆలోచించండి అన్న, మనకి ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, అవి బాగా వాటిలో ప్రొడక్టివిటీ చాలా బాగా ఉండాలి అంటే కావాల్సినంత బయోమాస్ లేదంటే ఎనర్జీ బాగా ప్రొడ్యూస్ చేయాలంటే అన్నిటికన్నా ఫస్ట్ మనకి ఫోటోసింథసిస్ చాలా బాగా జరగాలి. రైట్. సో మనకి ఫోటోసింథసిస్ అనేది టాప్ నాచ్ గా జరగాలి, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎంత బాగా ఫోటోసింథసిస్ జరుగుతుందో అంత అమౌంట్ ఆఫ్ మనకి ప్రొడక్టివిటీ అనేది ఉంటుంది. సో హయ్యర్ ద అమౌంట్, సో బెటర్ ద క్వాలిటీ ఆఫ్ ఫోటోసింథసిస్, హయ్యర్ ది అమౌంట్ ఆఫ్ ప్రొడక్టివిటీ. రైట్. ఇది మనకి తెలుసు. సో దీన్నే మనం చదువుకుంటాం నెక్స్ట్ క్లాస్ లో, అది ఫోటోసింథటికలీ యాక్టివ్ రేడియేషన్ అనేసి ఎనర్జీ ఫ్లో లో చదువుకుంటాం. సో నేను మీకు నెక్స్ట్ క్లాస్ లో దీని గురించి చెప్తాను డీటెయిల్ గా, యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే. పదండి. రైట్. ఇప్పుడు మనకి ఫర్దర్ మనం ముందుకు వెళ్తున్నట్లయితే రెండో పాయింట్ వచ్చేసి మనకి టెంపరేచర్. ఓకే. టెంపరేచర్ టెంపరేచర్ మనకి ఆప్టిమమ్ గా ఉండాలి. కావాల్సినంత టెంపరేచర్ ఉంటేనే, ఎందుకు? బికాస్ ఆఫ్ ఎంజైమ్ కైనెటిక్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఓకే. టెంపరేచర్ అనేది ఎంజైమ్ కైనెటిక్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది.
ఏవైతే మోస్ట్ ఆఫ్ ద ఎంజైమ్స్ ఉన్నాయో, ఏవైతే ఫోటోసింథసిస్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయో, అవి యాక్చువల్గా టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఒక పర్టికులర్ టెంపరేచర్ వాటికి కావాలి, దేంట్లో అయితే చాలా బాగా ఫంక్షన్ చేస్తాయి. ఆర్ ఆ నారో టెంపరేచర్ రేంజ్ అనేది ఉంటుంది. దానికన్నా ఎక్కువ తక్కువైనా ఎంజైమ్స్ సరిగ్గా ఫంక్షన్ చేయవు. సో అందుకే టెంపరేచర్ బికమ్స్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే. సో చాలా ఎక్కువ వేడిగా ఉన్న వెదర్, లేదంటే చాలా చల్లగా కూడా ఉన్న ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది ప్లాంట్స్. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి సాయిల్ లో ఉన్న మాయిశ్చర్ ఇంకా న్యూట్రియంట్ కాంటెంట్. ఓకే. మనకి సాయిల్ లో ఉన్న ఒకటి ఫస్ట్ మాయిశ్చర్ కంటెంట్, ఎంత నీరు ఉన్నది. ఓకే. యాక్చువల్గా వాటర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మినరల్ అప్టేక్ అనేది చాలా వరకు బెటర్ అయిపోతుంది. సో అందుకే సాయిల్ లో న్యూట్రియంట్ కంటెంట్ కూడా దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. న్యూట్రియంట్స్ ఎంతవరకు ఉన్నాయి సాయిల్ లో, ఇది కూడా మనకి ప్రొడక్టివిటీకి యాక్చువల్గా ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సాయిల్ లో న్యూట్రియంట్స్ లేవు కావాల్సింది, నైట్రోజన్ దొరకట్లేదు. సాయిల్ త్రూగా ఏదైతే నైట్రోజన్ కి కాంపౌండ్స్ ఉన్నాయో, నైట్రేట్స్ అవి రావట్లేదు ప్లాంట్ కి. సో అలా ప్లాంట్ ఎలా గ్రో అవుతుంది, ఎలా ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తుంది? సింపుల్, గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట, రైట్? అది అన్నమాట. సో దిస్ ఆల్సో అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే. అది అన్నమాట. సో మనకి ఇవన్నీ, ఏదైనా ఒక జాగా ఉన్నదన్న వేర్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ అబండెంట్, ఇవన్నీ చాలా పర్ఫెక్ట్ గా ఉండి మనకి హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్టివిటీ రావడానికి ఇవన్నీ కావాల్సినంత కరెక్ట్ గా ఉన్నాయి. ఇంకా హైయెస్ట్ ప్రొడక్టివిటీ అనేది ఒక పర్టికులర్ ఎకో సిస్టమ్ లో అచీవ్ అవుతున్నది. ఓకే. సో ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ ఏరియాలోని ఇది యాక్చువల్ గా అన్నిటికన్నా హైయెస్ట్ ప్రొడక్టివిటీ మనం చూస్తాం. సో ఇట్ ఈస్ అ బయోమ్ యాక్చువల్లీ. ఓకే. ఇట్ ఈస్ అ బయోమ్ బేసికల్లీ. వాట్ బయోమ్? ఏ బయోమ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం? వీఆర్ టాకింగ్ అబౌట్ ద ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్. ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ లో వచ్చేసి మనకి అన్నిటికన్నీ కరెక్ట్ గా ఉంటాయి అనమాట. మనకి ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్ కావాల్సినంత వస్తున్నది. టెంపరేచర్ ఆప్టిమమ్ ఉంటున్నది, దేనివల్ల అయితే ఎంజైమ్ కైనెటిక్స్ చాలా బాగా ఫంక్షన్ అవుతున్నది. సాయిల్ లో మాయిశ్చర్ కంటెంట్ కావాల్సినంత ఉంటుంది, న్యూట్రియంట్స్ పిచ్చి పిచ్చిగా ఉంటాయి. సో దానివల్ల మనకి హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్టివిటీ అనేది మనం ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ లో చూస్తాము. ఓకే. రైట్. అది అన్నమాట. ఇప్పుడు మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉందో, మనకు ఒక మెట్రిక్ ఉన్నది. దేంట్లో అయితే మనతో మొత్తం హోల్ ఆఫ్ ది బయోస్ఫియర్, మనకి హోల్ బయోస్ఫియర్ ఏదైతే ఉందో, మన హోల్ బయోస్ఫియర్ లో, ఓకే, దెర్ ఈస్ అ మెట్రిక్ దట్ దే యూస్డ్. ఓకే. క్యాల్కులేట్ చేశారు. మనకి మొత్తం బయోస్ఫియర్ లో పర్ ఇయర్ పర్ ఇయర్ బేసిస్ లోని పర్ ఇయర్ బేసిస్ లోని ఎంత అమౌంట్ ఆఫ్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఉన్నది అన్నది. ఓకే. మొత్తం బయోస్ఫియర్ లో ఒక ఏడాదికి మనం తీసుకున్నట్లయితే, మన భూమి అంతటి మీద మనం చూసుకున్నట్లయితే, మెయిన్ గా ఇంపార్టెంట్ పాయింట్ మనం ఏం అడగాలంటే, మనకి నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అనేది ఎంత ఉన్నది, మొత్తం బయోస్ఫియర్ లో ఉన్న ప్రొడ్యూసర్స్ ఎంత అమౌంట్ ఆఫ్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో దీన్నే మనం ఏమంటాము? యాన్యువల్ ఎన్పిపి అంటాం. వి కాల్ ఇట్ యాజ్ యాన్యువల్ ఎన్పిపి. యాన్యువల్ ఎన్పిపి అంటాం. యాన్యువల్ ఎన్పిపి అంటే యాన్యువల్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ, అంటే పర్ ఇయర్ బేసిస్. ఎందుకంటే మనం ప్రొడక్టివిటీ పర్ ఇయర్ బేసిస్ చూస్తున్నాం. సో మొత్తం భూమి మీద ఉన్న ప్రొడ్యూసర్స్ అన్ని ఎంత అమౌంట్ ఆఫ్ ప్రొడక్టివిటీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనేది యాన్యువల్ ఎంపీపీ అంటాం. ఈ యాన్యువల్ ఎంపీపీ వాల్యూ వచ్చేసి దాదాపు ఎంతో తెలుసా అన్న? ఎంత చెప్పండి? 170 బిలియన్ టన్స్. 170 బిలియన్ టన్స్. చాలా ఇంపార్టెంట్ వాల్యూ ఇది. ఈ వాల్యూ మీకు క్వశ్చన్ వస్తుంది. ఎంత అమౌంట్ ఆఫ్ యాన్యువల్ ప్రైమరీ ప్రొడక్టివిటీ మన బయోస్ఫియర్ అంతా కాంట్రిబ్యూట్ చేస్తున్నది, మన బయోస్ఫియర్ లోనే అన్ని ప్రొడ్యూసర్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. నా ఇప్పుడు మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనకి మెన్షన్ చేసుకోవాలి. ఈ 170 ఏవైతే బిలియన్ టన్నులు ఉన్నదో, ఈ 170 బిలియన్ టన్నుల్లోని మనకి యాక్చువల్ గాను టెరెస్ట్రియల్ ఇంకా అక్వాటిక్ ఎకో సిస్టమ్స్ ఎంత వరకు కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అన్నది. సో మనకి టెరెస్ట్రియల్ ఎకో సిస్టమ్స్ చూసుకున్నట్లయితే, ఇఫ్ ఇట్ టాక్ అబౌట్ టెరెస్ట్రియల్ ఎకో సిస్టమ్స్ మాత్రమే మనకి దాదాపు ఒక 115 బిలియన్ టన్స్, ఓకే, కాంట్రిబ్యూట్ చేస్తాయి యాన్యువల్ ఎంపీపీ. ఓకేనా? 115 బిలియన్ టన్స్ ఏదైతే ఉందో, ఓకే, అవి క్యాల్కులేట్ చేస్తాయి అన్నమాట. ఓకే. 1 మినిట్. ఓకే. 115 బిలియన్ టన్స్ టెరెస్ట్రియల్. అదే మనకి ఓషన్ లేదంటే అక్వాటిక్ ఈకోసిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ మనకి మొత్తం ఎర్త్ మీద ఉన్నవన్నీ కలిపి మనకి దాదాపు ఇవి 115, అదైతే ఇది 55 బిలియన్ టన్స్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు దీనికి రీజన్ ఏమవ్వచ్చు? మనకి ఎందుకు, మీరు ఆలోచించుకున్నట్లయితే మనకి యాక్చువల్ గా భూమి మీద నీళ్ళ, ఆ, సముద్రాలు ఓషన్స్ ఇంకా సీస్ ఎక్కువ ఉన్నాయి ల్యాండ్ కన్నా. ల్యాండ్ ఇంకా తక్కువ ఉన్నది. ద అమౌంట్ ఆఫ్ వాటర్ కవర్డ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ ఆన్ ది ఎర్త్
కవర్డ్ బై డిఫరెంట్ వాటర్ సోర్సెస్ లైక్ సీస్, ఓషన్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి కంపారిటివ్ గా మనం చూసుకుంటే. కానీ వాటి ద్వారా మనకి యాక్చువల్ గా తక్కువ అమౌంట్ ఆఫ్ ఫోటోస్ ఎన్పిపి ఎందుకు కాంట్రిబ్యూట్ అవుతున్నది? వాట్ ఈస్ ద రీజన్? మీరు ఆలోచించి చెప్పగలరా ఎవరైనా? వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ అన్న ఒక్క నిమిషం ఆలోచించుకొని చెప్తారా? గివ్ మీ 1 minute నాన్న, కాల్ వస్తున్నది, ఐల్ బి బ్యాక్. ఓకే, 1 minute అంతే. ఆలోచించి చెప్పండి ఇంతట్లో మీరు. వెల్కమ్ బ్యాక్ ఛాంపియన్స్. 1 minute. పదండి, కంటిన్యూ చేద్దాం. ఓకే, రండి. ఇంకొక 20 minutes ఉండొచ్చమ్మా సెషన్, 20 to 25 minutes ఉంటుంది సెషన్. ఓకే, సో వీ కెన్ సే 6:15 వరకు ఈ సెషన్ వెళ్ళొచ్చు. ఓకే, ముందే చెప్పేస్తున్నాను, మీకు కన్ఫ్యూజన్స్ ఉండకూడదు. ఓకే, సో 6:15 వరకు సెషన్ ఉంటే ఉంటుందన్నమాట. ఇంత టైం ఇచ్చాను మీ అందరికి బ్రేక్ తీసుకొని, చెప్పండి రా అన్నాను నేను మీకు. ఆ? ఎవ్వరూ చెప్పలేదు. నన్ ఆఫ్ యూ టోల్డ్ బై ద ఓషన్ ఈకో సిస్టమ్ లేదంటే అక్వాటిక్ ఈకో సిస్టమ్ లో మనకి తక్కువ అమౌంట్ ఆఫ్ ఎన్పిపి కాంట్రిబ్యూట్ అవుతుందని. ఎందుకంటే లైట్ పెనిట్రేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిపోతుంది అన్న. ఓకే, మనకి లైట్ పెనిట్రేషన్ ఏదైతే ఉందో, లైట్ పెనిట్రేషన్
ఇప్పుడు చెప్తాను నేను లైట్ పెనిట్రేషన్ గురించి. అలాంటి లైట్ పెనిట్రేషన్ మనం ఇందాక చదువుకున్నాము. ఓకే, ఒక పాండ్ లో లేదంటే ఒక పాండ్ లేదు లేదంటే రివర్ లేదంటే ఓషన్ అయినా కూడా వేరే వేరే లేయర్స్ ఉంటాయి. మనకి సూర్యుడి నుంచి ఏదైతే కిరణాలు వస్తున్నాయో అది యాక్చువల్గా నీళ్ళలో లోపల వరకు వెళ్ళలేవు. ఓకే, ఓన్లీ అప్ టు సర్టెన్ లిమిట్ వరకు వెళ్ళి ఆగిపోతాయి అన్నమాట. మిగతాకి ఎంత వరకు మనకి వెళ్ళలేవు. యాక్చువల్గా చెప్పాలంటే మనకి మీద లేయర్స్ లో ఇంకా ఎక్కువ వెళ్తుంది అనమాట, అవునా కదా? మీద లేయర్స్ లో ఇంకా ఎక్కువ వెళ్తుంది, అలా అలా లోపలికి వెళ్తూ వెళ్తూ మనకి తగ్గిపోతుంది. సో ఎంతైతే లోపలికి వెళ్తూ ఎంతైతే తగ్గిపోతుందో ఆ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది అంటే బేసిక్ గా లోపలికి అలా వెళ్ళడం వల్ల తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, మనకి అంత ఫోటోసింథసిస్ అనేది చేయడం జరగదు అనమాట. సో ద అమౌంట్ ఆఫ్ ఫోటోసింథసిస్ విచ్ ఇస్ యాక్చువల్లీ కండక్టెడ్ ఇన్ ది aquatic ecosystem comparatively comes down. ఎందుకంటే మనకి టెరెస్ట్రియల్ ఎకో సిస్టమ్స్ లో ఏంటంటే డైరెక్ట్ గా అవి నీళ్ళల్లో లేవు, మనకి ప్లాంట్స్ నీళ్ళలో లేదంటే ఫైటో ప్లాంక్టాన్స్ ఏవైతే ఉన్నాయో అవి నీళ్ళల్లో లేవు. ఓకే, సో దానివల్ల బయట మనకి ఎన్టీపీ బెటర్ ఉంటుంది అనమాట. ఓకే, అది రైట్. సో దిస్ ఇస్ ఆల్సో డన్ అన్న, ఇది అయిపోయింది. ఓకే, కావాలంటే మనం ఇది ఒకసారి రీడింగ్ చేసుకోవచ్చు, బట్ మనం ఏదైతే చదువుకున్నాం అదే ఉన్నది, పెద్దగా దీంట్లో కొత్తగా ఏమీ లేదనమాట. ఓకే, ఇదే మనం ఇప్పుడు ఏదైతే చెప్పాను 170 బిలియన్ టన్స్. ఓకే, అది అన్నమాట చెప్పేసాను. డన్, దిస్ ఇస్ ఆల్సో డన్. డికంపోజిషన్ కి వచ్చేద్దాం. నెక్స్ట్ నెక్స్ట్ థింగ్ మనం డికంపోజిషన్ చదువుకుందాం. సో ఇందులో మనకి కొత్తగా ఎన్సీఆర్టీలో చెప్పాల్సింది ఏం లేదు అందులోని, అందుకే నేను చెప్పలేదు, మీరే కరెంట్ చదువుకోవచ్చు. చూడండి, రైట్. సో యు మే హ్యావ్ హర్డ్ ఆఫ్ ది earthworm being referred to as the farmer's friend. This is so because they help in breakdown of complex organic matter as well as in the loosening of the soil. కాంప్లెక్స్ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉన్నదో దాని బ్రేక్ డౌన్ లోని ఇంకా సాయిల్ ని లూజన్ అప్ చేయడానికి వీటన్నిటిలోని వాటిది సహాయం ఉంటుంది అనమాట. ఓకే, సో బేసిక్ గా ఏం చేస్తుందంటే అర్థవము ఏదైతే కాంప్లెక్స్ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉన్నదో మన మెన్యూర్ ఏదైతే వేస్తున్నామో దాని చిన్న చిన్న మెటీరియల్ ఏంటిది ఫ్రాగ్మెంట్స్ కింద బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట. సిమిలర్లీ డికంపోజర్స్ బ్రేక్ డౌన్ కాంప్లెక్స్ ఆర్గానిక్ మ్యాటర్ ఇంటూ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్, న్యూట్రియంట్స్ అండ్ బై ప్రాసెస్ నోన్ ఎస్ డికంపోజిషన్. లెట్ సే మనకి ఆ, ఏదైతే డెడ్ డీకేయింగ్ మ్యాటర్ ఉందో, ఒక అనిమల్ లేదంటే ఒక ప్లాంట్ అనేది చనిపోయింది లేదంటే దాని డెడ్ రిమైన్స్ ఉన్నాయంటే దాంట్లో మనకి ఏంటంటే ఉంటాయన్న మ్యాక్రోమాలిక్యూల్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్, ఇవన్నీ ఉంటాయా? కరెక్ట్, ఈ బయోమాలిక్యూల్స్ అన్ని దాంట్లో ఉంటాయి కదా. ఇప్పుడు ఈ బయోమాలిక్యూల్స్ డైరెక్ట్ గా ఏ పర్టికులర్ ప్లాంట్ యూటిలైజ్ చేసుకోలేదు, దానికి మళ్ళీ స్క్రాచ్ నుంచి చేసుకోవడం వచ్చు ప్లాంట్ కి. ప్లాంట్ కి మీరు కార్బన్ డైఆక్సైడ్ ఇవ్వాలి, నీళ్ళలో ఇవ్వాలి. ఓకే, వేరే వేరే నైట్రోజన్ ఏదైతే ఉందో చిన్న చిన్న కంపౌండ్స్ లాగా ఇవ్వాలి. ఓకే, వాటిని డైరెక్ట్ గా మీరు అమైనో యాసిడ్స్ లేదంటే డైరెక్ట్ గా వాటికి ప్రోటీన్స్ ఇచ్చారంటే మాత్రం ప్లాంట్ యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నిటిని చిన్న చిన్న కాంపోనెంట్స్ కింద బ్రేక్ డౌన్ చేస్తే దాన్నే మనం డికంపోజిషన్ అంటాం. అప్పుడే మళ్ళీ సాయిల్ లో మనకి న్యూట్రియంట్స్ ది కాంపోజిషన్ పెరిగి మనకి న్యూట్రియంట్స్ అనేవి ప్లాంట్ సాయిల్ లోకి రిటర్న్ వచ్చి ప్లాంట్ గ్రోత్ కి వీటన్నిటికి యూస్ఫుల్ అవుతుంది. అది అన్నమాట. ఓకే, సో అదే మనకి డికంపోజిషన్ అంటే. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ నౌ విత్ డికంపోజిషన్. సో వాట్ ఈస్ డికంపోజిషన్ నాన్న? జస్ట్ నో వి స్టడీ, ఇప్పుడే చదువుకోను. డికంపోజిషన్ అంటే ఏమిటి? డీకంపోజిషన్ అంటే ఏమిటి? వాట్ డు వి మీన్ బై డికంపోజిషన్? డికంపోజిషన్ అంటే ఏంటి నాన్న? వాట్ డు వి మీన్ బై దట్ చెప్తారా? బ్రేక్ డౌన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్, బ్రేక్ డౌన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్, ఆర్గానిక్ మ్యాటర్, ఓకే, ఇంటూ ఇన్ఆర్గానిక్ కాంపోనెంట్స్, ఇన్ఆర్గానిక్ కాంపోనెంట్స్, దాన్నే మనం ఏమంటాము? డీకంపోజిషన్ అని అంటాం. దీంట్లో వచ్చేసి మనకి అన్నిటికన్నా ఫస్ట్ నేను అందరికీ ముందే చెప్పేస్తున్నాను, ఎవరైతే సెషన్ స్టార్టింగ్ నుంచి ఉన్నారో వాళ్ళకి చెప్పేస్తున్నాను. మీరు మొత్తం సెషన్ అంతా అటెండ్ అయ్యి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాగలేదు అనుకోండి, మీకే సెషన్ వేస్ట్ లా అనిపిస్తుంది, అవునా కదా? నేను మీకోసం కష్టపడి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టైప్ చేసి మరీ యాడ్ చేయించాను. ఓకే, సో నేను మీరు మీ దగ్గర మీతో అడిగింది నేను ఒకటే, డికంపోజిషన్ ఒక 10-15 మినిట్స్ మనకి అయిపోతుంది. ఇంకో 15-20 మినిట్స్ తీసుకొని మన క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. సో అందుకే సెషన్ అటెండ్ అయ్యి పూర్తిగా వెళ్ళండి, మీ ఇష్టం దాని తర్వాత. ఓకే, ఇప్పుడు డికంపోజిషన్ లో ఏదైతే మ్యాటర్ డెడ్ డికేయింగ్ మ్యాటర్ ఉన్నదో ఆ డెడ్ డికేయింగ్ మ్యాటర్ ని మనం డెట్రిటస్ అని అంటాం. దిస్ ఇస్ అ వర్డ్ విచ్ విల్ బి యూటిలైజింగ్ అ లాట్. ఓకే, ఏవైతే డెట్రిటస్ ఉన్నదో దాని గురించి నేను చెప్తున్నాను. సో వాట్ ఈస్ డెట్రిటస్ బేసికలీ నాన్న? డెట్రిటస్ అంటే రా మెటీరియల్ ఫర్ డికంపోజిషన్. ఓకే, ఇట్ ఈస్ ద రా మెటీరియల్, దేని నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతుందో డికంపోజిషన్. ఈ మెటీరియల్ ఏదైతే ఉన్నదో దిస్ ఇస్ బేసికలీ డెడ్ ప్లాంట్ ఆర్ యానిమల్ రిమైన్స్, లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఏవైతే భూమి మీద పడి ఉన్నాయో, ప్లాంట్ నుంచి రాలిపోయి ఉన్నాయి, లేదంటే యానిమల్స్ ది రిమైన్స్ ఏవైతే ఉన్నాయో. ఓకే, ఇవన్నీ మనకి
అది కాకుండా మనకి యానిమల్ ది ఫీకల్ మ్యాటర్ ఏదైతే ఉందో అది కూడా, ఇవన్నీ వస్తాయి మనకి. యానిమల్ ఏదైతే ఫీకల్ మ్యాటర్ ఉందో, ఓకే, అది కూడా మనకు వస్తుంది అనమాట. డన్. ఓకే, పదండి. సార్, బాటనీ జువాలజీ రికార్డ్స్ ఎలా రాయాలి? చెప్తాను నాన్న, చెప్తాను. ఓకే, అడిగారు కాబట్టి చెప్తాను. ఓకే, రా మెటీరియల్ ఫర్ డీకంపోజిషన్. ఓకే, పదండి. నా గోయింగ్ ఫర్దర్ మనకి డెట్రిటస్ ఏదైతే ఉందో, ఓకే, దీంట్లో ఏమిటేటి వస్తాయో నేను చెప్తాను. ఇదే డెడ్ రిమైన్స్ అన్నమాట. డెడ్ రిమైన్స్. ఓకే, డెడ్ రిమైన్స్ లేదంటే డెడ్ డికేయింగ్ మ్యాటర్. సో నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా, అవన్నీ మీరు ఇందులోని ఆ, అవన్నీ మనం ఇందులో రాసుకుందాం. అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి ప్లాంట్ రిమైన్స్ అనుకుంటే, ప్లాంట్ రిమైన్స్ లో వచ్చేసి మనకి ఏమేమి వస్తాయి అన్న ప్లాంట్ రిమైన్స్ లోని. ఓకే, ప్లాంట్ రిమైన్స్ లో మనకి ఏమేమి వస్తాయి? లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్. లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, బ్రాంచెస్, దాని తర్వాత బార్క్, పెచ్చు ఏదైతే ఉందో బయట పెచ్చు, అది ఇవి రెండు వస్తాయి. దొడ్డు వస్తుంది మనకి. యానిమల్ రిమైన్స్ లో వచ్చేసి, యానిమల్ రిమైన్స్ లో వచ్చేసి ఏవైతే డెడ్ రిమైన్స్ ఉన్నాయో, డెడ్ యానిమల్స్, ఓకే, డెడ్ రిమైన్స్, దాని తర్వాత ఫీకల్ మ్యాటర్, ఇవన్నీ వస్తాయి నేను చెప్పినట్టు. ఓకే, అది రైట్ అయింది. ఇప్పుడు మనకి డికంపోజిషన్ లోని 5 స్టెప్లు ఉన్నాయి నాన్న. దేర్ ఆర్ 5 స్టెప్స్ ఇన్ డికంపోజిషన్. There are 5 important steps in decomposition. Decomposition. ఓకే, చాలా ఇంపార్టెంట్ స్టెప్స్. ఓకే, వన్ బై వన్ గుర్తుపెట్టుకుంటారని నేను. అన్నిటికన్నా ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్. రెండో స్టెప్ వచ్చేసి లీచింగ్. మూడో స్టెప్ వచ్చేసి కెటబాలిజం. నాలుగో స్టెప్ వచ్చేసి హ్యూమిఫికేషన్. ఐదో స్టెప్ వచ్చేసి ఐదో స్టెప్ వచ్చేసి ఏంటన్నా, ఇట్ విల్ బి ద ఫిఫ్త్ స్టెప్, మినరలైజేషన్. మినరలైజేషన్. సో దీస్ ఆర్ ద 5 స్టెప్స్. ఓకే, దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్ డికంపోజిషన్. ఈ 5 స్టెప్లు చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పదండి. సో వన్ బై వన్ ఒక్కొక్క స్టెప్ గురించి మనం డీటెయిల్ గా చదువుకోబోతున్నాం. పదండి, లెట్ us డిస్కస్ ఈచ్ ఆఫ్ దిస్ స్టెప్స్ ఇన్ డీటెయిల్. అన్నిటికన్నా ఫస్ట్ ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్ లో ఏం జరుగుతున్నది? లెటస్ సే ఒక పెద్ద ఫ్రూట్స్, లెటస్ సే యాపిల్ పండు, లేదంటే మామిడి పండేనా, లేదంటే పెద్ద బ్రాంచ్ అయినా, లేదంటే ఆకైనా పడింది అనమాట. సో ఇవన్నీ పెద్ద పెద్ద మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయి, ఇంత పెద్ద మెటీరియల్ ఉన్నది, దీన్ని చిన్న చిన్న కాంపోనెంట్స్ కింద బ్రేక్ డౌన్ చేసి పడేయడం అనమాట. చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ కింద బ్రేక్ డౌన్ చేసి పడేయడం. ఒక పెద్ద ముక్క బ్రాంచ్ ది, లేదంటే ఇంత పెద్ద ఫ్రూట్ ఉంది, దాన్ని చిన్న చిన్న ముక్కల్లో బ్రేక్ చేయడం అయినా. సో దాన్ని మనం ఫ్రాగ్మెంటేషన్ అంటాం, చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ కింద. అది ఓకేనా? సో ఇది ఎవరు చేస్తున్నారు? హూ ఇస్ డూయింగ్ దిస్? దిస్ ఇస్ డన్ బై డెట్రివోర్స్. డెట్రివోర్స్ అనే ఆర్గానిజమ్స్ ఇవి చేస్తాయి అన్నిటికన్నా ఫస్ట్. సో డెట్రివోర్స్ అనే ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్ గా ఇవి చేస్తాయి. దీంట్లో వచ్చేసి మనకి అర్థవాము, 1 మినిట్, దీంట్లో వచ్చేసి మనకి అర్థవాము, టర్మైట్స్, ఇవన్నీ వస్తాయి మనకి. మనకి తెలుసు కదా, మనకి కర్రను తినే పురుగులు ఉంటాయి కదా, కర్రను తినేస్తూ ఉంటాయి, అవే టర్మైట్స్ అంటే వుడ్ టర్మైట్స్. అర్థవామ్ అండ్ టర్మైట్స్, ఇవన్నీ మనకి యాక్చువల్ గా డెట్రిటివ్ ఓర్స్ కింద వస్తాయి. ఇప్పుడు ఈ డెట్రిటివ్ ఓర్ లో ఏం జరుగుతుంది? ఫ్రాగ్మెంటేషన్ లో బ్రేక్ డౌన్ జరుగుతుంది, బ్రేక్ డౌన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. ఓకే, బ్రేక్ డౌన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇంటూ స్మాలర్ పార్టికల్స్. స్మాలర్ పార్టికల్స్. ఈ స్మాలర్ పార్టికల్స్ కింద బ్రేక్ డౌన్ చేయడం వల్ల వీటి సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అయిపోతుంది. మీరు ఆలోచించండి, ఎంత పెద్ద ముక్కని డైజెస్ట్ చేయడం కన్నా దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి పడేస్తే అన్ని పక్కల నుంచి దాన్ని డైజెస్ట్ చేయడం ఈజీగా ఉంటుంది. ఓకే, అన్ని పక్కల నుంచి ఎంజైమ్స్ దాని మీద అప్లై చేసి
దాన్ని చిన్న చిన్న ఇన్ఆర్గానిక్ కాంపోనెంట్స్ కింద బ్రేక్ డౌన్ చేసి పడేయచ్చు. సో సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది అనమాట దానివల్ల. ఓకే, దిస్ ఇంక్రీజెస్ ద సర్ఫేస్ ఏరియా. సో మనకు అడుగుతారు ఫ్రాగ్మెంటేషన్ దేనికి కాంట్రిబ్యూట్ చేస్తున్నది అంటే ఇంక్రీజింగ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది డెట్రిటస్. ఓకే, సో ఫ్రాగ్మెంటేషన్ increases surface area of the detritus, increases surface area, surface area of detritus. ఓకే, ఇప్పుడు ఈ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ చేయడానికి ఏం చేయొచ్చు? ఓకే, రెండు విషయాలు చేయొచ్చు. మనం అనుకున్నట్టు చిన్న చిన్న పార్టికల్స్ కింద బ్రేక్ డౌన్ చేయొచ్చు. దిస్ ఇస్ నంబర్ వన్. దిస్ ఇస్ నంబర్ వన్ థింగ్ దట్ కెన్ బి డన్. నంబర్ వన్. నంబర్ టూ, ఇంకేం చేయొచ్చు అంటే ఈ పర్టికులర్ పెద్ద ముక్కను ఏదైతే ఉందో దీన్ని ఇంజెస్ట్ చేసుకొని ఈ ఆర్గానిజమ్స్ దీన్ని చిన్న చిన్న దీన్ని డైజెస్ట్ చేసుకొని, ఓకే, దీన్ని ఫీకల్ మ్యాటర్ కింద రిలీజ్ చేయొచ్చు. అలా కూడా చేస్తాయి కొన్ని ఆర్గనిజమ్స్. ఇప్పుడు అర్థవామ్స్ అలాగే చేస్తాయి. లేదంటే అర్థవామ్స్ ఏం చేస్తాయంటే యాక్చువల్ గాని ఈ పర్టికులర్ ఏదైతే పెద్ద ముక్క ఉన్నది లేదు ఫర్ సపోజ్ ఏదైనా ఉందంటే దాన్ని తినేసి దాన్ని ఇంజెస్ట్ చేసుకుంటాయి, తింటాయి, తినేసి దాన్ని డైజెస్ట్ చేసుకుని ఫీటల్ మ్యాటర్ గా రిలీజ్ చేస్తాయి. సో అలా కూడా దాని సర్ఫేస్ ఏరియా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే, ఇవి రెండిట్లో ఏదైనా జరగచ్చు, ఇది రెండిట్లో ఏదైనా జరగచ్చు. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఫ్రాగ్మెంటేషన్ వస్తుంది. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ కెటబాలిజం. చూడండి నాన్న, ఇక్కడ ఈ ఫస్ట్ మూడు స్టెప్లు ఏవైతే మీరు చూస్తున్నారు కదా, ఈ ఫస్ట్ మూడు స్టెప్స్ ఇదే సిరీస్ లో జరగాలని రూల్ లేదు. అప్పుడప్పుడు ఫ్రాగ్మెంటేషన్ తర్వాత మనకి కెటబాలిజం వచ్చేయచ్చు, లేదంటే ఫ్రాగ్మెంటేషన్ తర్వాత మనకి లీచింగ్ అయినా వచ్చేయచ్చు. చాలా సార్లు ఫ్రాగ్మెంటేషన్ తర్వాత మనకి కెటబాలిజం వచ్చేస్తుంటుంది. సో దీస్ త్రీ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ త్రీ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో రన్ సైమల్టేనియస్లీ అంటే ఏంటి? ఓకే, ఒకటి తర్వాత ఒకటి అవ్వాలని కాకుండా ఒక పక్క నుంచి ఫ్రాగ్మెంటేషన్ అవుతుంటే అక్కడే మనకి లీచింగ్ లేదంటే కెటబాలిజం కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇవి సైమల్టేనియస్ గా అంటే క్లియర్ కట్ బార్డర్స్ వేసుకోవడం, ఫ్రాగ్మెంటేషన్ ఇలా ఇప్పుడు ఆగగానే ఇప్పుడు క్యాటబాలిజం స్టార్ట్ అవుతుంది అనేసి కాదనమాట. సో ఎనీథింగ్ కెన్ హ్యావ్ ఆల్ ఆఫ్ దీస్ స్టెప్స్ కెన్ హ్యాపెన్ సైమల్టేనియస్లీ. కానీ హ్యూమిఫికేషన్ ఇంకా మినరలైజేషన్ స్లోగా జరుగుతాయి. దీస్ త్రూ ఆర్ స్లోవర్ స్టెప్స్. ఓకే, ఇవి స్లోవర్ స్టెప్స్ అన్నమాట కంపారిటివ్ గా కొంచెం. సో ఇవి యాక్చువల్ గా కొంచెం స్లోగా జరగడం వల్ల వీటిని మనం చూసుకొని అబ్జర్వ్ చేయొచ్చు, హ్యూమిఫికేషన్ ఇప్పుడు జరుగుతున్నది, మినరలైజేషన్ ఇప్పుడు జరుగుతున్నది అనేసి. అది అన్నమాట, అది మనం బేసిక్ గా ఏదైతే మాట్లాడుకుంటున్నాం. ఓకే, పదండి. సో దిస్ ఇస్ వాట్ ఇస్ యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు టెల్ యూ. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి కెటబాలిజం గురించి మాట్లాడుకుందాం. కెటబాలిజం. ఓకే, కెటబాలిజం లో ఏమవుతాయంటే ఏవైతే చిన్న చిన్న పార్టికల్స్ బ్రేక్ డౌన్ అయిపోయాయో, ఇప్పుడు మనం చిన్న చిన్న స్మాల్ పార్టికల్స్ కింద బ్రేక్ డౌన్ అయిపోయాయని చదువుకున్నాం కదా, ఇప్పుడు ఈ పార్టికల్స్ మీద బ్యాక్టీరియా మరియు ఫంజై ఏవైతే ఉన్నాయో, బ్యాక్టీరియా మరియు ఫంజై ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్ గా వీటి మీద యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాయి అన్నమాట. సో అవి ఏం చేస్తాయంటే ఈ పార్టికల్స్ మీదకి అవి డైజెస్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ చేస్తాయి. ఓకే, ఇవి ఏం చేస్తాయి, బ్యాక్టీరియా మరియు ఫంజై ఏం చేస్తాయి, డైజెస్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ చేస్తాయి. ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ చిన్న చిన్న పార్టికల్స్ ఏం చేస్తాయంటే దీంట్లో ఉన్న ఆర్గానిక్ కాంపోనెంట్స్ ని ఇన్ఆర్గానిక్ కాంపోనెంట్స్ కింద బ్రేక్ డౌన్ చేస్తాయి. సో లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్గానిక్ కాంపోనెంట్స్ కంటైనింగ్ నైట్రోజన్. ఓకే, సో లెట్ us ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఉన్నది. ఓకే, ఒక ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నది. ఈ ఆర్గానిక్ మ్యాటర్ లో మనకి నైట్రోజన్ కాంపౌండ్స్ ఎక్కువ ఉన్నాయి. నైట్రోజన్ బేస్డ్ కాంపౌండ్స్ అంటే న్యూక్లిక్ యాసిడ్స్, ప్రోటీన్స్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇవి బ్రేక్ డౌన్ చేస్తాయి వేరే వేరే ఎంజైమ్స్ వాడి, దీన్ని ఇన్ఆర్గానిక్ మ్యాటర్ కింద దీన్ని కన్వర్ట్ చేస్తాయి. కొంత ఇన్ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి గోయింగ్ ఇన్ టు ద సాయిల్. ఓకే, ఇట్ విల్ బి గోయింగ్ ఇన్ టు ద సాయిల్. కొంత మనకి సాయిల్ లోకి వెళ్ళిపోతుంది. సాయిల్ లోని మనకి అది నైట్రేట్స్ లేదంటే నైట్రైట్స్ కింద కన్వర్ట్ అయ్యి మనకి ప్లాంట్స్ అనేవి వాటిని పికప్ చేసేసుకుంటాయి మళ్ళీ. ఓకే, ప్లాంట్స్ అనేవి వాటిని మళ్ళీ పికప్ చేసుకుంటాయి, ప్లాంట్స్కి వెళ్ళిపోతుంది అది. ఇంకొంత పార్ట్ ఏమవుతుందంటే ఏదైతే ఇన్ఆర్గానిక్ మ్యాటర్ ఉందో నైట్రోజన్ ఏదైతే ఉందో ఎలిమెంటల్ ఫామ్ అది గాల్లోకి రిలీజ్ అయిపోతుంది, అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అయిపోతుంది అనమాట. ఈ మాత్రం ఏదైతే ఉందో అది మనకి అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది మనకి డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా చేస్తాయి, కానీ మనకు అంత డెప్త్ లో ఇప్పుడు అక్కర్లేదండి. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. మనకి ఎంత అవసరం నేను మీకు అంత చెప్పేసాను అనమాట. ఇది మీకు అవసరం, ఇది గుర్తుపెట్టుకుంటారు. రైట్, ఇక్కడ మనకి ఎందుకు ఇది ఇంపార్టెంట్ మీరు అంటారు, సార్ ఆర్గానిక్ మ్యాటర్ ని డైరెక్ట్ గా ప్లాంట్ యూటిలైజ్ ఎందుకు చేసుకోలేవు? చూడండి, మనకి ప్లాంట్ అనేవి వాటర్ సాల్యుబుల్ సబ్స్టెన్సెస్ ని ఈజీగా అబ్జర్వ్ చేస్తాం. మీరు చూస్తారు రూట్స్ నుంచి మనకి అబ్జార్ప్షన్ జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ మినరల్స్ ఏవైతే సాయిల్ లో ఉన్నాయో, మట్టిలో ఉన్నాయో అవి రూట్స్ నుంచే రావాలి.
రూట్స్ పికప్ చేసుకోగలగాలంటే రూట్స్ వాటర్ సాల్యుబుల్ కాంపోనెంట్స్ పికప్ చేసుకోగలుగుతాయి, బికాస్ రూట్స్ ఆర్ ఇంపార్టెంట్ యాంకరేజ్ కి సంబంధించిన ఆర్గన్స్. అది కాకుండా అవి వాటర్ అబ్జార్ప్షన్ చేస్తున్నాయి. సో వాటర్ తో పాటు చక్కగా వేరే బోల్డ్ అని మినరల్స్ వచ్చాయి అనుకోండి, ఇట్ విల్ బి ఈజియర్. కానీ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో, దిస్ ఇన్ఆర్గానిక్ మ్యాటర్ ఇస్ ఇన్సాల్యుబుల్, వాటర్ ఇన్సాల్యుబుల్ ఇది. దీస్ ఆర్ వాటర్ ఇన్సాల్యుబుల్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వాటర్ ఇన్సాల్యుబుల్, వాటర్ లో కరెక్ట్ గా సాల్యుబలైజ్ అవ్వవు. ఓకే, అండ్ మోస్ట్లీ దే ఆర్ నాన్ పోలార్. ఓకే, అది అన్నమాట. అదే మనకి ఇన్ఆర్గానిక్ మ్యాటర్ ఎప్పుడైతే మనకి బ్రేక్ డౌన్ అయిపోతుందో, దిస్ ఇస్ యాక్చువల్లీ పోలార్ ఇన్ నేచర్. ఓకే, అయాన్స్ అనేది ఫామ్ చేస్తుంది ఇది, అయానిక్ ఫామ్ లో దొరుకుతుంది, ఇది అయానిక్ ఫామ్ లో అవైలబుల్ అయిపోతుంది, అండ్ దిస్ మేక్స్ ఇట్ వాటర్ సాల్యుబుల్. సో వాటర్ సాల్యుబుల్ అయింది అనుకోండి, అప్పుడు ఈజీగా యాక్చువల్ గా దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు, సింపుల్. ఓకేనా, అది అన్నమాట. మూడో పాయింట్, ఇక్కడ మనకి రెండు కెటబాలిజం అయిపోయింది. థర్డ్ పాయింట్ ఇస్ లీచింగ్. ఇప్పుడు మనం లీచింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ఇప్పుడు లీచింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, లెట్ us టాక్ అబౌట్ లీచింగ్. సో లీచింగ్ ఏంటి నాన్న, వాట్ డూ మీన్ బై లీచింగ్? చూడండి, చాలా సార్లు ఏమవుతుందంటే మనకి కొంత ఇన్ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే బ్రేక్ డౌన్ అవుతుందో అది సాయిల్ లోని మీద లేయర్స్ లో కాకుండా కింద లేయర్స్ కి వెళ్ళిపోతుంది. చాలా లెటస్ సే చాలా పెద్ద వర్షం పడింది. ఓకే, చాలా వర్షం పడడం వల్ల ఏమైంది అంటే ఆ వాటర్ అనేది సాయిల్ లో కింద లేయర్స్ కి పర్కులేట్ అవుతున్నది అనమాట. సో ఇది సాయిల్ లో వేరే వేరే లేయర్స్ అనుకోండి, సాయిల్ లో వేరే వేరే లేయర్స్ అంటే పిచ్చి పిచ్చగా వర్షం పడింది అనుకోండి. ఓకే, పిచ్చి పిచ్చగా వచ్చి వర్షం పడడం వల్ల ఏమైంది, ఆ వర్షం పడడం వల్ల ఏమైంది అంటే ఏదైతే న్యూట్రియంట్స్ ఉండేవో ఆ న్యూట్రియంట్స్ యాక్చువల్ గాను ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సాయిల్ వాటర్ తో పాటు మిక్స్ అయ్యి డీపర్ లేయర్స్ కి వెళ్ళిపోతాయి అనమాట. అండ్ దే బికమ్ అన్అవైలబుల్. దీన్నే మనం లీచింగ్ అంటాం. లీచింగ్ వల్ల ప్రాబ్లం ఏంటంటే సాయిల్ లో కింద లేయర్స్ లో వెళ్ళి న్యూట్రియంట్స్ స్టోర్ అయిపోతాయి అనమాట. మేబీ తర్వాత అవి యూటిలైజ్ అవుతాయేమో, బట్ ఇట్ ఈస్ అన్అవైలబుల్. అవి ప్లాంట్స్ యూటిలైజ్ చేసుకోలేవు, చాలా కింద లేయర్స్ కి వెళ్ళిపోతాయి, రూట్స్ అక్కడి వరకు వెళ్ళవన్నమాట. సో పర్కులేషన్ ఆఫ్ వాటర్ సాల్యుబుల్, పర్కులేషన్ ఆఫ్ వాటర్ soluble, percolation of water soluble inorganic matter to deeper layers of soil. Inorganic matter to deeper layers of soil. Deeper layers of soil. దీన్ని మనం ఏమంటాము? This is unavailable to plants. This is unavailable to plants. ఇది ప్లాంట్స్ కి అన్అవైలబుల్ గా ఉంటుంది అనమాట. ఇది ప్లాంట్స్ ఇవి యాక్చువల్లీ యూటిలైజ్ చేసుకోలేవు, లీచింగ్ త్రూ ఏదైతే న్యూట్రియంట్స్ వెళ్ళిపోయాయో. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా హ్యూమిఫికేషన్ గురించి మాట్లాడుకుంటాం. సో ద ఫోర్త్ స్టెప్ ఇస్ హ్యూమిఫికేషన్. ద ఫోర్త్ స్టెప్ ఇస్ హ్యూమిఫికేషన్. ఓకే, హ్యూమిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఈస్ హ్యూమిఫికేషన్ అన్న? హ్యూమిఫికేషన్ అంటే ఫార్మేషన్ ఆఫ్ హ్యూమస్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఫార్మేషన్ ఆఫ్ హ్యూమస్. హ్యూమస్ గురించి అడుగుతారు మీకు, హ్యూమస్ అంటే ఏమిటి అన్నది అడుగుతారు. అది మనం చెప్పాలి, మనకి తెలిసి ఉండాలి దాని డెఫినేషన్. సో అది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇది జాగ్రత్తగా వినండి. హ్యూమస్ అంటే ఏమిటి, వాట్ డు వి మీన్ బై హ్యూమస్? ఓకే, హ్యూమస్ ని మనం పార్షియల్లీ డికంపోజ్డ్ ఆర్గానిక్ మ్యాటర్ అంటాం. అంటే మనకి ఏం జరిగిందంటే ఏదైతే ఆర్గానిక్ మ్యాటర్, ఇంత అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్, ఇంత పెద్ద కర్రముక్క ఉన్నది, ఆ కర్రముక్కను కొంచెం బ్రేక్ డౌన్ చేయడం జరుగుతుంది. పూర్తిగా ఉన్న న్యూట్రియంట్స్ అందులో ఆర్గానిక్ మ్యాటర్ అంతటినీ బ్రేక్ డౌన్ ఒకేసారి జరిగిపోతుంది కదా. సో దాన్ని మనం ఏమంటాము, యాక్చువల్ గాను హ్యూమిఫికేషన్ అంటాం. హ్యూమిఫికేషన్ లో ఏం జరుగుతుంది అంటే మనకి హ్యూమస్ అనేది ఫామ్ అవుతుంది. వాటర్ కంటెంట్ అనేది కంటిన్యూస్ గా ఆర్గానిక్ మ్యాటర్ యాడ్ అవుతూ వెళ్తుంది. మాయిశ్చర్ లేదంటే వాటర్ ఏదైతే ఉందో ఆర్గానిక్ మ్యాటర్ కంటిన్యూస్ గా యాడ్ అవుతూ వెళ్ళి ఇట్ బికమ్స్ అ వెట్ స్టిక్కీ అండ్ ఎమార్ఫస్ కైండ్ ఆఫ్ సబ్స్టెన్స్. దాన్నే మనం హ్యూమస్ అంటాం. సో ఇట్ ఈస్ పార్షియలీ డికంపోజ్డ్ ఇన్ ఆర్గానిక్ మ్యాటర్. పూర్తిగా ఇంకా డికంపోజ్ అవ్వలేదు, అంటే కెటబాలిజం స్టెప్ తర్వాతే అవుతున్నది అనమాట. ఇది కెటబాలిజం అయిన తర్వాతే ఈ స్టెప్ వస్తున్నది. సో కెటబాలిజం లో ఏదైతే న్యూట్రియంట్స్ లేదంటే ఏదైతే ఆర్గానిక్ మ్యాటర్ ఈజీగా బ్రేక్ డౌన్ అయిపోవచ్చు అది అయిపోతుంది. కానీ హ్యూమిఫికేషన్ వస్తూ వస్తూ ఏదైతే ఆర్గానిక్ మ్యాటర్ బ్రేక్ డౌన్ చేయడం చాలా కష్టం. లెటస్ సే లిపిడ్స్ ఉన్నాయి, లిపిడ్స్ ని ఈజీగా బ్రేక్ డౌన్ చేయడం కుదరదు. మీరు ఆలోచించండి, చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ మైక్రోబ్స్ ఉన్నాయి ఏవైతే లిపిడ్స్ ని యాక్చువల్ గా చిన్న చిన్న మాలిక్యూల్స్ కింద బ్రేక్ డౌన్ చేయగలవు. ఓకే, సో దట్ ఈస్ హార్డ్ యాక్చువల్లీ, అదొకటి. సో ఇలాంటి మాలిక్యూల్స్ చాలా స్లోగా డికంపోజ్ అవుతాయి అనమాట. సో ఆ పార్షల్ గా డికంపోజ్ అయిపోయి ఉండిపోయి ఆ మెటీరియల్ దాని నుంచి స్లోగా ఒక్కొక్క న్యూట్రియంట్ డిరైవ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు మైక్రోబియల్ యాక్టివిటీ.
రెసిస్టెంట్ టు మైక్రోబియల్ యాక్టివిటీ. ఇది అడుగుతారు నాన్న, మీకు ఈ 3 పాయింట్స్ అడుగుతారు. ఓకే. మూడోది వచ్చేసి మనకి రేట్ ఆఫ్ డికంపోజిషన్ చాలా స్లోగా ఉంటుంది. రేట్ ఆఫ్ డికంపోజిషన్ స్లో బికమ్స్ రియల్లీ స్లో చాలా స్లో అయిపోతుంది రేట్ ఆఫ్ డికంపోజిషన్. ఓకేనా. ఇప్పుడు ఎప్పుడైతే ఈ హ్యూమిఫికేషన్ అవుతుందో, నేను ఇప్పుడే హ్యూమస్ గురించి చెప్పాను కదా, మనకి సాయిల్ ది టాప్ లేయర్ ఏదైతే ఉందో, మనం ఎప్పుడైతే ఈ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో, సాయిల్ ది టాప్ లేయర్ ఏదైతే ఉందో, ఆ టాప్ లేయర్ లో ఈ మెటీరియల్ అనేది, ఓకే, ఓకే, ఆ టాప్ లేయర్ లో మనకి అమార్ఫస్, ఒక అమార్ఫస్, ఓకే, స్లైట్లీ ఎసిడిక్, ఎందుకంటే కెటబాలిజం జరుగుతున్నది కాబట్టి స్లైట్లీ అసిడిక్, ఓకే, డార్క్ కలర్డ్ కొలాయిడల్ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. డార్క్ కలర్డ్ కొలాయిడల్ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఈ సబ్స్టెన్స్ పేరే మనం ఏమంటాము, దీన్నే మనం హ్యూమస్ అంటాం. దీన్నే మనం ఏమంటాం, హ్యూమస్ అంటాం. ఓకే, అది అన్నమాట. ఈ హ్యూమస్ ఏదైతే ఉందో దీనికి రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. There are two important points with respect to humus. First of all, it acts as a reservoir of nutrients. ఇది ఒక న్యూట్రియంట్స్ రిజర్వాయర్ లో పనిచేస్తుంది. ఎందుకంటే బోల్డ్ అంత ఆర్గానిక్ మ్యాటర్ ఇంకా బ్రేక్ డౌన్ అవ్వలేదు, పార్షియల్ గా డికంపోజ్ అయింది ఇంకా అంతేను. సో బోల్డ్ అంత ఆర్గానిక్ మ్యాటర్ ఇంకా ఉంది డికంపోజ్ అవడానికి, ఏదైతే స్లోగా అవుతుందో. సో న్యూట్రియంట్స్ ఒక రిజర్వాయర్ అనమాట. ఎప్పుడైనా కావాలంటే సాయిల్ లోని ఈ పర్టికులర్ న్యూట్రియంట్స్ స్లోగా అలా రిలీజ్ అవుతుంటాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ ఫర్టైల్, ఇది చాలా ఫర్టైల్ గా ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఫర్టైల్ అండ్ ఇట్ యాక్చువల్లీ ఇంప్రూవ్స్ ద వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ది సాయిల్. ఓకే, అండ్ improves water holding capacity of soil. సాయిల్ ది వాటర్ హోల్డింగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? డన్. ఓకే, అయిపోయింది. లాస్ట్ స్టెప్ వచ్చేసి నాన్న మినరలైజేషన్. దీంతో మనకి డన్ అన్నమాట. లాస్ట్ స్టెప్ వచ్చేసి మినరలైజేషన్. మినరలైజేషన్ 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 అంటే ఏంటి నాన్న? వాట్ డూ మీన్ బై మినరలైజేషన్? స్లో డికంపోజిషన్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ హ్యూమస్. స్లో డికంపోజిషన్ అని చదువుకున్నాం కదా, ఇక్కడ రేట్ ఆఫ్ డికంపోజిషన్ స్లో అని చదువుకున్నాం. ఓకే, సో స్లో డికంపోజిషన్ ఆఫ్ inorganic matter present in humus. Sorry, organic matter. Slow decomposition of organic matter present in humus. అలా జరగడం వల్ల ఏమవుతుందంటే ఇది ఎవరు చేస్తున్నారు, మినరలైజేషన్ ఎవరు చేస్తున్నారు? మినరలైజేషన్ ఎక్కువగా యాక్చువల్ గా ఆటోమేటిక్ గా మోస్ట్ ఆఫ్ ద టైం మనకి వాటర్ వల్ల హ్యూమస్ లోని వాటర్ ఉంటుంది కాబట్టి దాంట్లో స్లోగా అలా కెమికల్ రియాక్షన్స్ నడుస్తూ నడుస్తూ బ్రేక్ డౌన్ అవుతుంటుంది. కొంతవరకు మనకి దీనికి మైక్రోబ్స్ కూడా హెల్ప్ చేస్తాయి. కొంత ఏవైతే మైక్రోబ్స్ యాక్చువల్ గా హ్యూమస్ మీద యాక్ట్ చేయగలవో అవి చేస్తాయి. మోస్ట్ ఆఫ్ ఇట్ ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు మైక్రోబియల్ యాక్టివిటీ. కొన్ని మైక్రోబ్స్ దాని మీద ఎలాగోలా యాక్ట్ చేసి యాక్చువల్ గా తీసుకొని వస్తాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే దిస్ రిలీజెస్ ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ అండ్ మినరల్స్ టు సాయిల్. దీనివల్ల సాయిల్ ది ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సాయిల్ ది న్యూట్రియంట్ కంటెంట్ మరియు సాయిల్ ది ఫర్టిలిటీ ఏదైతే ఉందో అది బాగా ఇంప్రూవ్ అవుతుంది ఓవర్ ద టైం. సో మినరలైజేషన్ అనేది చాలా స్లో ప్రాసెస్ నాన్న. అగైన్ దిస్ ఆల్సో వెరీ స్లో ప్రాసెస్. ఇది ఏం పెద్ద ఫాస్ట్ గా జరిగిపోదు, ఇట్స్ అ వెరీ స్లో ప్రాసెస్. ఓకేనా, అది అన్నమాట. ఒకసారి మినరలైజేషన్ అయిన తర్వాత ఏదైతే ఇంకా న్యూట్రియంట్స్ యూటిలైజ్ చేయడం కుదరదో, ఇంకా అది కాకుండా ఈ పర్టికులర్ హ్యూమస్ అనుకోండి అలా 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 కింద సాయిల్ అలా వెళ్ళిపోయింది అనుకోండి, దాని మీద సాయిల్ లేయర్స్ వచ్చేస్తున్నాయి హ్యూమస్ మీద అనుకోండి. అలాంటప్పుడు ఆ హ్యూమస్ ఏదైతే మెటీరియల్ ఉందో అలా కింద ఉండిపోయి అదే మనం ఇప్పుడు ఫాజిల్ ఫ్యూయల్స్ కింద వాడుకుంటున్నాం. సో మనం ఏదైతే ఇప్పుడు పెట్రోలియం ప్రోడక్ట్స్, క్రూడ్ ఆయిల్ ప్రోడక్ట్స్, లేదు అంటే మనం కోలు ఇవన్నీ వాడుతున్నాం కదా, ఇది యాక్చువల్ గా గత కొన్ని లక్షల ఏళ్ల క్రితం ఏదైతే హ్యూమస్ మీద సాయిల్ ది లేయర్ వచ్చేసి కప్పబడిపోయిందో అది యూటిలైజ్ చేయబడలేదు, బ్రేక్ డౌన్ అవ్వలేదు, అలా ఉండిపోయింది. సో మినరలైజ్ అవ్వలేదు అది. సో అది అలా మినరలైజ్ అవ్వకుండా ఉండిపోవడం వల్ల ఏం జరిగిందంటే అదే మనకి క్రూడ్ ఆయిల్ కింద మనం ఇప్పుడు యూటిలైజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, అది పెట్రోలు, డీజిల్ అలాగా.
ఓకే, రైట్, అయింది. దిస్ ఇస్ డన్ అని ఇక్కడ వరకు ఈ పాయింట్ ఐ థింక్ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. నౌ మనకి లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ మనకి డికంపోజిషన్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ డికంపోజిషన్, దిస్ ఇస్ ద లాస్ట్ పార్ట్. ఓకే, దీని తర్వాత మనం క్వశ్చన్స్ చేసుకుంటాం. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ డికంపోజిషన్. డికంపోజిషన్ ని ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే మనకి ఏదైతే డెట్రిటస్ ఏదైతే ఉన్నదో, మనకి ఏదైతే ఇప్పుడు డెడ్ డికేయింగ్ మ్యాటర్ ఏదైతే స్టార్ట్ చేస్తుందో అక్కడి నుంచి, దేని నుంచి అయితే డికంపోజిషన్ స్టార్ట్ అవుతుందో డెట్రిటస్, రైట్. ఈ డెట్రిటస్ ది కెమికల్ నేచర్ ఏమిటి అన్నది మ్యాటర్ చేస్తుంది. అంటే ఏమిటన్నా దీంట్లోని కాంపోనెంట్స్ ఏమిటి, what are the different components that we find in this detritus will matter. Let us say ఆ detritus లో మనకి స్లోగా బ్రేక్ డౌన్ అయ్యే కాంపోనెంట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి. లెట్ us say ఖైటిన్. ఓకే, ఖైటిన్ చాలా స్లోగా బ్రేక్ డౌన్ అవుతుంది, అన్ని ఆర్గానిజమ్స్ దాన్ని బ్రేక్ డౌన్ చేయలేవు. సెల్యులోజ్, లిగ్నిన్, సెల్యులోజ్, లిగ్నిన్. ఓకే, లేదు అంటే మనకి టానిన్స్. ఓకే, ఓకే, టానిన్స్. అర్జున క్లాస్ యూట్యూబ్ లో రాదు నాన్న, అది వేదాంతు ప్లాట్ఫామ్ లోనే వస్తుంది. ఓకేనా, పదండి. ఇది వచ్చేసి మనకి స్లోగా ఏవైతే స్లోగా ఉండే ఫ్యాక్టర్స్. లెటస్ సే దేర్ ఆర్ సమ్ మోర్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ ట్రిగరింగ్, దేని వల్ల అయితే ఫాస్ట్ గా అవుతుందో. లెటస్ సే మనకి డెట్రిటస్ లోని ఫర్ సపోజ్ నైట్రోజన్ బేస్డ్ కాంపౌండ్స్ ఉన్నాయనుకోండి. నైట్రోజన్ బేస్డ్ కాంపౌండ్స్ ఉన్నాయంటే చాలా ఫాస్ట్ గా అవుతుంది అనమాట. దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నిటి వల్ల తగ్గుతుంది, స్లో అయిపోతుంది అనమాట. ఫర్ సపోజ్ లెటర్స్ మనకి వాటర్ సాల్యుబుల్ కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి. ఆఫ్ కోర్స్ వాటర్ సాల్యుబుల్ కాంపోనెంట్స్ ఈజీగా అవి లీచ్ అవుతాయి, లేదంటే యూటిలైజ్ అయిపోతాయి సాయిల్ లో కదా. సో వాటర్ సాల్యుబుల్ కాంపోనెంట్స్ ఉన్నాయంటే చాలా యూస్ఫుల్. ఎంత వాటర్ సాల్యుబుల్ కాంపౌండ్స్ ఉన్నాయి దాన్ని బట్టి కూడా మనకి రేట్ ఆఫ్ డికంపోజిషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో మోర్ ద నెంబర్ ఆఫ్ వాటర్ సాల్యుబుల్ కాంపౌండ్స్ అండ్ మోర్ ద నెంబర్ ఆఫ్ నైట్రోజనస్ కాంపౌండ్, ఫాస్టర్ ఈస్ డికంపోజిషన్. అమౌంట్ ఆఫ్ కైటిన్, సెల్యులోజ్, లిగ్నిన్, టైరన్స్ ఎక్కువ ఉన్నదంటే స్లో అయిపోతుంది. ఇది అన్నమాట. రెండోది మనకి రెండో పాయింట్ ఏంటంటే మనకి ఏదైతే డికంపోజిషన్ ఉందో నాన్న, డికంపోజిషన్ ఇస్ అన్ ఆక్సిజన్ కన్స్యూమింగ్ ప్రాసెస్. ఇట్స్ అన్ ఆక్సిజన్ కన్స్యూమింగ్ ప్రాసెస్. ఓకే, మన డికంపోజిషన్ వచ్చేసి ఒక ఆక్సిజన్ ఇంటెన్స్ గా కన్జ్యూమ్ చేస్తాయి. బోల్డ్ అనే డెట్రిటివోర్స్, ఇంకా కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్, ఏరోబిక్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో ఆక్సిజన్ అవైలబిలిటీ చాలా మ్యాటర్ చేస్తుంది. ఓకే, బోల్డ్ అని ఏరోబిక్ ప్రాసెస్, బోల్డ్ అంత వరకు ఏరోబిక్ ప్రాసెస్. సో O2 అవైలబిలిటీ విల్ మ్యాటర్ లాట్. ఎంత O2 ఉన్నది, O2 అంటే ఆక్సిజన్ చాలా బాగా అవైలబుల్ ఉన్నది అంటే డికంపోజిషన్ ఫాస్ట్ గా నడుస్తుంది, లేదంటే స్లో డౌన్ అవుతుంది. అంతే అన్నమాట. ఈజీ, అండర్స్టూడ్. పదండి. మూడో ఇంపార్టెంట్ పాయింట్, థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ఓకే, టెంపరేచర్. టెంపరేచర్ టెంపరేచర్ మనకి ఎంజైమ్ కైనెటిక్స్ డిసైడ్ చేస్తుంది, మనందరికీ తెలుసు, రైట్. మనందరం ఇందాకనే మాట్లాడుకున్నాం, టెంపరేచర్ మనకి ఎంజైమ్ కైనెటిక్స్ డిసైడ్ చేస్తుంది. సో మనకి వార్మ్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో, వార్మ్ టెంపరేచర్స్ ఫేవర్ చేస్తాయి అన్నమాట. వార్మ్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో, వార్మర్ టెంపరేచర్స్ ఫేవర్ ఫాస్టర్ డికంపోజిషన్. చల్లగా ఉంటే డికంపోజిషన్ స్లో అయిపోతుంది. ఇదొకటి. ఓకే, రైట్. నాలుగోది వచ్చేసి, ఫోర్త్ పాయింట్ వచ్చేసి సాయిల్ లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్. సాయిల్ లో మాయిశ్చర్ ఎంత వరకు ఉంది. సో హయ్యర్ ద మాయిశ్చర్ బెటర్. హై ఉన్నది అనుకోండి, మనకి ఇది హై ఉంటే దీనివల్ల ఇది కూడా ఇట్ ఫేవర్స్ ఫాస్టర్ డికంపోజిషన్. సాయిల్ లో మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉంది అంటే, తక్కువ ఉన్నదంటే స్లో అయిపోతుంది అనమాట. నౌ ఏ ఫ్యాక్టర్స్ మనకి ఎగ్జాక్ట్ గా మనం మాట్లాడుకున్నట్లయితే డికంపోజిషన్ రేట్ ని తగ్గిస్తున్నాయి, ఇది మీకు ఎన్సీఆర్టీ లో ఇచ్చారు. ఓకే, ఏ ఫ్యాక్టర్స్ అంటే బేసిక్ గా రెండు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. అనెరోబియోసిస్. అనెరోబియోసిస్ అంటే absence ఆఫ్ ఆక్సిజన్. అనెరోబియోసిస్ అంటే absence ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ absence లోని రెస్పిరేషన్ చేయడం, లేదంటే యూటిలైజ్ చేయడం మెటీరియల్స్ ని. అండ్ లో టెంపరేచర్. ఈ రెండు ఫ్యాక్టర్స్ చాలా డెట్రిమెంటల్ అయిపోతాయి డికంపోజిషన్. ఇవి రెండు ఉన్నాయంటే మాత్రం లిమిటింగ్ ఫ్యాక్టర్స్ గా పనిచేస్తాయి. సో దే యాక్ట్ యాజ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్. నంబర్ వన్, దే యాక్ట్ యాజ్ బోత్ ఆఫ్ దెమ్ విల్ యాక్ట్ యాజ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్. That means actually they will be decreasing the rate of decomposition. Decrease rate of decomposition. అది ఇది అన్నమాట. సో ఇది బేసిక్ గా మనం ఇప్పటి వరకు ఏదైతే ఇవాళ నేర్చుకోవాలో ఇది ఇది అయిపోయింది. సో మనం ఇదే ఇందాకలో ఏదైతే మాట్లాడుకున్నాం అదే ఇది. ఓకే, డెట్రిటస్ అన్ని నేను చెప్పాను.
డెడ్ ప్లాంట్ రిమైన్స్ సచ్ as లీవ్స్, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం లేదు, ఇప్పుడే చెప్పుకున్నాం. సచ్ as లీవ్స్, వర్క్, ఎన్సీఆర్టీ కొంచెం చూసుకుందాం అనుకుంటున్నాం కదా. ఫ్లవర్స్ అండ్ డెడ్ రిమైన్స్, ఓకే, ఆఫ్ ద animals including fecal matter constituted detritus which is the raw material for decomposition. ఇంపార్టెంట్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇచ్చారు. ఓకే, డెట్రిటివోర్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాంపుల్ అర్థం బ్రేక్ డౌన్ ఇంటూ స్మాలర్ పార్టికల్స్, దీన్ని ఫ్రాగ్మెంటేషన్ అంటాం. లీచింగ్ ద్వారా వాటర్ సాల్యుబుల్ ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో, వాటర్ సాల్యుబుల్ ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ గో డౌన్ ఇంటూ ద సాయిల్ horizon and get precipitated as unavailable salts. Get precipitated as unavailable salts. ఇది మిమ్మల్ని అడుగుతారు. లీచింగ్ లోని ప్రెసిపిటేట్ అయిపోతాయి అన్అవైలబుల్ సాల్ట్స్ లాగా. ఓకే, అది అన్నమాట. రైట్, సో ఇదొకటి డన్ అయ్యింది. నో నెక్స్ట్, బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఎంజైమ్స్ ఏం చేస్తాయి, డిగ్రేడ్ డెట్రిటస్ ఇంటూ సింప్లర్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్, దీన్ని మనం కెటబాలిజం అంటాం. సో మనకి ఎక్కడైనా బ్యాక్టీరియల్ ఇంకా ఫంగల్ ఎంజైమ్స్ వస్తే, ఎంజైమ్స్ ఏం చేస్తాయి, మెటబాలిక్ రియాక్షన్స్ కండక్ట్ చేస్తాయి కదా. సో కెటబాలిజం ఈజ్ అ టైప్ ఆఫ్ మెటబాలిక్ రియాక్షన్, దేంట్లో బ్రేక్ డౌన్ అవుతున్నది. సో దానికి బ్యాక్టీరియా ఇంకా ఫంగల్ ఎంజైమ్స్ కావాలి. ఓకే, రైట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ ఆల్ అబౌవ్ స్టెప్స్ ఆపరేట్ సైమల్టేనియస్లీ ఆన్ ది డెట్రిటస్. నేను మీకు చెప్పాను, humification and mineralization occur during decomposition in the soil. Humification leads to accumulation of a dark colored amorphous substance called humus that is highly resistant to microbial action and undergoes decomposition at an extremely slow rate. Okay, being colloidal in nature, it serves as a reservoir of nutrients. Humus is further degraded by some microbes and release of inorganic nutrients occur by the process known as mineralization. అదే ఇప్పుడు మనం చదువుకున్నాం. ఇది బేసిక్ ఏదైతే మొత్తం ప్రాసెస్ ఇచ్చారో ఎలా జరుగుతున్నది ఏమిటి అన్నది. ఓకే, పదండి. సో డికంపోజిషన్ ఇస్ లార్జ్లీ ఆక్సిజన్ రిక్వైరింగ్ ప్రాసెస్. ఓకే, కంట్రోల్డ్ బై కెమికల్ కంపోజిషన్ ఆఫ్ డెట్రిటస్, క్లైమేటిక్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఓకే, దాని తర్వాత పర్టికులర్ క్లైమేట్ డికంపోజిషన్ రేట్ ఇస్ స్లోర్ ఇఫ్ డెట్రిటస్ ఇస్ రిచ్ ఇన్ లెగ్నిన్ అండ్ ఫైటిన్ అండ్ క్విక్కర్ ఇఫ్ ఇట్ హాస్ నైట్రోజన్ వాటర్ సాల్యుబుల్ సబ్స్టెన్సెస్ లైక్ షుగర్స్. ఓకే, షుగర్స్ లాంటి వాటర్ సాల్యుబుల్ సబ్స్టెన్సెస్ ఉన్నాయంటే ఓకే మనకి రేట్ ఇంప్రూవ్ అవుతుంది. రేపు మనకి మార్నింగ్ లేదంటే ఆఫ్టర్నూన్ లో ఉంటుంది అమ్మ శారం. ఓకేనా. టెంపరేచర్ అండ్ సాయిల్ మాయిశ్చర్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ దట్ రెగ్యులేట్ డికంపోజిషన్. ఓకే, వార్మ్ అండ్ మాయిస్ట్ ఎన్వైరన్మెంట్ ఉంటే డికంపోజిషన్ అవుతుంది. వేరే లో టెంపరేచర్ అండ్ anaerobiosis ఇన్హిబిట్ డికంపోజిషన్ రిజల్టింగ్ ఇన్ బిల్డప్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్స్. అది అన్నమాట. సో ఇది ఇక్కడ వరకు మనకు అయిపోయింది. అండ్ లెట్ us నౌ స్టార్ట్ విత్ ద క్వశ్చన్స్. పదండి, క్వశ్చన్స్ స్టార్ట్ చేసేసుకుందాం రండి. సో ఏదైతే ఇందాక నుంచి క్వశ్చన్స్ చేపిస్తానంటున్నానో చేద్దాం రండి. In the equation GPP minus R is equal to NPP, GPP is gross primary productivity, NPP is net primary productivity, R అంటే ఏమిటి? ఓకే, GPP అంటే గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ, NPP అంటే ప్రైమరీ ప్రొడక్ట్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. సో R అంటే ఏమవుతుంది అన్న? రెస్పిరేటరీ కోషంట్, రెస్పిరేటరీ లాస్, రీప్రొడక్టివ్ అలొకేషన్, ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్, ఏమిటి? పదండి, 1 minute నాన్న, 1 minute. ఓకే, పదండి. సో దీనిది ఆప్షన్ బి, రెస్పిరేటరీ లాస్ అయిపోతుంది, రెస్పిరేటరీ లాసెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఓకే, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్. డెట్రిటివోర్స్ పర్ఫార్మ్ ఫ్రాగ్మెంటేషన్, ఇది కరెక్టే. మనకి కరెక్ట్ స్టేట్మెంట్ చెప్పమన్నారు. ద హ్యూమస్ ఇస్ ఫర్దర్ డిగ్రేడెడ్ బై సమ్ మైక్రోబ్స్ డ్యూరింగ్ మినరలైజేషన్, ఇది కరెక్టే. వాటర్ soluble inorganic nutrients go down into the soil and get precipitated by a process called leaching, ఇది కరెక్టే. ఓకే, డెట్రిటస్ ఫుడ్ చైన్ బిగిన్స్ విత్ లివింగ్ ఆర్గానిజమ్స్, రాంగ్. మనం చదువుకుంటాం నెక్స్ట్ క్లాస్ లో. డెట్రిటస్ ఫుడ్ చైన్ ఏదైతే ఉందో డెట్రిటస్ నుంచి స్టార్ట్ అవుతుంది. డెడికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉందో దాని నుంచి స్టార్ట్ అవుతుంది డెట్రిటస్ ఫుడ్ చైన్. ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్ అన్ని చదువుకుంటాం నెక్స్ట్ క్లాస్ లో, అప్పుడు మనకి అర్థం అవుతుంది ద్రవం అనేసి. అర్థవాన్ బ్రేక్స్ డౌన్ డెట్రిటస్ ఇంటూ స్మాలర్ పార్టికల్స్, దీన్ని మనం కెటబాలిజం అని ఏమంటుందని మనం ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఓకే, సో మనకి ఏమైపోయింది, ఏబిసి అయిపోయింది, ఆప్షన్ డి. ఓకేనా, ఈ కూడా రాంగ్. ఓకే, ఏబిసి ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ క్వశ్చన్. Given below are two statements. Decomposition is a process in which the detritus is degraded into simpler substances by microbes. Correct? In a particular climatic condition, decomposition is faster if detritus is rich in lignin and chitin. Faster ఆ slower ఆ? Faster కాదు, స్లో అయిపోతుంది. ఇట్స్ స్లోవర్. లిగ్నిన్ కైటిన్ ఉంటే వాటిని డైజెస్ట్ చేయడం చాలా కష్టం.
సో స్లో అయిపోతుంది. సో స్టేట్మెంట్ 2 రాంగ్ అయిపోతుంది, స్టేట్మెంట్ 1 కరెక్ట్. సో స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఇస్ ఇన్కరెక్ట్. సో ఆప్షన్ సి అయిపోతుంది. డన్. ఓకేనా? నెక్స్ట్ ఇది అయింది. దిస్ ఆల్సో డన్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి detritivores break down detritus into smaller particles. This process is called. ఓకే, detritus చిన్న చిన్న పార్టికల్స్ కింద బ్రేక్ డౌన్ చేస్తాయి. ఓకే, దీన్ని ఏమిటంటాము? మనం దీన్ని ఏమంటాము? ఓకే, దీన్ని మనం ఏమంటాం? మనం చిన్న చిన్న పార్టికల్స్ కింద బ్రేక్ డౌన్ చేయడాన్ని మనం ఫ్రాగ్మెంటేషన్ అని అంటాం, రైట్? సో ఫ్రాగ్మెంటేషన్. ఓకేనా? ఫ్రాగ్మెంటేషన్ అయిపోయింది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ద ఈక్వేషన్ జీపీపీ మైనస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎన్పీపీ, ఆర్ రిప్రజెంట్స్. మళ్ళీ అదే సేమ్ క్వశ్చన్ చూసారా? మీకు ఇదే క్వశ్చన్ రిపీటెడ్ గా అడుగుతున్నారు. మీరు అనుకున్నట్లయితే చూస్తే మీకు ఇదే క్వశ్చన్ రిపీటెడ్ గా వస్తున్నది. ఏంటి? రెస్పిరేషన్ లాసెస్. అది. సో సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. ఓకే, పదండి నెక్స్ట్. ఇన్ రిలేషన్ టు గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అండ్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఆఫ్ అన్ ఇకోసిస్టమ్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్? గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అండ్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఆర్ వన్ అండ్ ద సేమ్. కాదు. గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీలో మనకి నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ప్లస్ రెస్పిరేటరీ లాసెస్ రెండు వస్తాయి మనకి. సో ఇది రాంగ్. దెర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ జీపీపీ ఎన్పీపీ, రాంగ్. జీపీపీ ఈజ్ ఆల్వేస్ లెస్ అంట, రాంగ్. జీపీపీ ఈజ్ ఆల్వేస్ మోర్, కరెక్ట్. అవునా కదా? మనకి జీపీపీ ఈజ్ ఈక్వల్ టు ఎన్పీపీ ప్లస్ ఆర్. సో మనకి జీపీపీ ఎక్కువ ఉంటుంది కదా, ఎన్పీపీ తక్కువ ఉంటుంది. ఇంకా జీపీపీ మనకి గ్రాస్, దాంట్లో రెస్పిరేటరీ లాసెస్ బోల్డ్ అంత పోతే అప్పుడు ఎన్పీపీ మిగులుతున్నది. సో ఆప్షన్ డి అయిపోతుంది. ఆప్షన్ డి. ఓకే, కరెక్ట్. ఓకేనా? డన్ అయింది. ద టర్మ్ ఇకోసిస్టమ్ వాస్ కాయిన్డ్ బై, నేను మీకు ఇది స్టార్టింగ్ లోనే చెప్తాను. ఎవరైతే నా క్లాస్ స్టార్టింగ్ లో విన్నారో ఇవాళ స్టార్టింగ్ లో నేను చెప్పాను. ఓకే, టర్మ్ ఇకోసిస్టమ్ ఎవరు కాయిన్ చేశారు అన్నది. ఓకే, ఇకోసిస్టమ్ అనే టర్మ్ ఎవరు కాయిన్ చేశారు అనేది నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను. ఇఫ్ యూ ఆల్ రిమెంబర్. ఎవరు స్టార్ట్ చేశారు నాన్న? ఎవరు స్టార్ట్ చేశారు నాన్న చెప్పండి. ఓకే, ఎవరు చేశారు? ఏజీ టాన్స్లీ. వెరీ గుడ్, ఏజీ టాన్స్లీ. ఓకే, పదండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ క్రాప్లాండ్ ఎకోసిస్టమ్? ఓకే, ఏది క్రాప్లాండ్ ఎకోసిస్టమ్ లో క్యారెక్టరిస్టిక్ ఫీచర్? absence ఆఫ్ సాయిల్ ఆర్గానిజమ్స్, లీస్ట్ జెనెటిక్ డైవర్సిటీ, absence ఆఫ్ వీడ్స్, ఎకలాజికల్ సక్సెషన్. ఏంటి? మనకి బయోడైవర్సిటీ లేదంటే జెనెటిక్ డైవర్సిటీ తక్కువ ఉంటుందా లేదా? మనకి లీస్ట్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి, సేమ్ టైప్ ఆఫ్ స్పీషీస్ మొత్తం క్రాప్ లో ఉన్నాయి, మెజారిటీ ఒకే టైప్ ఆఫ్ స్పీషీస్ ఎక్కువ ఉంటుంది. సో మనకి జెనెటిక్ డైవర్సిటీ తగ్గిపోతుందా లేదా? తగ్గిపోతుంది. సో దర్ ఈస్ లీస్ట్ జెనెటిక్ డైవర్సిటీ బికాస్ ఇట్ ఈస్ అ మ్యాన్ మేడ్ ఇకోసిస్టమ్. ఓకే, ఆప్షన్ బి. అడిగారు ఇది మీకు నీట్ 2016 లో అడిగారు. ఇలాంటి క్వశ్చన్ మీకు రావచ్చు. సో కొంచెం ఆలోచిస్తే మీకే వచ్చేస్తుంది ఆన్సర్. మనకి ఒకే టైప్ ఆఫ్ క్రాప్ ఉంటుంది, రైస్ క్రాప్, వీట్ క్రాప్, బనానా ప్లాంటేషన్, షుగర్ గ్రైన్ క్రాప్స్. ఒకే టైప్ ఆఫ్ క్రాప్ ఉండడం వల్ల జెనెటిక్ డైవర్సిటీ తక్కువ ఉంటుంది మనకి. నెక్స్ట్. మోస్ట్ animals that live in deep oceanic waters are, మోస్ట్ animals that live in deep oceanic waters are. ఇది ఐ థింక్ మీరు డీప్ ఓషనిక్ వాటర్స్ అంటే మనకి ఏంటి నాన్న? సన్లైట్ పెనిట్రేట్ అవ్వదు. సన్లైట్ పెనిట్రేట్ అవ్వట్లేదు అంటే మనకి అవి ఏం చేస్తాయి? మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి డెట్రిటివోర్స్. ఓకే, ఏదైతే ఓషన్ ఫ్లోర్ ఏదైతే ఉందో, ఓషన్ ఫ్లోర్ కింద ఏదైతే ఉందో దాని మీద ఉన్న డెడ్ డికేయింగ్ మ్యాటర్ ని బ్రేక్ డౌన్ చేస్తాయి. ఓకే, డెడ్ డికేయింగ్ మ్యాటర్ ని బ్రేక్ డౌన్ చేస్తాయి. సో ఆప్షన్ డి అయిపోతుంది. ఓకే, పదండి. ఇది వచ్చేసి మీరు ఎస్. గివెన్ బిలో ఇస్ అ సింప్లిఫైడ్ మోడల్ ఆఫ్ ఫాస్ఫరస్ సైక్లింగ్ ఇన్ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ విత్ 4 బ్లాంక్స్. ఐడెంటిఫై ద బ్లాంక్స్. ఏ అంటే లెటర్ ఫాల్ అంట. సో ఫస్ట్ ఏం జరుగుతుంది అన్న? ఫస్ట్ ఏం జరుగుతున్నది? ఈ క్వశ్చన్ మీరు కావాలంటే మీరు హోంవర్క్ లోనే చేసుకోవచ్చు, లేదంటే మనం ఇప్పుడు చేద్దాం అంటే ఎప్పుడైనా చేయొచ్చు. చూడండి, అన్నిటికన్నా ఫస్ట్ మనకి మ్, మనకి అప్టేక్ అండ్ రన్ ఆఫ్. సాయిల్ సొల్యూషన్ నుంచి ఎవరు అప్టేక్ చేస్తున్నారు? సి అంటే మనకి గ్యారంటీగా ప్రొడ్యూసర్స్ అవ్వాలి. సి హ్యాస్ టు బి ప్రొడ్యూసర్స్ నాన్న. ఇక్కడ నా వెనకాతలు ఉన్నారు కదా. ఓకే ఓకే, 1 మినిట్ ఆగండి. మీకు ఇప్పుడు కనిపిస్తున్నారు చూడండి. ఈ టేబుల్లో మీరు చూసుకున్నట్లయితే సికి న్యూట్రియంట్స్ దొరుకుతున్నాయి. ఓకే, సాయిల్ సొల్యూషన్ నుంచి న్యూట్రియంట్స్ అప్టేక్ చేస్తున్నారు. సో సాయిల్ నుంచి న్యూట్రియంట్స్ ఎవరు అప్టేక్ చేస్తారు? ప్రొడ్యూసర్స్ అప్టేక్ చేస్తాయి, రైట్?
సో అన్నిటికన్నా ఫస్ట్ మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చింది సి అంటే ప్రొడ్యూసర్స్. సో మిగతాదంతా మనం డిరైవ్ చేసుకోవచ్చు. ఓకే, కన్జ్యూమర్స్ నుంచి మనకి డెట్రిటస్ వస్తుంది. ఓకే, ఈ డెట్రిటస్ ఏదైతే ఉన్నదో మనకి ప్లాంట్స్ నుంచి కూడా వస్తున్నది. రైట్, ఆలోచించండి. మనకి ప్లాంట్స్ నుంచి కూడా డెట్రిటస్ వస్తున్నది. సో మనకి ఏ అంటే డెట్రిటస్, బి అంటే రాక్ మినరల్స్. ఓకే, రాక్ నుంచి ఏదైతే మినరల్స్ వస్తున్నాయో, రాక్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అది బి. ఓకే, సి వచ్చేసి ప్రొడ్యూసర్స్, డి అంటే లిటర్ ఫాల్, అంటే ప్లాంట్స్ నుంచి ఏదైతే లిటర్ ఫాల్ అవుతుందో, లీవ్స్ లాగా, లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అవన్నీ వస్తాయి. సో మనకి ఆప్షన్ బి అయిపోతుంది, ఆప్షన్ బి. ఓకే, డన్, ఇది అయిపోయింది. ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక క్వశ్చన్. ఓకే, నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెసెస్ డ్యూరింగ్ డికంపోజిషన్ ఇస్ కరెక్ట్లీ డిస్క్రైబ్, ఏది కరెక్ట్ గా డిస్క్రైబ్ చేయబడింది అని అడుగుతున్నారు. ఓకే, ఏ ప్రాసెసెస్ డికంపోజిషన్ టైం అని కరెక్ట్ గా డిస్క్రైబ్ చేశారు. ఫ్రాగ్మెంటేషన్ క్యారీడ్ అవుట్ బై ఆర్గానిజం సచ్ as అర్థవం, ఇది కరెక్ట్. ఓకే, హ్యూమిఫికేషన్ లీడ్స్ టు అక్యుములేషన్ ఆఫ్ డార్క్ కలర్డ్ సబ్స్టెన్స్ హ్యూమస్ విచ్ అండర్ మై అట్ వెరీ ఫాస్ట్ రేట్ అంట, ఇది రాంగ్. మనకి ఇక్కడ రాంగ్ అయిపోయింది, చాలా స్లో రేట్ లో డికంపోజ్ అవుతుంది ఇది. ఓకే, గోస్ మైక్రోబియల్ యాక్షన్ ఎట్ అ వెరీ ఫాస్ట్ రేట్, ఇది రాంగ్. కెటబాలిజం లాస్ట్ స్టెప్ అండ్ డికంపోజిషన్ అంట, రాంగ్. సెకండ్ లేదంటే థర్డ్ స్టెప్ ఉంటుంది. లీచింగ్ వాటర్ సాల్యుబుల్ రైస్ టు టాప్ లేయర్స్ కాదు, బాటమ్ లేయర్స్ కి వెళ్ళిపోతాయి, అన్అవైలబుల్ అయిపోతాయి, ప్రెసిపిటేట్ అయిపోతాయి బాటమ్ లేయర్స్ కదా. సో ఇది రాంగ్. మనకు ఆప్షన్ ఏ అయిపోతుంది, ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్, ద రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ ఆర్గానిక్ మ్యాటర్ బై ర్యాబిట్ ఇన్ అ గ్రాస్ ల్యాండ్ ఇస్ కాల్డ్. ఒక ర్యాబిట్, లెటస్ ఒక ర్యాబిట్ ఉన్నది నాన్న, లెటస్ ఒక ర్యాబిట్ ఉంది. ఆ ర్యాబిట్ ఏం చేస్తున్నది అంటే ప్లాంట్ ఫుడ్ తింటున్నది, ఇంకా ఆర్గానిక్ మ్యాటర్ ని ఫామ్ చేస్తున్నది. సో దాన్ని మనం ఏమంటాం నాన్న? ఆర్గానిక్ మ్యాటర్ ని ఫామ్ చేస్తాం, సో దాన్ని మనం ఏమంటాం? దాన్ని మనం ఏమంటాం? సెకండరీ ప్రొడక్టివిటీ. సో మనకి కన్స్యూమర్స్ ద్వారా ఏదైతే ఆర్గానిక్ మ్యాటర్ ప్రొడ్యూస్ అవుతున్నదో, ఆ కన్స్యూమర్స్ ద్వారా ఏదైతే ఆర్గానిక్ మ్యాటర్స్ ప్రొడ్యూస్ అవుతున్నదో దాన్ని మనం సెకండరీ ప్రొడక్టివిటీ అంటాం, అవును కదా. సో ర్యాబిట్ ఈస్ అ కన్స్యూమర్, రైట్. ఓకే, నెక్స్ట్, ఐడెంటిఫై ద లైక్లీ ఆర్గానిజమ్స్ ఏబిసిడి, ఇది వచ్చేసి మనకి ఫుడ్ వెబ్, ఇది అక్కర్లేదండి. సో బయోమాస్ అవైలబుల్ ఫర్ కన్సంప్షన్ బై హెర్బివోర్స్ అండ్ డికంపోజర్స్ ఇస్ కాల్డ్, ఇది కూడా మంచి క్వశ్చన్. ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఆగండి చూద్దాం. ఓకే, మనకి ఇంకొక నాలుగు నాలుగు క్వశ్చన్లు ఉన్నాయి నాన్న. ఓకే, నాలుగైదు క్వశ్చన్లు ఉన్నాయి ఇంకా, పదండి. ఓకే, ఓకే. సో మనకి ఇదేమవుతుందన్న, మనకి హర్బివోర్స్, హర్బివోర్స్ మరియు డికంపోజర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, హర్బివోర్స్ మరియు డికంపోజర్స్ ఎవరైతే ఉన్నారో, హర్బివోర్స్ అండ్ డికంపోజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏది అవైలబుల్ గా ఉంది బయోమాస్? నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీనా, గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీనా? ఏది? నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఆర్ ఎన్పిపి, ఎన్పిపి ఏదైతే ఉందో దట్ ఈస్ యాక్చువల్లీ అవైలబుల్ ఫర్ ద హర్బివోర్స్ అండ్ ద డికంపోజర్స్, రైట్. చదువుకున్నాం మనం ఇందాకలా. ఓకే, డన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ బయోలాజికల్ కమ్యూనిటీ? ఓకే, ఏది బయోలాజికల్ కమ్యూనిటీది ఒక క్యారెక్టరిస్టిక్స్ అంటున్నారు. ఓకే, సో మనం ఇప్పుడు చదువుకున్నాం స్ట్రాటిఫికేషన్, నెటాలిటీ, మోర్టాలిటీ, సెక్స్ రేషియో. ఒక బయోలాజికల్ కమ్యూనిటీ లేదంటే ఒక ఈకో సిస్టమ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దాని క్యారెక్టర్ లో మనకి ఏం వస్తుందన్న, క్యారెక్టరిస్టిక్ ఫీచర్ లో స్ట్రాటిఫికేషన్ వస్తుందా లేదా? ఇందాక చదువుకున్నాం స్ట్రాటిఫికేషన్, స్ట్రాటిఫికేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్, ద స్లో రేట్ ఆఫ్ డికంపోజిషన్ ఆఫ్ ఫాలెన్ లాగ్స్ ఇన్ నేచర్ ఇస్ డ్యూ టు దేర్, చెప్పండి. ద స్లో రేట్ ఆఫ్ డికంపోజిషన్ ఆఫ్ ఫాలెన్ లాగ్స్, ఏవైతే కర్రముక్కలు పడిపోయి ఉంటాయో మనం చూస్తాం, పెద్ద పెద్ద కర్రముక్కలు అలా పడి ఉంటాయి అనమాట ఫ్లోర్ మీద, ఫారెస్ట్ ఫ్లోర్ మీద. అలా కొన్ని ఏళ్ల వరకు అలా 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 కుళ్ళిపోయి 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 అప్పుడు అది యూటిలైజ్ అవుతుంది. సో దాని రీజన్ ఏంటంటే anaerobic environment around them, low cellulosic content, low moisture content, poor on nitrogen content. ఏదవుతుంది? ఏదవుతుంది అన్న దానికి రీజన్? వాట్ విల్ బి ద రీజన్? లో మాయిశ్చర్ కంటెంట్. ఏదైతే లాగ్స్ పడిపోతాయో అవి ఫుల్ డ్రైగా ఉంటాయి లోపల నుంచి, దే విల్ బి డ్రై ఇన్సైడ్. ఓకే, సో డ్రై ఇన్సైడ్ కాబట్టి లోపల డ్రైగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ మాయిశ్చర్ అబ్సార్బ్ చేసుకోవాలి. మాయిశ్చర్ మనకు కావాలి, మనం చదువుకున్న మాయిశ్చర్ కంటెంట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. మాయిశ్చర్ ఉంటేనే డికంపోజిషన్ బాగా అవుతుంది.
సో మనకి మాయిశ్చర్ తక్కువ ఉండడం వల్ల డిపాజిషన్ చాలా స్లోగా జరుగుతుంది. అది అన్నమాట. ఆప్షన్ సి. పదండి. Which one of the following ecosystem types has the highest annual net primary productivity? ఓకే, దేంట్లో మనకి హైయెస్ట్ యాన్యువల్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఉండొచ్చు. హైయెస్ట్ ప్రొడక్టివిటీ దేంట్లో ఉంటుందని నేను చెప్పాను మీకు. మీ అందరికీ గుర్తున్నట్లయితే నేను చెప్తున్నప్పుడు హైయెస్ట్ ప్రొడక్టివిటీ ఏ పర్టికులర్ దీంట్లో ఉంటుందని చెప్పాను నేను మీకు. సో హైయెస్ట్ ప్రొడక్టివిటీ మనకి దేంట్లో ఉంటుంది నన్ను, దేంట్లో మనకి హైయెస్ట్ ప్రొడక్టివిటీ ఉంటుంది చెప్పండి. దేంట్లో ఉంటుంది? టెంపరేట్ డెసిడ్యూస్, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, ట్రాపికల్ డెసిడ్యూస్, టెంపరేట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఎందులో ఉంటుంది? మనకి చెప్పాను హైయెస్ట్ ప్రొడక్టివిటీ మనకి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ లో ఉంటుంది, రైట్? అంతే, సింపుల్. అది అన్నమాట. ఓకే, కీ స్టోన్ స్పీషీస్ అవసరం లేదు నాన్న. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎక్స్పెక్టెడ్. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ హైయెస్ట్ వాల్యూ ఇన్ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్. మన కీస్టోన్ స్పీషీస్ మనకి బయోడైవర్సిటీలో వస్తుంది అన్న, అందుకే ఇది ఇక్కడ అది ఇక్కడ అక్కర్లేదు మనకి. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెక్టెడ్ హ్యావ్ హైయెస్ట్ వాల్యూ ఇన్ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్. గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ లో హైయెస్ట్ దేనిది ఎక్కువ ఉంటుంది? అంటే మనకు ఒక గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ అంటే గ్రాస్ అనేది మెజారిటీ అన్నమాట అక్కడ. సో అక్కడ టెర్షరీ ప్రొడక్షన్, గ్రాస్ ప్రొడక్షన్, నెట్ ప్రొడక్షన్, సెకండరీ ప్రొడక్షన్ ఏది ఎక్కువ ఉంటుంది? ఎప్పుడైనా మనకి ఎక్కడైనాను జీపీపీ ఏదైతే ఉందో అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది. గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ కదా ఎక్కువ ఉండేది. గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ తర్వాత నెట్, దాని తర్వాత సెకండరీ. సో ఇఫ్ ఈ రైట్ లైక్ దిస్, గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అన్నిటికన్నా ఎక్కువ, దాని తర్వాత ఎన్పిపి, దాని తర్వాత సెకండరీ ప్రొడక్టివిటీ వస్తుంది అనమాట. ఓకే, అలాగా. సో ఆ విధంగా మనం చూసుకుంటాం. దాని తర్వాత మనకి టెర్షరీ ప్రొడక్టివిటీ వస్తుంది. సో ఆ లెక్కలో చూసుకుంటే గ్రాస్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో బి, అది మనకి అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది. రైట్, సింపుల్ కదా. రైట్. An ecosystem which can easily be damaged but can recover after some time if damaging effect stops will be having. ఒక ఈకోసిస్టమ్ ఒక ఈజీగా డ్యామేజ్ అయిపోయింది కానీ త్వరగా రికవర్ కూడా అవ్వగలదు. ఎలాగా? ఎలా రికవర్ అవ్వగలదు? ఓకే, దాంట్లోని స్టెబిలిటీ ఇంకా రెసిలియన్స్ హైగా ఉండాలి. ఇట్ షుడ్ హ్యావ్ హై రెసిలియన్స్ అండ్ హై లో స్టెబిలిటీ అండ్ హై రెసిలియన్స్. ఐ థింక్ ఈ పర్టికులర్ క్వశ్చన్ మనకి చాలా పాత అయిపోయింది. 2004 అంటే మీకు ఏఐపిఎంటీ 2004 లో వచ్చింది. సో దట్ వాంట్ బి రిక్వైర్డ్. అంతే, డన్ అయిపోయింది అన్న, చాలు. వి కెన్ బి డన్ విత్ దిస్. ఓకే, సో దీంతో మనకి ఇకో సిస్టమ్ పార్ట్ 1 అయిపోయింది మీది. ఓకే, అండ్ రేపు మనకి పార్ట్ 2 ఉంటుంది అన్న. ఓకే, సో పార్ట్ 2 తో మనం చాప్టర్ కంప్లీట్ చేసుకుంటాం. మన ఎనర్జీ ఫ్లో మరియు పిరామిడ్స్, ఇకోలాజికల్ పిరామిడ్స్ చదువుకుంటాం రేపు. ఓకే, అది అన్నమాట. పిరామిడ్స్ ఆఫ్ ఎనర్జీ, బయోమాస్, ఇంకా నంబర్స్ అన్ని చదువుకుంటున్నాం. సో ఈ నోట్స్ అనేది మీకు టెలిగ్రామ్ లో వచ్చేస్తాయి త్వరగా. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. అప్పటి వరకు బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే.